ఇప్పుడు లైవ్ చూపిస్తుంది కదా, లైవ్ అయినట్టుంది. కరెక్ట్, ఇప్పుడు స్టార్ట్ అయింది. లింక్ మారిందా? లింక్ మారలేదండి. తెలుసు, 1 సెకండ్. యా, మారితే మళ్ళీ షేర్ చేయాలి కదా. ఓకే, నేను షేర్ చేస్తున్నాను. పీపీటీ కనిపిస్తుంది లేదా చెప్పండి ఒకసారి. కనిపిస్తుంది. ఓకే, మొదలు పెట్టేసుకుందాం. మీరు దక్షిణామూర్తి స్తోత్రం పెడతారా మరి ఇప్పుడు? పెట్టేస్తాను. అంటే 4:27 అయింది, మనం 4:30 కదా స్టార్ట్ చేసుకోవాల్సింది. ఐ థింక్ ఫస్ట్ డే కదా. దక్షిణామూర్తి స్తోత్రం పోనీ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి గణపతి మన ప్రార్థన ఆ, ప్రార్థన శ్లోకాలు పెట్టుకుందామండి. ఓకే, యా. సరే. ఆడియో షేర్ చేయాలనుకుంటా. ఆడియో వినిపించట్లేదు. Yes. ఆడియో చెక్ చేస్తున్నారు, అది ఆడియో షేర్ అవ్వట్లేదు. ఓజవదనావదనాంబయతి అంతరాయతి మిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. పిల్లలందరికీ నమస్కారం. అందరికీ ఈసారి మన ట్రైమిస్టర్ 1 ముగింపు, ఎండ్ ఆఫ్ ట్రైమిస్టర్ 1 ఎలక్యూషన్ ఈవెంట్, ఆన్లైన్ ఎలక్యూషన్ ఈవెంట్ కి అందరికీ స్వాగతం. సో పిల్లలందరూ ఇప్పుడు మనం ఎప్పుడూ చేసుకున్నట్టుగానే మన ప్రార్థనా శ్లోకాలతో మొదలు పెట్టుకున్నాము. నేను పార్టిసిపెంట్స్ మన స్లైడ్ షో మీద షేర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిది పేరు పిలుస్తుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరు పిలిచిన వెంటనే మీరు దేనికి ఏ టాపిక్ ప్రిపేర్ అయ్యారో అది మీరు 3 నిమిషాల్లో చెప్పేద్దరు కానీ. ఓకే, టైం అయితే ఎన్ఫోర్స్ చేస్తాము మా పిల్లలు. 3 minutes టైం ఎన్ఫోర్స్ చేస్తాము.
నిమిషాలు అయిపోయిన 3 నిమిషాల లోపల మీరు చెప్పాలనుకుంది, మీరు ప్రిపేర్ అయింది చెప్పేస్తే అప్పుడు వేరే పిల్లలకు కూడా అవకాశం ఉంటుంది. సరేనా? మొదలు పెట్టేసుకుందామా? మరి అందరూ సిద్ధమేనా? అయితే అందరూ మన ధ్రువజ్ఞానం పిల్లలం కాబట్టి మీరందరూ ఏం చేయాలి, నుదుటి మీద ఎవరికైనా కుంకుమ బొట్లు ఏమైనా పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి ఒకసారి వెంటనే పెట్టుకుని వచ్చేసేదురు కానీ. ఓకేనా? సరే, అయితే మొదలు పెట్టేసుకుందాం సంపత్. ఓకే, జై గణేష. మొదటి ధ్రువతేజం మన ముందుకు వస్తున్నది ఈరోజు ఆశ్రిత శ్రీరామ్ భట్ల, లెవెల్ 7, అంటే ఫౌండేషన్ లెవెల్. ఆశ్రిత శ్రీరామ్ భట్ల ఉన్నారా? అవును. సరే, ఆశ్రిత శ్రీరామ్ భట్లని మనం స్పాట్ లైట్ లోకి పెడితే శ్లోకము సదాశివ సమారంభం శ్లోకంతో మొదలు పెట్టుకుంటున్నాం మన ఎలక్యూషన్. మొదలుపెట్టే ఆశ్రిత. అంతరాయతి నిరోపశాంతయ శాంత పావనం వశంత్య వైపుణం తమ్మరం వపుషి కుంజరం ముఖే మమ్మయే చంపి తుందినమః కరాకే వసతే లక్ష్మీ కరముతే సరస్వతి కరముతే te guri kavate kardarshanam samutavasate devi parvatasthanamandale vishnupati namostutyam adasparsham shamasvame. చెప్పిందా? ఇంకేమైనా చెప్పేవున్నా? బాగుందమ్మా, చక్కగా ట్రై చేసావు. ఇంకొంచెం బాగా చెప్పావు. ఒక 2 చోట్ల ఇంకొంచెం ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది. వెరీ గుడ్ జాబ్. మళ్ళీ రోజు చెప్పుకుంటూ ఉండు, ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. బాగుంది ఆశ్రిత, శుభారంభం. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజము గోపాలకృష్ణ అయ్యల సోమయాజుల, లెవెల్ 4 విద్యార్థి. దేవతా విజ్ఞానంలో సుబ్రహ్మణ్యుడి గురించి తను నేర్చుకున్నది మనతో పంచుకుంటాడు. గోపాలకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్. నేను యూకేలో ఉంటున్నాను. నేను లెవెల్ 4 చదువుతున్నాను. నేను ఇవాళ సుబ్రహ్మణ్య డిఫరెంట్ ఫార్మ్స్ గురించి చెప్పబోతున్నాను. కొంచెం గట్టిగా చెప్పవా? సరే. Subramanya is the personification of supreme knowledge. His first form is Skanda. He is named Skanda because he was born with the effulgence of Shiva that has fallen down. Kartikeya. He is called Kartikeya because immediately after birth, Subramanya partook the milk of the 6 stars called Satkritikas present in the Kritika Mandalam. All the 6 stars together suckled Subramanya. Shanmukha. He is called Shanmukha because to drink milk from 6 stars, he has to have 6 faces, and the literal meaning of Shanmukha is one with 6 faces. Shanmukha is a unified form of Shiva and Parvati because Shiva has 5 faces and Mother Parvati has 1. He is also called Shanmukha because he radiates effulgence to all directions just like a lamp. Guha. As Brahma could not explain the true meaning of Omkara to the satisfaction of Subramanya, Brahma was imprisoned. Later, Subramanya released Brahma upon Shiva's interference. He then explained the true meaning of Pranava to Brahma. Shiva was also eager to know what Subramanya explained to Brahma. Hence, he accepted Subramanya as his guru, listening to the true meaning of Pranava from Subramanya, thoroughly enjoying, and gave the title of Gurunatha to Subramanya. He is also called Guru Guha or Guha. Guha literally means cave. He resides in the heart cave of all the beings. Agni Nandana, Agni Garbha. Since Subramanya is born with the aid of fire god, he is called Agni Nandana or Agni Garbha. That means son of fire god or born out of fire god. Also, 6 stars starting from Kritika are the stars belonging to Agni. Henceforth, also he is called Agni Garbha. Kumara. Kumara. This is made up of 2 words, Ku and Mara, which means bad and Manmada.
Hence, Kumara is one who will slight even the god of Cupid, Manmadha, and makes him look bad. Kumara also means son. A son is called Kumara because one likes to boast that one's son is more charming than even Manmadha. An individual remains Kumara only till he becomes father, but Subramanya is Kumara forever. Puranic story related to this mentions that Shiva and Parvati visit Kumara on new moon and full moon days respectively, but on the day of Kartika Purnima, all the gods also visit Subramanya. Swami. Swami is mentioned only for Subramanya. Swami means the Lord and the orchestrator of the entire universe. Muruga. Subramanya is known as Murugan in Tamil Nadu. The origin of this is found in Skanda Purana as Muruga. Muruga gradually transformed into Muruga in local conversations. This name contains 3 syllables, Mu, Ru and Ka. The syllable Mu represents Mukunda, Ru represents Rudra, Ka represents Brahma. Hence, Subramanya is the amalgamated embodiment of Brahma, Vishnu and Rudra. Saravana Bhava. This is the last form. Because Subramanya was born out of the reed forest called Saravana in Sanskrit, he is called Saravana Bhava. This contains 6 letters, Sa, Ra, Va, Na, Bha and Va. This is called the Maha Mantra of Subramanya. Dhanyavadamulu. Good. Just 3 minutes, 15 seconds. ఓకే, బాగుంది. చక్కగా సుబ్రహ్మణ్యుడి నామాల్లో అంతరార్థాలు చక్కగా చెప్పావు. లెవెల్ 4 విద్యార్థి గోపాల్, గుడ్ జాబ్. తర్వాత మన ముందుకి వస్తున్న ధ్రువతేజము సాయి సుచరణ్ చిన్ని. లెవెల్ 1 విద్యార్థి సాయి సుచరణ్, ఉన్నావమ్మా? నమస్కారం, నా పేరు సుచరణ్ సాయ్. నేను 4th క్లాస్. నేను నార్త్ కేరళైనా స్టేట్ లో ఉంటున్నాను. ఓకే. దేవత విజ్ఞానం గణపతి. ఏంటిదంటే గణపతి చాలా రూపాలు ఉంటారు. అష్ట గణపతి, షోడశ గణపతి, సప్తకోటి గణపతి. ఏనుగు ముఖం కలవాడు గణపతి. గజానన అంటే గజజగ అంటే శివ పార్వతులు. ఇదేంటిదంటే వినాయకకి 4 చేతులు ఉంటాయి. అప్పుడు ఒక చేతికి అంకుశం ఉంటున్నాయి, ఇంకో చేతికి పాశం ఉంటున్నాయి, ఇంకో 3 చేతులకి మోదకం ఉంటున్నాయి, తొండంకి రాళ్ళు రత్నకళం ఉంటున్నాయి. ఇదేంటిది? వినాయక వాహనం మూషిక. సూక్ష్మనేత్రాలు, ఏకదంత అభయహస్త్రం. గజవదన, గురు గారికి నమస్కారం. అయిపోయిందా? బాగుంది. లెవెల్ 1 లో నువ్వు గణపతి గురించి నేర్చుకున్నది చెప్పావు. ఈసారి కొంచెం నువ్వు ఇంకొంచెం మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేసుకుని ఆయన చేతుల్లో ఏ ఉన్నాయి నీకు అన్ని చెప్పావు, ఆయుధాలు ఏమున్నాయి, మొత్తం రూపవర్ణన చేసావు. ఓకే, ఈసారి కొంచెం మళ్ళీ తెలుగులో కాస్త ఇంకొంచెం ప్రాక్టీస్ చేసావంటే చాలా బాగా వస్తుంది. కానీ నువ్వు చెప్పాల్సిన భావం బాగా వచ్చింది. ఓకే, మళ్ళీ కీప్ ప్రాక్టీస్. ఓకే, గుడ్ జాబ్. ఓకే, గుడ్ జాబ్ సుచరణ్. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజము శ్రీరామ్ మొతుకూరి. శ్రీరామ్ ఫౌండేషన్ లెవెల్ విద్యార్థి, బ్రాహ్మీ ముహూర్తం డ్యూటీస్, సదాచారం నుంచి. శ్రీరామ్, ఉన్నావా నాన్న? ఉన్నాను. చెప్పు నాన్న.
శివాయ గురువే నమః. అందరికీ నమస్కారము. నేను కాలిఫోర్నియాలో లివ్ చేస్తాను, యుఎస్లో. అందరికీ నమస్కారము. నేను వాళ్ళ బ్రాహ్మీ ముహూర్తం డ్యూటీస్ గురించి చెప్తాను. బ్రాహ్మీ ముహూర్తం డ్యూటీస్లో సన్ రైజ్ ముందర లేవాలి. లేచిన తర్వాత వెంటనే ప్రభాత శ్లోకాలు చదువుకోవాలి. దాని తర్వాత గురువుకి దండం పెట్టుకోవాలి. దాని తర్వాత అమ్మ నాన్నకి దండం పెట్టుకోవాలి. దాని తర్వాత త్రిమూర్తులకి దండం పెట్టుకోవాలి. త్రిమూర్తులు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, శివ. త్రిశక్తులు ఎవరంటే సరస్వతి, లక్ష్మి, దుర్గా. త్రిశక్తులు. దాని తర్వాత భూదేవికి దండం పెట్టుకోవాలి. దాని తర్వాత పాలకాస్కి దండం పెట్టుకోవాలి. దాని తర్వాత స్నానం చేసి శ్లోకాలు చదువుకోవాలి. శ్లోకాలు చదువుకున్న తర్వాత పూలు కోసి దేవుడికి పెట్టాలి. పెట్టిన తర్వాత సూర్యుడు భగవాన్కి అన్నం పెట్టాలి, నమస్కారం చేయాలి. Why is Brahmi Muhurtam important? Brahmi Muhurtam is important because there is a high level of divine energy, and your body and mind can absorb it. 2. Your body time clock నేచర్తో సింక్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాగుంది, చక్కగా చెప్పావు శ్రీరామ్. నీ సొంత వాక్యాల్లో చాలా సింపుల్ గా సరళంగా నువ్వు నేర్చుకున్నది చెప్పావు. గుడ్ జాబ్ నాన్న. తర్వాత మనం ముందుకు వస్తున్న ధ్రువతేజము. సుధన్వా మందరముల ఉన్నావా? సుధన్వా శివాయ గురవే నమః. నా పేరు సుధన్వా. నేను అమెరికాలో ఫస్ట్ గ్రేడ్ చదువుతున్నాను. నేను ఇవాళ బాలకాన్ని చెప్పబోతున్నాను. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. అయోధ్యని దశరథ మహారాజు అనే ఒక రాజు పరిపాలిస్తున్నారు. ఆయనకి 7 మంత్రులు ఉండేవారు. అలాగే ఆయన ప్రజల్ని చాలా బాగా చూసుకునేవారు. ఆయన కులగురువు వశిష్ఠ మహర్షి. ఆయనకి 3 భార్యలు ఉన్నారు. కౌసల్యదేవి, సుమిత్రాదేవి, కైకేయదేవి. అప్పుడు పిల్లలు లేరని అనుకుంటారు.
అనుకుని ఆయన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నా పిల్లలు లేరు, ఏం చేయాలి అని అడుగుతారు. అప్పుడు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి అంటారు. అప్పుడు ఋష్యశృంగ మహర్తో కూడా చేయమంటారు. అప్పుడు అలా దశరథ మహారాజు వెళ్ళి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తారు. ఆహ్వానించి అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము చేయడానికి అలా చేస్తారు. అశ్వమేధ యాగం చాలా బాగా జరిగింది. పుత్రకామేష్టి యాగం అయిపోయాక అగ్నిదేవుడు వచ్చాడు. అగ్నిదేవుడు వచ్చి ఒక పాయసం కూడా తెచ్చాడు. ఆ పాయసం మీ భార్యలకి ఇస్తే మంచి లభిస్తుంది, మంచి సంతానం లభిస్తుంది అని చెప్పారు. అప్పుడు మాయమైపోయారు. అప్పుడు అప్పుడు 2 భాగాలు చేసి కౌసల్యాదేవి కొంచెము, అలాగే సుమిత్రాదేవి కొంచెము, అప్పుడు మళ్ళీ ఇంకో 2 భాగాలు చేసి కైకేయదేవి కొంచెం, అలాగే సుమిత్రాదేవి కొంచెం. అందుకే సుమిత్రాదేవికి టైం అయిపోయింది నాన్న. 3 minutes టైం అయిపోయింది. మనకి 3 minutes టైం ఉంది కదా లిమిట్. సో నువ్వు ధన్యవాదాలు చెప్పేసి ముగించేసే. ధన్యవాదాలు. నువ్వు సుధన్వా, ఈసారి మరి మనం ద్రవ్యానంలో పిల్లలందరూ మనకి రూల్ ఏంటి, ఇందాక నేను అనౌన్స్ చేసినట్టు తిలకం బొట్టు పెట్టుకుని రావాలి. నుదుటి మీద ఏమీ లేకుండా, నుదురు ఖాళీగా ఉండకూడదు కదా. ఫోర్ హెడ్ మీద నువ్వు బొట్టు పెట్టుకోవడం మర్చిపోయావు, బొట్టు పెట్టుకోకుండా వచ్చేసావు కదా. సో ఈసారి వెళ్ళిపోయి ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయి కుంకుమ బొట్టు విభూతి బొట్టు పెట్టుకుని వచ్చేసాయి. ఓకే సుధన్వా? నేను పెట్టుకున్నా కానీ చెరిగిపోయింది. అవునా? అంటే ఒక తిలకం బొట్టు పెట్టుకుని పైన విభూతి పెట్టేసుకో, అప్పుడు చెరిగిపోదు. చెయ్యి తల మీద ఇలా పెట్టుకుంటే చెరిగిపోతుంది కదా. వెళ్ళి పెట్టుకునిరా మళ్ళీ. అండ్ ఇంకో పిల్లలందరికమ్మా ఏంటి అంటే, మీరు చెక్ చేసుకోండి, మీరు మొహం మీద బొట్టు అది లేకపోతే మాత్రం నేను మిమ్మల్ని వెళ్ళి నెక్స్ట్ స్టూడెంట్ కి మూవ్ ఆన్ అవుతాను. మీరు పెట్టుకుని వచ్చాక మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను, సరేనా? సో లేని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, వెళ్ళి పెట్టుకుని వచ్చేసేయండి. తర్వాత మన ముందుకి వస్తున్న ధ్రువతేజము విశ్వనాథ్ సాయి కుమ్మనవంచ. విశ్వనాథ్ సాయి కుమ్మనవంచ లెవెల్ 4 విద్యార్థి. భగవద్గీతలో తను నేర్చుకున్నది మనతో పంచుకుంటాడు. శ్రీ శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథ్ సాయి కొమ్మనవంచ. నేను కెనడాలో గ్రేడ్ 4 చదువుతున్నాను. నేను ధృవజ్ఞానంలో లెవెల్ 4 చదువుతున్నాను. శ్రీ గణేశాయ నమః. ఈరోజు నేను నా టాపిక్ భగవద్గీత చాప్టర్ 9 రాజవిద్య రాజగుహ్యయోగంలో 22వ శ్లోకం గురించి నేను చెప్తున్నాను. అనన్య అశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను మీనింగ్కి వెళ్ళే ముందు నేను 3 ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి చెప్పాలి. అనన్య, మాం, ఇంకా యోగక్షేమం. అనన్య భక్తులు అంటే ఎవరైతే జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు భయపడకుండా వాళ్ళ అనన్యమైన విశ్వాసం ఇంకా భక్తి భగవంతుడి మీద పెట్టి నమ్మి
సేవించి స్మరించుతారో వాళ్ళని అనన్య భక్తులని అంటారు. అనన్య భక్తులు ఎప్పుడైనా దేవుడి గురించే ఆలోచిస్తూ ఉంటారు. మాము అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ మామ్ అంటే ఇష్టదైవం కూడా, అంటే లైక్ గణపతి, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్సెట్రా. ఇంకా ఎక్సెట్రా యోగ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. యోగక్షేమం అంటే యోగం అంటే పొందలేని దాన్ని పొందటం, ఇంకా క్షేమం అంటే పొందిన దాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవడం, అది యోగక్షేమం. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నా మీద అనన్య భక్తి ఇంకా విశ్వాసం నా మీద పెట్టుతే వాళ్ళని నేను ఎప్పటికీ రక్షిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పాప ఉంది, దానికి ఏమీ తెలియదు. హంగర్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇన్సెక్ట్ బైట్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడం తెలియదు, కానీ అమ్మ అనేది ఒక్కటి తెలుసు. ఆ అమ్మ చిన్న పాపకి కంటికి రెప్పలాగా కాపాడుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ తన అనన్యమైన భక్తులకి ఎలాగ కాపాడుతారు. నమస్కారం టు గురువు గారు అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద డీజే టీమ్. ధన్యవాదములు. బాగుంది విశ్వ, చాలా చక్కగా చెప్పావు. నాన్న భగవద్గీత శ్లోకాలకి అర్థము మన ద్రవ్యాన్ని ఎలా నేర్చుకున్నావు అలా చెప్పావు. వెరీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజము ఆదిత్య ఎర్ర. శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. నేను కాలిఫోర్నియా యుఎస్ఏలో ఉంటున్నాను. నేను 5th grade చదువుతున్నాను. నా దివ్యజ్ఞానం లెవెల్ 2. ఈరోజు నేను దేవత విజ్ఞానంలో స్కందాత్పత్తి గురించి చెప్తున్నాను. పూర్వకాలంలో తారకాసురుడు ఒక రాక్షసుడు శివుడికి తపస్సు చేసి అనేక వరాలు పొంది దేవత మీద దాడి చేసి స్వర్గంని ఆక్రమించారు. అప్పుడు దేవతలు కాపాడమని బ్రహ్మకి ప్రార్థన చేయగా, బ్రహ్మదేవుడు దేవతలకి తారకాసురుడు శివుడికి మాత్రమే పుట్టిన సంతానం వలన తారకాసురుడు మరణిస్తారు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. కొన్ని రోజుల తర్వాత హిమవంతుడికి పార్వతీమాత పుట్టింది. పార్వతీమాత తన తపస్సుతో శివుడిని మెప్పించి అంగరంగ వైభవంగా శివపార్వతులకి వివాహం జరిగింది. చాలా కాలం శివపార్వతులకి దాంపత్య జీవితంలో ఉండగా దేవతలు శివుడిని దాంపత్య జీవితంలో విరామం తీసుకోమని కోరుకున్నారు. శివుడు అప్పుడు వాళ్ళ కోరికని అంగీకరించారు. అప్పుడు శివుడు తన యందున తయారైన తేజస్ని ఎక్కడ వదలమని అడిగితే శివుడు దేవతలు భూమాత స్వీకరిస్తుందని చెప్పింది. అప్పుడు మాతా పార్వతి కోపంతో దేవతల్ని ఇంకా భూమాతని శపించింది. అప్పుడు భూమాత కూడా ఆ శివ తేజస్ని భరించలేకపోయింది. బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారం అగ్నిదేవుడు ఆ తేజస్ని తన దగ్గర ఉంచుకున్నారు. అప్పుడు గంగాదేవి ఆ తేజస్ని స్వీకరించింది. కానీ ఆ తేజస్ని గంగాదేవి కూడా భరించలేకపోయింది. అప్పుడు అగ్నిదేవుడు వాయుదేవు సహాయంతో ఆ శివ తేజస్ని శరవణమని రెల్లిగడ్డిలో వదిలేశారు. అట్లా శరవణ భవుడు పుట్టారు. 6 ముఖాలతో ఉన్నారని షణ్ముఖుడని, కృత్తికల నుంచి పాలు స్వీకరించాడని కార్తికేయుడని అంటారు. శరవణ భవుడు అప్పుడు ఒక రోజులో పెద్దగా అయిపోయి దేవతల సైనాధిపతి అయ్యారు. అప్పుడు మాతా పార్వతి శక్తి అని ఒక ఆయుధం శరవణ భవుడికి ఇచ్చారు.
అప్పుడు శరవణ భవుడు తారకాసుని చంపేసి దేవతల్ని కాపాడారు. ధన్యవాదాలు. శివాయ గురువే నమః. బాగుంది. చాలా ప్రిసైజ్ గా టు ద పాయింట్ చక్కగా నువ్వు నేర్చుకున్న సుబ్రహ్మణ్యాన్ని గురించి ఆవిర్భావం చెప్పావు. గుడ్ జాబ్ ఆదిత్య. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజము కార్తికేయ వారణాసి లెవెల్ 3 విద్యార్థి వల్లభ గణపతి తత్వం గురించి మనకు చెప్తాడు. కార్తికేయ. శ్రీ శివాగ్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వల్లభాష్టం గజానన గన్నాథం వందే సర్వ సిద్ధిప్రదాయకం. శ్రీ గురువు గారి పాదాభివందనములు. గణపతికి శివపార్వతుల శరీరం ఉంటుంది. ఈ శివుడేమో ముఖం, అమ్మవారేమో శరీరం. గణపతికి తన ముఖం మీద చంద్రుడు, మూడు బొట్టులు, సూర్యుడు, చంద్రుడు, త్రినేత్రం. గణపతి అమ్మవారిలాగా ఎర్రగా ఉంటాడు. దానివల్ల గణపతి శివపార్వతుల ఏకత్వం. మరియు గణపతి ఎలా ఆవిర్భావించాడంటే అమ్మవారు శివుడి ముందు చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వులోంచే వల్లభ గణపతి ఆవిర్భావించాడు. వల్లభ గణపతి ఇంకొక పేరుంటుంది, అది వల్లభేష. వల్లభాదేవికి ఇంకొక పేరుంటుంది, అది సిద్ధలక్ష్మి. గణపతిని వల్లభ అని ఎందుకు పిలుస్తారంటే గణపతి దగ్గర వల్లభాదేవి ఉందని. ఇప్పుడు గణపతి ఆయుధాలు: చక్రం, కమలం ఏమో లక్ష్మీనారాయణులు జలతత్వం. త్రిశూలం అంకుశం ఏమో ఓ శివపార్వతులు అంటే అగ్ని. ఆ తర్వాత చెరుకు మరియు నల్ల కలువ ఏమో రతి మన్మధులు వాయుతత్వం. మరియు గద ఏమో వరి కంకులు ఏమో వరహ భూదేవి. ఇవాళ భూమి తత్వం. పుష్టిపతులు ఏమో ఆకాశ తత్వం, బీజాపురం మరియు దంతం. ధన్యవాదాలు. కార్తికేయ బాగుంది. వల్లభ గణపతి తత్వము, వల్లభ గణపతి ఆయుధాలు చేతుల్లో ఏవేవి ఉన్నాయి, ఇవన్నీ చక్కగా నీ సొంత వాక్యాల్లో బాగా చెప్పావు. సింపుల్ గా. గుడ్ జాబ్. బాగుంది. తర్వాత మన ముందుకి వస్తున్న ధ్రువతేజము సహస్ర గంగసాని లెవెల్ 3 విద్యార్థి భగవద్గీత చాప్టర్ 4. చెప్పం. ఆడియో వినిపించట్లేదు. వినిపిస్తుందా మిగతా వాళ్ళకి? నాకు సహస్రాన్ని ఇది మాట్లాడుతున్నది అన్నిట్లోనే ఉన్నావు, కానీ నాకు ఎందుకు ఆడియో వినిపించట్లేదు. ట్రై చేస్తావా మళ్ళీ? ఇప్పుడు వినిపిస్తా. చెప్పు. Shivaya Guruve Namaha. Namaskaram to Shri Guru Garu. My name is Sahasra Gangasani. My father's name is Devendra and my mother's name is Veena. I am 11 years old and studying 7th grade and in level 3 Dhruvajnanam. Today I am chanting Bhagavad Gita slokas from chapter 4 Dhyana Sannyasa Yogam. Dhyana Slokam. Prapanna Parijataya Totra Vetraikapane Jnanamudraya Krishnaya Gita Amritaduhe Namaha.
పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. Meaning, I shall incarnate in every era to protect the righteous, punish the wicked, and restore righteousness. Janma karma cha me divyam evam yo veti tatvatah tyaktva deham punarjanma naiti mameti sorjuna. O Arjuna, my births and deeds are divine, that is, pure and not worldly. Thus, he who knows this truth will not be born again after death, and he will attain me, that is, salvation. ధన్యవాదములు. బాగుంది సహస్ర. గుడ్ జాబ్. తర్వాత సమవత్ బండారి లెవెల్ 1 విద్యార్థి బ్రాహ్మీ ముహూర్త కర్తవ్యం సదాచారం నుంచి మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. నా పేరు సమవర్త్ బండారి. ఈరోజు నేను సదాచారం గురించి చెప్తాను. సదాచారం అంటే నిత్యం పాటించవలసినది. ఆచారం పాటించ ధర్మముంటుంది. ధర్మం ఉంటే దైవ రక్ష ఉంటుంది. సదాచారం పాటించడం వలన ఆరోగ్యం, మంచి బుద్ధి, మంచి ఆలోచన వస్తాయి. మొదట పాటించవలసినది ఉంటుంది. బుద్ధుల్ని నిద్ర లేవాలి. రాముడు కూడా పొద్దునే లేచేవారు. విశ్వామిత్రుల వారు రాముడికి లేవుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట మమ శార్దూల కర్తవ్యం దైవమాత్యకం. మన అందరం కూడా రాముడిలాగా పొద్దున్నే లేవాలి. ధన్యవాదాలు. బాగుంది. సమవర్ బ్రాహ్మీ ముహూర్తం డ్యూటీస్ ని సింపుల్ గా చెప్పావు. ప్రొనౌన్సియేషన్స్ అవన్నీ నువ్వు ఇంకా చిన్నవాడు కదా, ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. కొంచెం కౌశల్య ప్రజారామాలో కొంచెం ఇదైంది, కానీ అదే ఎందుకు ఇంపార్టెన్స్ ఏమిటి, ఆచారం అంటే ఏమిటి, ఎందుకు పాటించాలి, ధర్మం పాటిస్తే దైవరక్ష ఉంటుంది అని చక్కగా చెప్పావు. బాగుంది నాన్న. తర్వాత మన ముందుకి వస్తున్న ధ్రువ తేజము శ్రీ విద్య ముత్తుకూరి లెవెల్ 4 విద్యార్థి. స్పెషల్ రిక్వెస్ట్, వై డు వి నీడ్ టు డూ ప్రదక్షిణ? శ్రీ విద్య. శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ విద్య మోత్కూరి. నేను కాలిఫోర్నియా యుఎస్ఏలో ఉంటున్నాను. నేను 5th గ్రేడ్ చదువుతున్నాను. ధ్రువ జ్ఞానంలో లెవెల్ 4లో ఉన్నాను.
నేను ఇవాళ ప్రదక్షిణ ఎందుకు చేయాలి అని చెప్తున్నాను. ప్రదక్షిణ చేస్తే మన పాపాలు పోతాయి. మనము గుడి చుట్టూ నమస్కరించుకొని తిరిగేది ప్రదక్షిణ అని అంటారు. ఇంట్లో ప్రదక్షిణ చేసేటప్పుడు ఆత్మ ప్రదక్షిణ అని చేయాలి. ఆత్మ ప్రదక్షిణ అంటే మన చుట్టూ మనమే తిరగాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే మనలో ఉన్న దేవుడిని పూజించడానికి చేయాలి. కానీ ఈ ఆత్మ ప్రదక్షిణ గుడిలలో చేయకూడదు. ఆగమ శాస్త్రము గుడిలు ఎలా కట్టాలో చెప్తుంది. గుడి 4 వైపులు 4 దేవతలు ప్రతిష్ఠించి ఉంటారు. మనము ప్రదక్షిణ చేసినప్పుడు వాళ్ళ దృష్టి మన మీద పడుతుంది. ఇలా పడినప్పుడు వాళ్ళు మనల్ని దీవిస్తారు. గర్భగుడిలో ఉన్న దేవుడే కాకుండా పరమాత్మ విశ్వతోముఖుడు కాబట్టి అన్ని వైపుల నుండి మనల్ని చూస్తూనే ఉంటారు. ఎందుకని కూడా మనము ప్రదక్షిణ చేయాలి. నార్మల్గా ప్రదక్షిణ 3 సార్లు చేయాలి. కానీ ఏవైనా మొక్కులుంటే 11 to 108 సార్లు చేయొచ్చు. ధన్యవాదాలు. శ్రీ విద్య, ప్రదక్షిణ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఎందుకు ప్రదక్షిణ చేస్తాము, ఎలా చేయాలి అన్నది స్పిరిచువల్ క్వెస్ట్ నేర్చుకున్నది అందరితో పంచుకున్నావు. గుడ్ జాబ్. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజం ఎవరు? మాడ్వి ఉద్దంటి, లెవెల్ 1 విద్యార్థి. గణపతి గురించి, సుబ్రహ్మణ్యం గురించి తను నేర్చుకున్నది మనతో పంచుకుంటుంది. చెప్పు మాడ్వి. Namaskaram, my name is Marvi. Today I'm going to say about Subramanyam. Subramanyam is deity for knowledge, power, and grants everything. Subramanyam's Vahanam is a peacock. His flag is rooster. Subramanyam has 6 faces because the 6 faces represents the 6 seasons. His 12 hands represents 12 months. Subramanyam is the form of time. The weapon Shakti is given by his mother. He stands keeping one hand on his waist, which is called Katinasta Pani. Subramanya concerts are Valli in Devasena. Valli is the power of will and Devasena is the power of action. And Subramanya Jnana Shakti is the power of knowledge. Subramanya is worshipped in the form of idol and serpent also. The Maha Mantra for Subramanya has 6 letters, which are Saravanabhava. Thank you. బాగుంది. నేర్చుకుని సింపుల్ గా బాగా చెప్పావు. అది సుబ్రహ్మణ్యం ఆయన ఏమిటి, హీ స్టాండ్స్ కీపింగ్ వన్ హ్యాండ్ ఆన్ హిస్ వేస్ట్ అని చెప్పావు కదా, అది కఠిన్యస్త పాణి. అదొక్క ప్రొనౌన్సియేషన్ చూసుకో, అదర్వైజ్ బాగా చక్కగా చెప్పావు. గుడ్ జాబ్. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజం ఎవరు? శాలిని చిన్న లెవెల్ 4 విద్యార్థి. భారతీయ కథల్లో శుంభుల గురించి చెప్తుంది, వాళ్ళ వధ గురించి. శివాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు శాలిని. నేను విజ్ఞానం లెవెల్ 4లో ఉన్నాను. In Markandeya Purana, it tells the stories of Shumba, Nishumba, Chanda, Munda, Mahakali, Mahalakshmi, and Mahasaraswati. This is called Devi Mahatyam.
Today I'll be telling the story of Mahasaraswati, who killed Chanda Munda, Shamba Nishamba, and other demons. Shamba and Nishamba were two terrible demons who destroyed divine welfare and works, occupied celestial worlds, and tortured gods. When unable to control, the gods sought the Divine Mother. Mother said that they shall be vanquished at the form Kaushiki with a vehicle as a lion. Chanda and Munda instigate Shamba and Shamba about Divine Mother's beauty. Blinded by their words, they sent a messenger. Divine Mother vowed that she may not marry anyone unless they defeat her in a battle. Inferior to battle women, they sent Elocution, Chanda, and Munda. Amma killed them. Then Shamba attacked Divine Mother with his army Kalakya, multiplying in cross, while Mother was all alone. So she took 7 forms. These forms are called Saptamatikas. Brahmi, the energy of Brahma; Maheshi, the energy of Mahesha; Kaumari, the energy of Kaumara; Vaishnavi, the energy of Vishnu; Varahi, the energy of Varaha Swami; Narasimhi, the energy of Narasimha Swami; Indri, the energy of Indra. The Saptamatikas started attacking and killing the army. Amma gave Shamba Nishamban another chance, so she sent Shiva as a messenger. To not heed to their words, they sent Rakta Bija. So Kali stuck out her tongue, so Rakta Bija's blood wouldn't fall on the floor, and then killed him. Then Nishamba attacked the Divine Mother with many illusory forms, but Mother holds him and pierces him in the chest with the shulam. Then Shamba attacks Divine Mother, but Mother kills him with her own fist. All the gods venerate Mahasaraswati, morals of the story: don't disrespect women. No. Mother is always one, and Mother took so many forms to protect us. Dhanyavadalu Guruvu Garu and Vijnanam teachers and team. బాగుంది. చక్కగా మొత్తం మనకి దేవి మహాత్మ్యంలోది కథని మంచిగా చెప్పావు. అన్ని కవర్ చేసావు. బాగుంది. తర్వాత మన ముందుకి వస్తున్న ధ్రువతేజ మహతి గంగవరపు లెవెల్ 3 విద్యార్థి భగవద్గీత శ్లోక రిసైటేషన్. మహతి మొదలుపెట్టాం. శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మహతి గంగవరపు. నేను 7 years old. నేను సెకండ్ గ్రేడ్లో ఉన్నాను. నేను లెవెల్ 3 డాలస్ టెక్సస్లో ఉన్నాను. నా టాపిక్ భగవద్గీత శ్లోకాస్ అండ్ భావం. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. శ్రీ భగవానువాచ. శ్లోకం 1. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, నీకు ఎన్నో జన్మలు గతించాయి. నాకు ఆ జన్మల గురించి తెలుసు, కానీ నీకు నీ జన్మల గురించి తెలీదు. శ్లోకం 2. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నేను జనన మరణాలు లేక నిత్యమైన వారిని ఉండేవారిని, సకల జీవరాశులకు ఈశ్వరుడని. అంతేకాక నేను అందరిలాగా కాకుండా నా యొక్క యోగమాయతో అవతరిస్తుంటాను. శ్లోకం 3. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు
అధర్మం ఎక్కువ పెరుగుతున్నప్పుడు నేను అవతరిస్తుంటాను. శ్లోకం 4. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను కాపాడడానికి, దుర్మార్గులు శిక్షించడానికి, ధర్మాన్ని మరలా ప్రతిష్ఠించడానికి నేను ప్రతి యుగములోనే అవతరిస్తుంటాను. శ్లోకం 5. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా యొక్క జన్మలు కర్మలు దివ్యములైనవి, అంటే లౌకికములు నిర్మలములు. టైం అయిపోయింది కదా, టైం సార్ కంక్లూడ్ చేసేసి. ఈ విధంగా తత్వరహస్యాన్ని తెలుసుకున్నవారు మరణించిన తర్వాత మళ్ళీ పుట్టరు. తరుగా ఉన్నవారు ఇంకా ఎంచేసేసి మోక్షం పొందుతారు. నమస్కారం. బాగుంది మహతి, చక్కగా చెప్పావు. నువ్వు మెల్లగా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు ఉన్న శ్లోకంలో ఉన్న ప్రొనౌన్సియేషన్స్ అన్ని కూడా చక్కగా బాగా వచ్చేస్తాయి. గుడ్ జాబ్ నాన్న. ఓకే, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కంటిన్యూ ద గుడ్ వర్క్. బాగుంది. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజము, కీర్తన మలపక దేవతా విజ్ఞానంలో గణపతి, షోడశ గణపతి రూపవర్ణన. కీర్తన ఉన్నావా అమ్మా? కీర్తన సరే. తర్వాత ధ్రువతేజము శ్రీరామ్ ఆదిత్య తాత, ఫౌండేషన్ విద్యార్థి. శ్రీరామ్ ఆదిత్య ఉన్నావా? కనిపిస్తున్నావు, మొదలుపెట్టు. నమస్కారం, నా పేరు శ్రీరామ్ ఆదిత్య. ఈరోజు మీకు శాంతి పద్యం చెప్తాను. శాంతి శాంతపుషి కుంజంబు మన్మహే కిమపి నందినం. ఒకటేనా శ్లోకం, ఇంకేమైనా చెప్తావా? అంతే. మళ్ళీ ఇంకొకసారి చెప్పకుండా చాలా బ్రేక్ అయిపోయావు. ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి చెప్పు. కట్ 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 గా వచ్చింది. ఇది ఇంటర్నెట్ కనెక్షన్. నమస్కారం, నా పేరు శ్రీరామ్ ఆదిత్య. ఈరోజు నేను మీకు శాంతి పద్యం చెప్తాను. అంటే శాంతపాన చింత వైవం తన్నం బభుషి కొంజం మన్మహే కింపి నందిరం. ఆహా. సరే, ఈసారి కొంచెం బ్రేక్ అయింది. కొంచెం రోజు చెప్పుకుంటూ ఉండు గణపతికి. ఇది శ్లోకం అంటాం, ఓకే? పద్యం కాదు, శ్లోకము. రోజు చెప్పుకో గణపతి దగ్గర, మంచిగా ఉచ్చారణ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంకా ఉన్న మీద చాలా శ్లోకాలు నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ టైం అన్ని కూడా నేర్చుకుంటావు కానీ రోజు. బాగుంది. ఓకే, రోజు ఒకటి చెప్పుకుంటున్నాం అనుకో, నీకు కంఠస్థం వచ్చేస్తుంది. గుడ్ జాబ్ శ్రీరామ్. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజ ఎవరు చూద్దామా? శ్రీనిధి పరకల. శ్రీనిధి ఉన్నావామా? శ్రీనిధి పరకల లెవెల్ 3 విద్యార్థి. స్వానంద లోకం గురించి మనకి చెప్తుంది. అందరికీ నమస్కారము. నా పేరు శ్రీనిధి. నేను లెవెల్ 3 చదువుతున్నాను. మా గురుగారు బ్రహ్మశ్రీ సమవేదం షణ్ముఖ శర్మ గారికి పాదాభివందనాలు. నేను స్వానంద లోకం గురించి చెప్తాను. మన వేదాలు పురాణాల ప్రకారం మనం ఏ దేవతని పూజిస్తామో ఆ దేవత లోకానికి వెళ్తాము.
కైలాసానికి శివుని భక్తులు, వైకుంఠానికి విష్ణు భక్తులు, మణిద్వీపానికి అమ్మవారి భక్తులు వెళ్తారు. సుగుణ బ్రహ్మ ఆరాధన 6 విధాలు. శైవ వైష్ణవ సౌర శాక్తేయ గాణపత్య స్కాంద. సగుణ బ్రహ్మ ఆరాధన వల్ల మనకి సాలోక్య మోక్షం వస్తుంది. అద్వైత వేదాంతం నిర్గుణ బ్రహ్మ ఉపాసన గురించి చెప్తుంది. యోగ శాస్త్ర ప్రకారం యోగి సహస్రార స్థానం చేరుకోవడమే ఆ లోకానికి వెళ్ళడం. గణేశ పురాణం, ముత్కల పురాణ ప్రకారం గణపతి స్వానంద లోకంలో ఉంటారు. ఇక్షుసాగర మధ్యంలో చింతామణి ద్వీపం ఉంది. ఈ చింతామణి ద్వీపాన్ని స్వానంద లోకం అంటారు. స్వానంద లోకంలో ఒక భవనం ఉంది. ఆ భవనం మధ్యంలో ఒక అద్భుతమైన తెల్లటి సహస్రదళ పద్మం ఉంది. దాని మధ్యన ఒక విశాలమైన కన్నిక ఉంది. ఆ కన్నిక మధ్యన రత్నములతో తాపిన ఒక బంగారు తల్పం ఉంది. అక్కడ శేషశయనుడైన విష్ణుమూర్తి వలె బాల గణపతి ఉంటారు. బాల అంటే జ్ఞాన ఆనంద స్వరూపము. గణపతికి విశాలమైన నేత్రము, గజముఖము, ఎర్రటి కాంతులతో ఉంటారు. సిద్ధి బుద్ధి ఆయన కాళ్ళని పడుతూ ఉంటారు. సామవేద పురుషుడు అశ్వముఖుడై సామగానం చేస్తూ ఉంటారు. జ్వాలిని తేజిని ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. మహిమ ప్రతిమ పళ్ళం పట్టుకుని సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అనిమా గరిమలు తెల్లటి చామరంతో వీస్తూ ఉంటారు. సహస్ర ఆదిత్య సంకాసం, సహస్ర చంద్ర శీతలంగా ఉంటుంది స్వానంద లోకము. అక్కడ చలి గాని వేడి గాని, నిద్ర కునుకుపాటు, దాహం గాని ఆకలి గాని ఉండదు. ఇది ఆనంద ధామము. బాలగణపతికి నమస్కరిస్తూ అందరికీ ధన్యవాదాలు. బాగుంది శ్రీనిధి, చాలా అద్భుతంగా చెప్పావు తల్లి. అందరినీ స్వానంద లోకానికి తీసుకెళ్ళిపోయావు. చక్కగా చెప్పావురా, బాగుంది. మంచిగా మన ధ్రువజ్ఞానంలో మనం ఎంత డీటెయిల్ గా డిస్క్రైబ్ చేసి పిక్చర్ తో పాటు మనం ఎలా నేర్చుకున్నామో దానికి నువ్వు మంచిగా చక్కగా తెలుగులో స్పష్టంగా బాగా చెప్పావు. గుడ్ జాబ్. తర్వాత మనం ముందుకు వస్తున్న ధ్రువ తేజము శుభకృత్ బండారి, లెవెల్ 5 విద్యార్థి, స్పిరిచువల్ క్వెస్ట్, వై టు వర్షిప్ గాడ్ ఎవ్రీ డే. శుభకృత్. అందరికీ నమస్కారం. నా పేరు సుభాకర్ బండారి. అసలు మనం ఎందుకు ప్రతిరోజు భగవంతుడిని ఎందుకు పూజించాలి అని నేను చెప్పబోతున్నాను. మనం అందరికీ తెలుసు భగవంతుడి ఎక్కడ ఉంటాడో. ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. సర్వశక్తిమంతుడు. నీకు అని తెలిసిన వాడు కృష్ణ పరమాత్మ. భక్తులు 4 రకాలు అని చెప్పినారు. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. దుఃఖం కోసం దుఃఖం పోవడం కోసం భగవంతుడిని పట్టుకునే వారు ఆర్తి భక్తులు. అర్థార్థి కోరికలు కోసం భగవంతుడిని పట్టుకునే వారు అర్థార్థి భక్తులు. జిజ్ఞాసు విశ్వ జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేసే వారు. జ్ఞాని పరమాత్మ అంతటా ఉన్నారు అని తెలుసుకునే వారు. ఈ జీవితంలో మనకున్న అన్ని భగవంతుడిని ఇచ్చినవి. అందుకని మనం ప్రతి నిత్యం భగవంతుడిని పూజించాలి. అంతేకాని ఏదో ఒక కావాలనే కాదు. ధన్యవాదాలు.
బాగుంది శుభప్రద్, సింపుల్ లాంగ్వేజ్ లో సింపుల్ గా చెప్పావు. ఓకే, గుడ్ జాబ్. తర్వాత శ్రీ సత్యశర్మ గారు మనందరికీ ధ్రువజ్ఞానం టీం అందరికీ మనందరికీ ఆయన ఇచ్చిన సందేశం ఏంటో మనందరం ఇప్పుడు విందాం. మూలి సందేశం. సందేశం విన్నాక విల్ కంటిన్యూ విత్ ద సెషన్ అగైన్. श्रीवल्लभा समाश्लिष्टं दशहस्तं गजाननं गणनाथमहं वन्दे सर्वसिद्धिप्रदायकं शिवाय गुरवे नमः శ్రీమాత్రే నమః. ధ్రువజ్ఞానం కార్యక్రమంలో ఇప్పుడు పాల్గొనబోతున్న చిన్నారులందరికీ అభినందనలు. వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి బోధిస్తున్న టీచర్లకి కృతజ్ఞతతో కూడిన అభినందనలు. ఇప్పుడు ఇందులో మీరు చెప్తున్నారు అంటేనే మీరు చాలా విషయాలు ఇందులో నేర్చుకున్నారు అనేది తెలుస్తుంది. అన్నం ఎంత ఉడికింది అని చూసేటట్టుగా ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అన్నట్టుగా దీని ద్వారా మీకు ఎంత మీరు నేర్చుకుంటున్నారు అనేది దీని ద్వారా తెలుస్తుంది మాకు. మీకు కూడా పరీక్ష లాంటిది. పరీక్ష ఏంటి? పరీక్ష అనేది కూడా ఏంటంటే ఇప్పుడు రాసుకున్న వాళ్ళకి వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది, వాళ్ళు దాంట్లో రాసిన దాన్ని బట్టి. అలాగే ఇది కూడా అటువంటిది. మీ ప్రతిభ మీకు తెలుస్తుంది దీనివల్ల. అందుకు దీనిని తేలికగా తీసుకోకుండా శ్రద్ధగా నేర్చుకుని పార్టిసిపేట్ చేయాలన్నమాట. దీనికి తల్లిదండ్రుల సహకారం, టీచర్ల సహకారం అన్నీ ఉండాలి. ఇదివరకు మనం చెప్పుకున్నట్లే మీరు ఏది చెప్పబోతున్నారో ఒకసారి మీకు వాలంటరీగా చెప్తున్న టీచర్ల ముందు ఒకసారి ప్రదర్శించి అది ఇక్కడ చెప్తే బాగుంటుంది అనేది ఇదివరకు అనుకున్నాం. అందరూ అలాగే ప్రిపేర్ అయ్యి వచ్చారని భావిస్తున్నాను. తర్వాత ధ్రువజ్ఞానం ఏం నేర్చుకుంటున్నారు అనేది సీరియస్గా తీసుకోవాలని మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టెస్ట్లు సబ్మిట్ చేయడాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయాలి. తర్వాత కొంతమంది ఇది ఎలక్యూషన్ ఎప్పుడు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు టీచర్లు, క్లాస్ టీచర్లు చెప్పడం పిల్లలకి అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ చెప్తున్నది ఏంటంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ బాగా కనబరచాలి. అదృష్టం కొద్దీ ధ్రువజ్ఞానంలో ఉన్న చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు, బోధిస్తున్న వాళ్ళు అందరూ కూడా పూర్తిగా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ సంయమనం పాటిస్తూనే ఉన్నారు. ఈ సంయమనం ఇలాగే కొనసాగుతూ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా మాకు తెలియజేసి మీరు చక్కగా పిల్లల్ని పార్టిసిపేట్ చేసే మరింత నేర్చుకునే విధంగా మీరు సహకరించాలి. ఈ మధ్య చిన్న చిన్న విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే కొందరు సంయమన లోపం కొంచెం వస్తుంది అని తెలుస్తుంది. అది కాకుండా చూసుకోండి. ఎందుకంటే ధ్రువజ్ఞానం అంటే గురువు గారిది అనేది అందరికీ ఉంది. ఇందులో ఉన్న వారందరూ సంస్కారవంతులు, అందులో సందేహం లేదు. అందులో పిల్లలకి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి అనేది చెప్పడానికంటూ ఇది వచ్చింది. సక్సెస్ విత్ క్యారెక్టర్ అనే క్యాప్షన్తోనే మనకు ధ్రువజ్ఞానం చెప్పబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ క్యారెక్టర్ అనేది ఎలా బిల్డప్ చేసుకోవాలో కూడా పిల్లలు కూడా నేర్చుకునేలాగా తల్లిదండ్రులు సహకరించాలి. రామాయణమే ఉంది, ఎన్నో పాత్రలు ఉన్నాయి. అంటే చెప్తున్న విషయం మేము పాఠాల్లాగా ఇస్తున్నా అదొక్కటి ఏదో అలా నేర్చుకోవడమే కాకుండా వాళ్ళు అందులోనే పరిశీలించాలన్నమాట. ఒక్కొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది. రాముడు, లక్ష్మణుడు, సీత, దశరథుడు, కైకేయి, మందర, హనుమంతుడు, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. క్యారెక్టర్లన్నీ పరిశీలించి ఉండడం వల్ల సరైన క్యారెక్టర్ బిల్డప్ అయ్యి సక్సెస్ విత్ క్యారెక్టర్ అనేది అవుతుంది అన్నమాట. ధ్రువజ్ఞానం మెటీరియల్ అంతా చక్కగా నేర్చుకోవాలి. అంతేకాకుండా దీనివల్ల వచ్చిన జ్ఞానంతోనే మరిన్ని పుస్తకాలు చదివి మరిన్ని నేర్చుకోవాలన్నమాట. దానికి కూడా తల్లిదండ్రులు సహకారం అందించాలి. మెటీరియల్ అంతా పిల్లలు నేర్చుకుంటారో లేదో పరిశీలించాలి. టెస్ట్లు వాళ్ళు ఇస్తున్నారో లేదో చూడాలి. తర్వాత వాళ్ళ టెలిగ్రాము, వాట్సాప్ ఏ గ్రూప్స్ ఉన్నాయో టీచర్లు చెప్తూ ఉంటారు, పిల్లలు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలకి కమ్యూనికేషన్ పెద్దలు చేయకపోవడం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు రావచ్చు.
తల్లిదండ్రులు మరింత ఇంటర్వ్యూర్ అయ్యి అన్నీ పరిశీలిస్తూ ఎంతవరకు వస్తుంది, పిల్లలు ఏం నేర్చుకుంటున్నామని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఒక విషయం ఏంటంటే, ఒక ఇద్దరు కలిసి ఉండడమే చాలా కష్టం సాధారణంగా, కలి ప్రభావం వల్ల అనమాట. అందులో ఎంతమంది పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు ఇంతమంది కలిసి చేస్తున్న దాంట్లో సంయమనం పాటించడం అంటే చాలా కష్టం. ఇలా కలికాలంలో కలి ప్రవేశం వల్ల అలాంటి ఒక పడకపోవడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి లైక్ అదృష్టం కొద్దీ మనం ఆధ్యాత్మికంగా గురువు గారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి కలి బాధ ఎవరికి ఉండదు అనే ధైర్యంతో ఉన్నాను. అందరూ సంయమనం పాటిస్తూ మరింతగా పిల్లలు సక్సెస్ విత్ క్యారెక్టర్ అనేది ప్రూఫ్ చేసుకుంటూ ఉండేలాగా, సర్వ తేజాలు మరింతగా తేజరిల్లేలా అందరి సహకారం కోరుకుంటున్నాను. అందరికి శుభాభినందనలు. బాగుంది. సత్య శర్మ గారి మెసేజ్ మనం అందరం విన్నాం కదా. సో పేరెంట్స్ అందరూ మంచిగా ఎక్కువగా ఇప్పటిదాకా సహకరిస్తూ పేరెంట్స్ సపోర్ట్ తోనే చాలా వరకు మనకి మీరు పిల్లలందరూ చక్కగా ప్రిపేర్ అయ్యి ఇలా టైంకి వచ్చి మీరు ప్రెజెంట్ చేయగలుగుతున్నారు. సో అందుకని ఆ సపోర్ట్ అలాగే కొనసాగాలి టీచర్స్ తో కమ్యూనికేట్ చేస్తూ. సో తర్వాత అనౌన్స్మెంట్స్, ఫ్యూ ఇంపార్టెంట్ డేట్స్ అమ్మా. టెస్ట్ అడ్మిషన్స్ ఎవరైతే ఇంకా ట్రైమిస్టర్ 1 టెస్ట్ సబ్మిట్ చేయలేదో, లెవెల్ 1 through లెవెల్ 6 ఫౌండేషన్ లెవెల్ కి టెస్ట్ లేదు. లెవెల్ 1 through 6 ఇట్స్ ఎ మ్యాండేటరీ టెస్ట్. వీ హ్యావ్ టు టేక్ ద టెస్ట్. November 5th అంటే ఈ రోజు రేపటి లోపల సండే, బై ఎండ్ ఆఫ్ డే సండే యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ టెస్ట్. కంప్లీట్ అంటే సబ్మిట్ బటన్ నొక్కి మీకు ఎంత స్కోర్ వచ్చిందో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలా స్క్రీన్ కనిపించింది అంటేనే మీరు టెస్ట్ సబ్మిట్ చేసినట్టు. మీరు ఆ స్క్రీన్ మీ స్కోర్ చూసుకోలేదంటే మీరు సబ్మిట్ చేసినట్టు కాదు. సో చేసిన వాళ్ళందరూ స్కోర్ వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి. చేయని వాళ్ళు యూ హ్యావ్ 1 more day, ఫినిష్ ఇట్ ఆఫ్, కంప్లీట్ చేసేసుకోండి. ఎస్ఏస్ కూడా అంతేను, మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు వెబ్సైట్ మీద. మాకు ఈమెయిల్స్ పంపాల్సిన అవసరం లేదు. ఎస్ఏస్ అప్లోడ్ చేయాలి వెబ్సైట్ మీద, అది ఉంటుంది మీకు ఆప్షన్, అప్లోడ్ ఎస్ఏ ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే ఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి వస్తుంది అప్లోడ్ ఆప్షన్. వాళ్ళు ఎస్ఏస్ అప్లోడ్ చేసేసుకోవచ్చు బై ఎండ్ ఆఫ్ డే టుమారో సండే. ఓకే. హోంవర్క్ సబ్మిషన్ కొంచెం ఎక్స్టెండ్ చేసాం కూడాను, 15th దాకా ఇస్తున్నాం, ఇంకో వారం రోజులు ఎక్స్ట్రా. సో November 15th దాకా టైం ఉంది. ట్రైమిస్టర్ 1 హోంవర్క్ సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు, అప్లోడ్ చేయాల్సిన వాళ్ళు November 15th లోపల సబ్మిట్ చేసేసేయండి. ఓకే. Trimester 2 begins November 10th for Friday classes, 11th for Saturday and 12th for Sunday classes. Okay, next weekend నుంచి Trimester 2 classes మొదలైపోతాయి. Okay, so these are some important announcements. దీని తర్వాత మనం ముందుకు సంధ్యా తేజం కూడా చూద్దాం. we're continuing with the session. ప్రజ్ఞ మధ్యరేల లెవెల్ 4 విద్యార్థి సుబ్రహ్మణ్య స్వామి గురించి తను నేర్చుకున్నది మనతో పంచుకుంటుంది. ప్రజ్ఞ ఉన్నావా? అందరికీ నమస్కారము. నా పేరు ప్రజ్ఞ మధ్యరేల. నేను లెవెల్ 4 లో ఉన్నాను. నేను ఈ రోజు సుబ్రహ్మణ్య పేరు మరియు తన అర్థాలు చెప్పబోతున్నాను. సుబ్రహ్మణ్య అర్థం ఏమంటే బ్రహ్మజ్ఞానుడు. బ్రహ్మనంటే వేదము. బ్రహ్మణ్య అంటే వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము మరియు పరమాత్మ. ఒక్కసారి ప్రజ్ఞ ఒక్కసారి ఆగమ్మా. నువ్వు ఎక్కడైనా వేరేది వస్తుందా? నీ దగ్గర నుంచి నాకు ఎక్కువ వస్తున్నట్టుంది. ల్యాబ్స్ ఉంది. సుబ్రహ్మణ్య అర్థం ఏమైనా 2 సిస్టమ్స్ లో ఉందండి ఇది? కెన్ యు మ్యూట్ వన్? ఎవరైనా అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి అమ్మా. పక్కన యూట్యూబ్ పెట్టుకున్నట్టున్నారు ఎవరో ఒకళ్ళు. అదే సంథింగ్ మీ దాని దగ్గర 2 వినిపిస్తున్నాయి. సో ఎవరైనా మేక్ షూర్ ఓన్లీ నీ ఒక్క వాయిసే వినిపించేలాగా మళ్ళీ ట్రై చేయి. వేరెవరో అనుకుంటాండి, మేము మ్యూట్ లోనే ఉన్నాం. ఓకేనండి, అదే అంటున్నా. అందుకని మీరు కాదని చెప్పింది. ఎవరున్నా వాళ్ళందరూ దయవంచి మ్యూట్ లోకి వెళ్ళిపోండి అమ్మా. ప్రజ్ఞ మళ్ళీ ఒక్కసారి టాపిక్ నుంచి మొదలెట్టు, ఇంట్రడక్షన్ కాకుండా. సుబ్రహ్మణ్య అర్థం ఏమంటే బ్రహ్మజ్ఞానుడు. బ్రహ్మణ్య అంటే వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము మరియు పరమాత్మ. అదే అంటున్నా. అందుకని మీరు కాదని. సు అంటే ఇంకా మంచి జ్ఞానము. స్కంద. ఈ సుబ్రహ్మణ్యుడు శివుడు నుంచి పుట్టారు. సుబ్రహ్మణ్య అర్థం ఏమంటే బ్రహ్మజ్ఞానుడు. అమ్మాయి మ్యూట్ ఆల్ చేయగలమేమో చూడండి.
తను మాట్లాడడం మొదలెట్టాకే వస్తోందండి. ప్రజ్ఞ ఏదో ఏదో సంథింగ్ ఈజ్ డిఫరెంట్. మ్యూట్ ఆల్ చేస్తే తను కూడా మ్యూట్ అయిపోతుంది. సో మ్యూట్ ఆల్ కాదు, ప్రజ్ఞ నువ్వు మాట్లాడుతున్నప్పుడే అది అవుతోంది. ఓన్లీ వెన్ యూర్ టాకింగ్ ఈజ్ వెన్ ఐఎమ్ లిజనింగ్ టు మై సెల్ఫ్. అంటే నేను మాట్లాడితే ముందు ల్యాగ్ వెనక ముందు విన్నది కూడా వినిపిస్తుంది ఏంటో మరి. ల్యాప్టాప్ లో వేరే బ్రౌజర్ లో ఎక్కడన్నా యూట్యూబ్ ఓపెన్ అయి ఉండొచ్చు. అదే అంటున్నాను. దట్ కుడ్ బి. అది యూట్యూబేనండి. యూట్యూబ్ లైవ్ స్ట్రీమే కొంచెం వెనక ల్యాగ్ ఉంటుంది. మీరు ఏదైనా వేరేది వస్తున్నట్టుంది. 2 వినిపిస్తున్నాయి నాకు. మళ్ళీ స్టార్ట్ చేయనా మ్యామ్? చేయను. సుబ్రహ్మణ్య అర్థం ఏమంటే బ్రహ్మజ్ఞానుడు. బ్రహ్మణ్య అంటే వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము మరియు పరమాత్మ. సు అంటే ఇంకా మంచి జ్ఞానము. స్కంద. ఈ సుబ్రహ్మణ్యుడు శివుడి నుంచి పుట్టారు. కార్తికేయ పుట్టినప్పుడు కృత్తిక మందిరంలో 6 సత్కృతికల నుంచి పాలు తాగారు. అందుకు కార్తికేయ అని పేరు వచ్చింది. షణ్ముఖ అంటే 6 ముఖాలున్నవారు. సుబ్రహ్మణ్యకి 6 ముఖాలున్నారు ఎందుకంటే 6 సత్కృతికల నుంచి పాలు తాగారు. మరియు శివుడికి 5 ముఖాలున్నాయి. పార్వతీ అమ్మకు 1 ముఖం ఉంది. గుహ. బ్రహ్మకి ఓంకార అర్థం చెప్పలేకపోయారు. అందుకు తనని బంధించారు. కానీ కొంతసేపు అయినాక సుబ్రహ్మణ్యుడు తనని రక్షించి నిజమైన ఓంకార అర్థం చెప్పారు. ఇది విని బ్రహ్మకి చాలా సంతోషమయ్యి ఈ శ్లోకం చెప్పారు. యో వై స్కంద పృష్ఠ శంభో సత్యం జ్ఞానం బ్రహ్మ అద్వైతం ఓంకారార్థం ప్రతిహాసమేత్తం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. అగ్నిగర్భుడు అగ్నిదేవుడి నుంచి పుట్టాడు. మరియు సత్కృతికలకి అగ్నిదేవుడికి సంబంధం ఉంది. కుమార. ఈ సుబ్రహ్మణ్యుడు మన్మథుడి కన్నా అందగాడు. కుమార అంటే కొడుకు. సుబ్రహ్మణ్యుడు శివుడి కొడుకు. స్వామి. స్వామి ప్రపంచంకి నాయకుడు. మురుగా. మురుగాకి 3 అక్షరాలు ఉన్నాయి. మురుగా. ము అంటే ముకుంద, రు అంటే రుద్ర, కా అంటే బ్రహ్మ. శరవణ భవ. దీనికి 6 అక్షరాలు ఉన్నాయి. శరవణ భవ. ఇవి మహామంత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన గురువులందరికీ ధన్యవాదాలు. జై సుబ్రహ్మణ్య. బాగుందమ్మా. శరవణ భవ అన్నది మహామంత్రము. బాగుంది. సుబ్రహ్మణ్య గురించి నువ్వు నేర్చుకునేది చెప్పావు. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజము అనన్య నారాయణం, లెవెల్ 1 విద్యార్థి, లల్లాదేవి గురించి. అనన్య నారాయణం. శ్రీ గురుభ్యో నమః. నా పేరు అనన్య. నేను సౌత్ కెరోలినా నుంచి చెప్తున్నాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు బి టాకింగ్ అబౌట్ లల్లాదేవి. హూ ఇస్ లల్లాదేవి? Laladevi, who is also known as Laleshwari and Lalladed, meaning grandmother in Kashmiri language, was known throughout Kashmir and even other countries because of her divine characteristics. She's even recognized as an incarnation of Lord Shiva. Her family life. She was married at a very young age and faced many troubles in her life. For example, she was served food on a white stone and had a very tiny amount of rice on top of it. Her in-laws did that to make it look like they served her a lot of rice. In fact, Laladevi didn't even mind. She ate the rice on top of the rock, cleaned the rock, and put it back in the kitchen. That just goes to show how humble and kind-hearted she is. The teachings of Laladevi. There are so many meaningful morals that she taught us by her actions and speech. For example, she taught everyone that the supreme philosophy is universal and the same for one and all. Some of Laladevi's sayings are, I need not bother others talk about ill of me, as I have Shiva in my heart. You also never worry what others say of you if you have God in your mind. Another saying of hers is, like the sun, Shiva shines everywhere. The spiritual practices of Laladevi.
Lala Devi was so spiritual that gradually she began reciting what her guru was thinking about in his mind. Her guru once asked her what the light is and why it is moving, and she simply replied, "The light is I, and it is moving because I'm worried whether God will accept me or not." Lala Devi, who is a forever remembered role model. It was said that she lived about 70 years. During her last days, she went behind the Jama Masjid and went inside a big vessel and covered herself with a lid. When people opened the lid, they saw a bright light traveling upwards. Even though she belonged to the doctrine of Kashmir Saiva Siddhanta, she's well known and respected all around the world by Hindus, Muslims, Christians, etc. She's an amazing person that dedicated her life for teaching human beings like us. Therefore, people like her should be remembered forever. ధన్యవాదాలు. బాగుంది, చక్కగా చెప్పావు. బాగుంది అనన్య, లల్లాదేవి గురించి. మంచి టాపిక్. మన లెవెల్ 4 విద్యార్థి చాలా బాగా చెప్పారు. గుడ్ జాబ్. లెవెల్ 1 అరవింద్ చెల్లా, తర్వాత వస్తున్న ధృవతేజము. అరవింద్ ఉన్నావా? Yes. అరవింద్ చెల్లా లెవెల్ 3 విద్యార్థి, గణపతి ఇన్కార్నేషన్స్ ఆఫ్ గణేష. Namaskaram. My name is Arvind Challa. I'm in Dhruvaganam level 3. And I'm going to talk about incarnations of Ganesha. Vigneshwara removes vignas to spiritual practices and bestows grace. Mudgala Puranas and Upapurana that includes many stories and ritualistic elements relating to Ganesha. It describes 8 incarnations of Ganesha. Vakratunda, Ganapati killed Matsarasura in this incarnation. This form in which Ganapati's son lion destroys envy Matsara in us. Ekadanta, this Ganapati's son mouse and killed Madasura. This form destroys pride Mada in us. Mahodara, this Ganapati who killed Mohasura resides on mouse. So he is the presiding deity for knowledge, consciousness. He destroys delusion, moha in us. Gajanana, this Ganapati killed Lobhasura and his son mouse. He is the knowledge giver and destroys greed, lobha in us. Lambodara, this Ganapati killed Krodhasura and his son mouse. Purana extolled him as Shakti Brahma. He destroys anger, krodha in us. Vikata, this Ganapati killed Kamasura and his son Peacock. He is worshipped as Surya Brahma. He destroys desire, Kama in us. Vignaraja, this Ganapati killed Mamatasura and his son Adisesha. He is worshipped as Vishnu Brahma. He destroys thy feeling Mamata in us. Dhumravarna, this Ganapati killed Abhimanasura and his son Mouse. He is worshipped as Shiva. He destroys our ego Abhimana. The first 4 incarnations represent the resplendent God consciousness in body, self, intellect, and Brahmajnana. The remaining 4 represent the manifest forms of the one supreme Shakti, Surya, Vishnu, and Shiva. The 8 qualities Matsara, Mada, Moha, Lobha, Krodha, Kama, Mamata, and Abhimana are demonic and they hinder the progress of an individual. This is the real significance of worshipping Vinayaka, that is to transform human into divine consciousness. Let's all pray to Ganapati to destroy these demonic qualities in us and bestow his grace. Dhanavadalu. బాగుంది అరవింద్. గణపతి తత్వము మనలో ఉన్న డెమోనిక్ క్వాలిటీస్ ని ఆయనకి మనం పూజిస్తే ఎలా అయినా అవి ధ్వంసం చేస్తారు అన్నట్టుగా మనకు చెప్పావు. బాగుంది. తర్వాత వస్తున్న ధ్రువతేజము శ్రేయస్ గంగసాని. శ్రేయస్ గంగసాని ఉన్నావమ్మా? లెవెల్ 3 విద్యార్థి. Namaskaram to Shri Guru Garu. My name is Shreyash Gangsani. My father's name is Devinder and mother's name is Veena. I live in Indiana, USA. I am 7 years old and studying second grade and in level
3. Drogyanam. Today I am chanting Bhagavad Gita shlokas from Jnana Sannyasa Yogam. Prapanna Parijataya Totra Vetraikapanaye Jnana Mudraya Krishnaya Geetamrita Duhe Namaha. Shloka number 5. Shri Bhagavan Uvacha Bahuni me vyatitane Janmani tava charjana Tanyaham Veda Sharvani Natvam Veda Parantapa. Meaning, Lord Sri Krishna says, O Arjuna, you and I have passed many births. I know about them, but you do not know about your births. Shloka number 6. Ajopi sannavyayatma bhutanamishvaropi san. Ajopi sannavyayatma bhutanamishvaropi san. Prakritim swamadishtaya sambhavam nyatma Sambhavam yatma mayaya. Sambhavat nyatmavaivava. Sorry, chip. Continue. I am eternal without births and deaths. I am God for all living beings. Yet, unlike all others, I subdue my nature and incarnation with my yoga maya. Yada yada hi dharmasya glanir bhavati bharata abhyuttana madharmasya tadatmanam Srijamyaham. Tadatmanam Shrijahyam. Meaning, O Arjuna, when virtue is harmed and unrighteousness increases, I take form and appear in this world. Dhanyavadamulu to Sri Guru Garu and Drojnanam staff. బాగుంది శ్రేయస్, నువ్వు నేర్చుకున్నది చెప్పాలని మంచి, ఇట్ వాజ్ వెరీ గ్రేట్ అటెంప్ట్. నువ్వు కొంచెం మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే నీ ప్రొనౌన్సియేషన్స్ కరెక్ట్ అయిపోతాయి. మీ అమ్మగారు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ విని ప్రాక్టీస్ చేసుకో. బాగుంది శ్రేయస్. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుందా? గుడ్ జాబ్. సిద్ధార్థ్ సరకడం తర్వాత ఇలా వస్తున్న ధ్రువతేజము. సిద్ధార్థ సరకడం లెవెల్ 3 విద్యార్థి. సదాచారం, ఆహార నియమాలు ఏమిటో మనకు చెప్తాడు. మొదలుపెట్టు. శివాయ గురవే నమః. My name is Siddhartha Sarkadam. I live in Georgia, USA. I'm studying in 10th grade and my Druvagnan level is 3. Today I'm going to talk to you about Ahara Niyamalu. So what are they? So our Sanatan Dharma has prescribed many stipulations and rules as related to food, and this is supported by medical science. We have such rules as as our shastras communicate many aspects and importances of how food affects our spiritual and intellectual growth as well in life. Why do we have these niyamalu? Well, in the food we eat, there's the gross part, which becomes human waste. There's the subtle part, which becomes the life force or prana shakti. There's the even more subtle part, which becomes the mind or manas. So since food affects our mind, it is important that we take the utmost care when we're dealing with matters related to food. And eating food with a divine conscience and following the appropriate sadacharam is essential for our physical and spiritual growth and well-being. What are said rules? What are the niyamal that we have to follow? So before we eat food, we should wash our feet, hand, mouth, and this makes sense as we need to be clean. At mealtime, before we eat food, we should offer salutations to our food, chant a designated shloka, or say God's name, as it will show respect to the food as well. When we're eating the food, don't merely eat food as food, eat it as prasadam of sorts, because if you do so, it'll actually make the food like an ambrosia or prasadam and will thus purify us.
So what are the no-nos when it comes to eating food? So you should not eat food at inappropriate times or places. You should not make noise while eating or drinking, so no slurping. You should not censor what food you are consuming. Eating food while wearing shoes or sitting on a bed or couch will make it so that the food has an effect like a poison, per se. Eating while standing up or holding a plate in your left hand will give it, the sin that comes from that is equivalent to eating beef, which is not good. You should not get up or walk away when you're eating food with others in the traditional manner where we're all sitting in like a line. You should not push or throw away your food with anger, as this is disrespectful to the food itself. And you should not also talk or laugh excessively while eating. If you give appropriate attention and focus to the food while consuming, it'll result in you being able to affect your mind and conscious, being able to effectively absorb the food's essence so that you may get all the proper benefits. So if you follow these rules daily and consistently, you will not only attain good health, but it'll also give you knowledge and a peace of mind. Guruvu gariki namaskaram, inka durvajnanamki ధన్యవాదములు. బాగుంది. మొత్తం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఆహార నియమాలు అంటే ఏమిటి, ఇప్పుడు ఈ తరం వాళ్ళకిను ఇప్పుడు చాలా అవసరమైన టాపిక్ అది. బాగుంది, బాగా చెప్పావు సిద్ధార్థ్. తర్వాత మనం ముందుకు వస్తున్న ధ్రువతేజం కళ్యాణ్ చెరువు. లెవెల్ 3 విద్యార్థి, భారతదేశ చరిత్ర. ఉన్నారా కళ్యాణ్? మొదలు పెట్టినాను. शिवाय गुरुवे नमः। अद्य अहं काशीक्षेत्रं विषये पठामि। अस्माकं देशे गङ्गानदी सर्वासु नदीषु अतिश्रेष्ठा प्रधानपवित्रतमा च वर्तते। तस्याः तटे एव अस्ति वाराणसी नाम नगरम्। एतस्य नगरस्य काशीग्राम्या अन्य नाम अस्ति। एतस्य नगर निर्माणम् अपि बहु सुन्दरम् अस्ति, अपि च अत्यन्त प्राचीन नगरम् अस्ति। काशीपदस्य प्रातिपदिकं काश् इत्युक्ते दीप्यते, भासते च। अस्माकं भारतीय वाङ्मये अनेकेषु सन्दर्भेषु पुराणेषु इतिहासेषु वेदेषु च अपि काश्याः विवरणं च प्रामुख्यमपि दर्शयते। वामनपुराणात् वरुण अस्सी नाम एतयोः नद्योः मध्ये स्थलः एव काशी इति वयं ज्ञायते। काश्याः अन्यनामाः अविमुक्तं, नित्यक्षेत्रः, रुद्रगोहम्, आनन्दवनं, महासम्मान इत्यादयः। तासां नामानाम् अर्थः अत्र दत्तम् अस्ति। अविमुक्तं किम् इत्युक्ते एतत् नगरं भगवान् शिवस्य माता पार्वत्याः च शुष्टदयो निर्मितः प्रथमस्थलः। अत्यन्त रमणीय स्थलं च। कैलासादपि मम काशी एव मम प्रीतिः, अतः अहं काशीं न विस्मरति इति उक्तवान्। नित्यक्षेत्रं महाप्रलयसमये अपि काशीनगरं यथातथं भविष्यति इति कथ्यते, अतः शाश्वतक्षेत्रम् अस्ति। आनन्दवनं कस्यान्तु मरणात् मुक्तिः इति प्रसिद्धा अर्युक्तिः, अतः मोक्षपुरी अथवा मोक्ष उद्यानम्। महाश्मशानं शाश्वत शात्यर्थे अत्यंत उत्कृष्ट स्थलम् इति।
सर्वाः जीवाः अस्मिन् जयन्ते अन्ते इति। काश्याः विष्ट्यम् अपि अत्यन्त उत्कृष्टः इति अस्माभिः ज्ञातव्यम्। केवलं काशी इति नाम उच्चारणेन भगवान् शिवः तं भक्तं श्रुत्वा सन्तोषेण शिरः प्रचालयति। अपि च अत्र एव नगरे विश्वविख्यात काशी विश्वनाय मन्दिरम् अस्ति। एतत् టైం అయిపోయింది परमेश्वरस्य కంక్లూడ్ చేయాలంటే యూ కెన్ జస్ట్ కంక్లూడ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. బాగుంది కళ్యాణ్, చక్కగా చెప్తున్నావు. కానీ సమయాభావం వల్ల నేను ఇంటరప్ట్ చేయాల్సి వచ్చింది. సంస్కృతంలో నువ్వు మంచిగా కాశీ గురించి నువ్వు నేర్చుకున్నదంతా బాగా చెప్పావు. వెరీ గుడ్ జాబ్. తర్వాత మన ముందుకు వస్తున్న ధ్రువతేజము ఆద్య మధ్యరేల. ఆద్య లెవెల్ 2 విద్యార్థి గణపతి గురించి చెప్తుంది. ఆద్య. అందరికీ నమస్కారం. నా పేరు ఆద్య మధ్యరేల. నేను జ్ఞానంలో లెవెల్ 2లో ఉన్నాను. ఈరోజు నేను హేరంబ గణపతి గురించి చెప్పబోతున్నాను. గణపతి అనగా విఘ్నాలను తొలగించువారు. బ్రహ్మదేవుడు వరం నుండి త్రిపురాసురులు 3 లోకాలని పీడిస్తున్నారు. వరాలు చెప్పుతాను. వాళ్లకు బంగారం అదంటే గోల్డ్, వెండి అదంటే సిల్వర్, ఇనుము అదంటే ఐరన్ లో 3 ఊరలు అదిగారి. దేవుడు ఒక్కటే చంపాలి. ఎవరికి లేని గుర్రాలు, రథము మరియు చక్రాలు కావాలి. ఒకే బాణంతో 3 ఊరులని ఒకేసారి కొట్టాలి. ఇప్పుడు నేను కథ చెప్పుతాను. బ్రహ్మ, విష్ణు మరియు దేవతలు మహాదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు ఒప్పుకున్నాక భూమి రథం అయిపోయింది. మేరు పర్వతం ధనుసు అయిపోయింది. వాసుకి విల్లు అయ్యారు. వేదాలు గుర్రం అయ్యారు. బ్రహ్మ సారథి అయ్యారు మరియు నారాయణుడు బాణమయ్యారు. మొదటి శివుడు వరసగా ఉన్నారు ఆ త్రిపురాసురులు. మళ్ళీ వాళ్ళు బాణం వెయ్యలేకపోయాడు శివుడు. మళ్ళీ పార్వతమ్మ వచ్చి, శివ నువ్వు వినాయకుడిని ప్రార్థించావా అడిగింది. లేదు, నేను మర్చిపోయా అన్నాడు శివుడు. మళ్ళీ నువ్వు ధ్యానం చేసుకో కొంతసేపు అనింది పార్వతమ్మ. మళ్ళీ శివుడు వెంటనే ధ్యానం చేసుకున్నాడు. మళ్ళీ ధ్యానం చేసుకునేటప్పుడు ఘీంకారం వినపడింది. మళ్ళీ ధ్యానం అయినాక గణపతి 5 ముఖాలతో కనపడింది సింహంలో. మళ్ళీ గణపతి నమస్కారం వరసగా హేరంబ గణపతి అలా చేశారు ఆ 3 ఊదలు. మళ్ళీ శివుడు వెంటనే బాణం వేశాడు. మళ్ళీ శివుడు సమ్మతించారు. అందరూ హేరంబ గణపతికి జై జై హేరంబ గణపతి అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి నమస్కారం. బాగుంది నాన్న, చక్కగా చాలా సింపుల్ గా నీ సొంత వాక్యాల్లో చెప్పేశావు. బాగా చెప్పావు, క్యూట్ గా చెప్పావు ఆద్య. గుడ్ జాబ్ నాన్న. తర్వాత మన ముందుకి వస్తున్న ధ్రువతేజము సాత్విక్ సిడిగినీడి. సాత్విక్ సిడిగినీడి ఉన్నావా?
సాత్విక్ Yes, I'm here. లెవెల్ 3 సదాచారం. చెప్పు సాత్విక్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సాత్విక్. నాకు 8 ఏళ్ళు. నేను యూకేలో ఉంటాను. నేను ఈరోజు మదర్ ఎర్త్ భూమాత గురించి చెప్తున్నాను. Who is Bhumata? Jaganmata bestows her affection upon in the form of her incarnation. Vasundhara, the Bhudevi, our Vedas refer to earth as Bhumata, mother, and either as Pita, father. Mother Earth is the basis of our origin. She is the means of sustaining the life. She protects us from everything and everyone. Hence, Earth is called Mother or Bhumata, and she is worshipped as Divine Mother. Kshama is another name of Bhumata, as she bears and supports everything. It is only our duty that each day, early morning, after waking up from bed and before stepping on the ground, one should pray this Prabhata Slokam. Samudravasane Devi Parvatastana Vishnupatni Namastubhyam Padasparsham Kshamasvame. Atharvana Veda says, Mata Bhumi Putro Prithviyaha, which means earth is the mother and I am her son. Hence, one should protect Mother Earth and not treat her as a planet or living space. Swapna teacher ki, Dhruvagnanam team ki, na namaskaramulu. బాగుంది నాన్న, చక్కగా చెప్పావు. భూమాత గురించి, భూమాత విశేషాలు మన సదాచారంలో దానికి ప్రాముఖ్యత ఏంటి అనేది నేర్చుకునేది చెప్పావు. గుడ్. తర్వాత మన ముందుకి వస్తున్న ధృవతేజము రోషిని అరికపూడి లెవెల్ 3 విద్యార్థి అనంతాల వారి గురించి భారతీయ కథలు. Shivaya Gurve Namaha. My name is Roshini. I'm from New Hampshire, USA. I'm in 8th grade and level 3 in Dhruvagnanam. Today I'm going to be telling you about the story of Anantarya. A man named Anantarya was born in Sirputta near Mysore to devout Vaishnava parents, and he was a disciple of Ramanujacharya. One day when Sri Ramanujacharya was at Tirumala, the surroundings were in bad condition and people weren't completely following the scriptures. So he called all his disciples and asked if anyone would take up the service of Brahmandanayaka Sri Venkateswara, staying back at the hills. And when no one answered, Anantarya stepped up and undertook the service. Then he made a house for him and his wife, and one day he thought of digging a well near the garden, so he starts to dig one, while his pregnant wife carries and empties out the soil. And one day, a boy approaches Anantarya for work, but after being rejected, he went to his wife and helped her instead. He would empty out the basket, give it to her, and she would give it to her husband. Later, Anantarya found out that the same boy was helping her. So he got angry and threw the crowbar at the boy, who then disappeared. And when Anantarya enters the temple, he sees blood oozing out of Sri Venkateswara and realized it was the same boy. He felt very sorry and applied camphor. Another instant is when Anantarya went to the garden and was devastated, seeing the garden in bad condition. Finally, Anantarya caught the royal couple who were behind all of this, but somehow the prince escaped, but he still tied the princess up, hoping the prince would come back. So the next morning, the Archikas found Sri Mahalakshmi missing and found it tied to a tree. And Anantarya realized and begged for forgiveness. Sri Mahalakshmi told him to consider her as his daughter. After that, he was called as Anantalwar. Sri Shanmukh Gurve Namaha. Thanks to Sumadakka and Dhruvagnanam team. బాగుంది, చక్కగా అనంతాల వారి గురించి మనం నేర్చుకున్నది చెప్పావు. గుడ్ జాబ్. తర్వాత మన ముందుకు వస్తున్న ధృవతేజము వైష్ణవి సదా సుబ్రహ్మణ్య కళ్యాణం లెవెల్ 3 దేవతా విజ్ఞానం టాపిక్. వైష్ణవి సదా ఉన్నావామా? Are you there, Vaishnavi?
రాలేదనుకుంటా. I think we'll move on to the next student then. Anish Kappagantula. Anish Kappagantula, level 2 student. Sri Vidya Ganapati నుంచి మనం చెప్తారు. Namaskaram to everyone. My name is Anish Kapagantula and I live in Canada. I am in Durunganam English Level 2. Today, in this elocution, I will be talking about Ganadipatyam. Kailasa is the abode of Lord Shiva and Mother Parvati. They have two sons, Ganapati and Subramanya. Once, Shiva wanted to appoint the commander for all the Ganas. But Ganapati and Subramanya wanted that position. Shiva had no choice but to arrange a competition for them. He decided that whoever shall walk around the universe, visit all the kshetras, take a holy dip in all the holy tirthas, and come back to Kailasa first, will be declared the winner of the competition, and thus become the commander of the Ganas. Subramanya is mobile, and his vahana is a peacock. Hence, Subramanya set off to walk around the universe. Ganapati could not go on his mouse, as its agility is limited. He pondered on for a while. Later, he went to Parvati and Parameshwara, did pradakshina to them, and claimed that he had won the competition. Meanwhile, Subramanya went to many kshetras and tirthas. Surprisingly, wherever he went, he found the signs that Ganapati had already visited those places. He returned to Kailasa and agreed that the first to circumambulate the universe is Ganapati, and hence Ganapati should be declared the winner of the competition. Ganapati was declared the winner because Ganapati performed pradakshina to his parents, Lord Shiva and Mother Parvati. It is indeed true that he did pradakshina to the entire universe, visited all the kshetras, and took a holy dip in the tirthas. For everyone, mother is Mother Parvati, and father is Lord Parameshwara. Hence, worshipping one's parents with reverence and faith grants everything. Message of Ganapati. See God wherever you are, and always focus on the task you have at hand. Message of Subramanya. Lord is everywhere. Visualize Lord all over the universe. ధన్యవాదాలు to Guru గారు and Durunganam. బాగుంది, చక్కగా చెప్పావు. గణాధిపత్యము దాంట్లో అంతరార్థం ఏమిటి? ఆ మెసేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ టేక్ అవే ఫర్ అస్. బాగుంది, గుడ్ జాబ్ అనీష్. తర్వాత మన ముందుకు వస్తున్న ధృవతేజం శ్రీకర్ సాయికృష్ణ, లెవెల్ 4 విద్యార్థి. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ భారతీయ మహర్షిస్ లో బృహద్ విమాన శాస్త్రం గురించి. శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకర పైడిమర్రి. నేను రోజు బృహత్ విమాన శాస్త్రం గురించి చెప్తాను. మహర్షి భరద్వాజ యంత్ర సర్వస్వ అనే గ్రంథాన్ని వ్రాసారు. యంత్ర సర్వస్వ అంటే ఆల్ అబౌట్ మషీన్స్. ఈ గ్రంథంలో 40 భాగాలు ఉన్నాయి. అందులో ఒకటి బృహద్ విమాన శాస్త్ర. బృహద్ అంటే ఎక్స్పాండెడ్, మరియు వి అంటే పక్షి, మాన్ అంటే లాగా. విమాన్ అంటే పక్షిలాగా ఎగిరే పక్షి. దానినే ఎయిర్క్రాఫ్ట్ అని అంటారు. అందరూ రైట్ బ్రదర్స్ విమానాలను కనిపెట్టారని అనుకుంటారు. కానీ భారతదేశం సాహిత్యంలో విమానాల గురించి చాలా చోట్ల చెప్పబడింది. సతీదేవి కథలో తను దేవతలు విమానాలలో ఎక్కడికో వెళ్ళటం చూసినట్లుగా చెప్పారు. రామాయణంలో రావణాసుడి దగ్గర పుష్పక విమానం ఉంది. పుష్పక విమానంలో 7 అంతస్తులు ఉన్నాయి. అందులో తోటలు, ఈతకొండలు మరియు మండువాలు లాంటివి ఉన్నాయి. ద్వాపర యుగంలో శివుడు భౌమ విమానం భౌమాసురుడికి ఇచ్చారు. భౌమ విమానం ఆకాశంలో నుండే శత్రువుల టార్గెట్స్ని పేల్చేస్తుంది. బృహద్ విమాన శాస్త్రంలో ఎన్నో అంశాలు నేటి విమానాలను నడపటం గురించి ఇందులో చెప్తుంది. కొన్ని అంశాలు కేటగరైజేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్ డిఫరెంట్ జోన్స్, జెట్ కరెంట్స్ వలన విమానాలకు కలిగే హాని, వాటి నుండి విమానాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో వివరించారు. విమానాలని కనిపించకుండా ఎలా చేయాలో, ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్ గురించి, యుద్ధాలలో ఎయిర్ టు ఎయిర్ వెపన్స్ ఎలా వాడాలో, సూర్యకాంతితో విమానాలను పవరప్ చేయటం గురించి, ఉరుముల నుండి విమానాలు కాపాడటం గురించి, విమానాలలో ప్రయాణించే ప్రయాణికులకి ఏసీ సిస్టమ్ పెట్టటము, ఇలా ఎన్నో విషయాలు ఈ శాస్త్రంలో వ్రాసారు. బృహద్ విమాన శాస్త్రంలో పుష్పక విమానం
భౌమ విమానం, శకున విమానం, రుక్మ విమానం, త్రిపుర విమానం మరియు సుందర విమానం వాటి యొక్క డిజైన్స్ కూడా ఉన్నాయి. గురుగారికి నమస్కారము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. బాగుంది. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ భారతీయ మహర్షిస్, మన మహర్షులు మనకి ఇచ్చిన విజ్ఞానం ఎంతో అన్నది చెప్పే టాపిక్ అది లెవెల్ 4 విద్యార్థులకి. అందులో బృహత్ విమాన శాస్త్రం కవర్ చేసేవచ్చు ఇక్కడ. గుడ్ జాబ్. తర్వాత వస్తున్న ధ్రువతేజము అక్షర అప్పల, సదాచారం, వై రివియర్ మదర్ భూమాత. అక్షర అప్పల, అక్షర ఉన్నావా అమ్మా? తర్వాత ధ్రువతేజము అత్రివరద్ మాధవ, అత్రివరద్ని చూసినట్టున్నా. అత్రివరద్ మాధవ, యువర్ దేర్. లెవెల్ 2 గణపతి గురించి తను నేర్చుకుంటే మనతో పంచుకుంటాడు. చెప్పు అత్రి. శివాయ గురువే నమః. నమస్కారం, నా పేరు అత్రివరత్. నేను కెనడాలో నివసిస్తున్నాను. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఎంచుకున్న అంశం శ్రీ విద్యా గణపతి. గణపతి అంటే ఏంటి? గణపతి అంటే గణాలకు అధిపతి, విఘ్నాలకు అధిపతి, ఇంకా విఘ్నాలు తొలగించే. విఘ్నాలు అంటే ఏంటి? ఆటంకాలు. ఆటంకాలు అంటే మనం ఒక పని చేస్తుంటే మనం చేయనివ్వకుండా ఉండేదే ఆ విఘ్నాలు అంటారు. ఇప్పుడు మనం శ్రీ విద్యా గణపతి గురించి నేర్చుకుందాం. బండాసుర యుద్ధం జరుగుతున్నప్పుడు విశుక్రుడు అనే ఒక రాక్షసుడు శ్రీ జయశీల యంత్రం వేశాడు. శక్తిసేన మీద వేసేసరికి అందరూ నీరసపడిపోయి భూమి మీద అందరూ కింద పడిపోతే అప్పుడు శ్యామలాదేవి ఇంకా వారాహి అమ్మవారు లలితాదేవి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి విశుక్రుడు అనే ఒక వాడు మా మీద జయ విఘ్నశీల యంత్రం వేసి అందరినీ శక్తిసేనని మొత్తం పడగొట్టేశాడు. మాకు ఇంకొంచెం శక్తి కావాలి అని అడిగితే అప్పుడు మీరు పోరాటం చేయండి, నాకు వదిలేయండి అని చెప్తారు లలితాదేవి. అప్పుడు లలితాదేవి శివుడి వైపు నవ్వుతారు. నవ్వినప్పుడు శివుడు కూడా ఆవిడ వైపు నవ్వుతారు. అప్పుడు ఇంకొంచెం గట్టిగా ఆవిడ నవ్వితే ఆ నవ్వు నుంచి శ్రీ విద్యా గణపతి వస్తారు. అప్పుడు నేనేం చేయాలి అమ్మా అంటే నీకు తెలుసు అని చెప్తారు. చెప్పినప్పుడు శ్రీ విద్యా గణపతి వెళ్ళి ఆ జయ విఘ్నశీల యంత్రాన్ని వెతికి ఇలా గట్టిగా దంతాన్ని కనుక్కొని మొత్తం ముక్కలు చేసేస్తారు. ముక్కలు చేసేసిన తర్వాత మొత్తం అందరూ నీరసంగా కాకుండా మొత్తం యాక్టివ్ అయిపోయి మళ్ళీ అందరూ యుద్ధం మొదలు పెడతారు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో కూడా కొన్ని విఘ్నాలు ఉంటాయి. ఆ విఘ్నాలే ఆలస్యం, బద్ధకం, సోమరితనం, ఇంకా నిద్ర. ఇవి వల్లభ గణపతిని ప్రార్థిస్తే అవన్నీ పోతాయి. అప్పుడు మనకి నచ్చినది మనం అప్పుడు సాధించుకోవచ్చు. శ్రీ వల్లభ గణపతి గుడి రాజమండ్రిలో శ్యామల షణ్ముఖ శర్మ గారు కట్టించింది ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. శ్రీ 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 శ్యామల షణ్ముఖ శర్మ గారికి ఇంకా ధ్రువజ్ఞానం టీకి నా వందనాలు. బాగుంది నాన్న, బాగా చెప్పావు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే అక్కడ యంత్రం పేరు జయ విఘ్న శిలా యంత్రం. అదొకటి కొంచెం చూసుకో. పేర్లు ఒకటి కొన్ని ప్రొనౌన్సియేషన్స్ ఏమో, లేకపోతే పేరు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. కానీ శ్రీ విద్యా గణపతి ఆవిర్భావం ఆయన ఎలా వచ్చారు అన్నది మనం నేర్చుకున్నది నువ్వు బాగా చెప్పావు. గుడ్ జాబ్. తర్వాత మన ముందుకి ఏమొస్తున్నా ధ్రువతేజ గారు
సాయి వైష్ణవి భటల. సాయి వైష్ణవి లెవెల్ 2 విద్యార్థి భారతీయ కథల్లో త్రిశంకుడు గురించి నేర్చుకున్నది చెప్తుంది. Shivaya Gurave Namaha. My name is Sai Vaishnavi. I'm from Canada and level 2 Trivijnana. Today I will talk about Trishanku. Aruna was a king of Ikshvaku dynasty and he ruled his kingdom with dharma. However, his son, Satyavrata, did many bad things. Once, Satyavrata abducted a bride during marriage. Following dharma, Aruna expelled Satyavrata from his kingdom. Satyavrata was wandering in the forest when he meets the family of Maharshi Vishwamitra, who are starving because of a famine. Satyavrata vows to give them food every day by hunting. Maharshi Vishwamitra's family don't get any sin from eating the meat because they are in very severe circumstances. One day, Satyavrata didn't find anything, but he reached the hermitage of Maharshi Vasishta. Feeling ill towards his guru, he harmed the cow there and brought it to Maharshi Vishwamitra's hermitage. The family ate the meat without knowing it was from cow, so they did not get any sin. But Satyavrata knowingly harmed the cow, so he got sin. Maharshi Vasishta found out what happened and said to Satyavrata that he had committed the 3 evil sins: abducting a bride ready for marriage, harming a cow, and facing the anger of the father. So he should be named Trishanku and turn into a ghost. Wandering in the forest, Trishanku realizes his mistakes. He searches for a sadhaka to help relieve his sins. Asanava Maharshi gives Trishanku the mantra of Divine Mother, and Trishanku chants the mantra with great devotion. But he is rejected by many rishis when he wants to perform a homa to complete his prayer, and feeling very sad, Trishanku gets ready to jump into a fire. At that moment, Divine Mother appears and graces him with a human body because he repented for his sins. When Satyavrata returns to his kingdom, everyone welcomed him and Aruna crowned him with the approval of Maharshi Vasishta. Later, Satyavrata was blessed with a son named Harishchandra, who becomes the good king. However, Satyavrata tells Maharshi Vasishta he wants to reach heaven with a human body. He then gets cursed to have an ugly and bad-smelling body. Maharshi Vishwamitra finds out that Satyavrata helped his family during the famine and searches for Satyavrata to show his gratefulness. Maharshi Vishwamitra gives Satyavrata all his merits, and Satyavrata starts going up to heaven, but he gets pushed back down by Indra. Indra comes to Maharshi Vishwamitra and explains how the wish of Satyavrata is against nature and dharma. So Indra gives a divine body to Satyavrata and then takes him to heaven. The moral of this story are that one should never do a dharma, because then even the compassionate Maharshis will not pardon. Human birth is the greatest opportunity given by God, and any wish against the laws of nature will not be successful and can cause harm. Shivaya Gurave Namaha. Thank you to Guru Garu and the Vijnanam teachers for this opportunity. బాగుందమ్మా, చక్కగా చెప్పావు. విత్ ఇన్ ది 3-minute టైమ్ లిమిట్ యూ హ్యావ్ కవర్డ్ ఇట్ వెల్. బాగుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఎ గుడ్ టేక్ అవే ఫర్ ఆల్ ఆఫ్ అస్. తర్వాత మన ముందుకి వస్తున్న ధ్రువ తేజము నేహశ్రీ కాదు, సారీ, కార్తికేయ రెడ్డి తుపాకుడ కార్తికేయ రెడ్డి లెవెల్ 1 శ్లోకాలు చెప్తున్నావా? వినిపించట్లేదు కార్తికేయ, ఒక్కసారి ఆడియో చెక్ చేసుకున్నాను. ఇంకా వినిపించట్లేదు. Ma'am, Nehashri is here. ఓకే, ఒక్క నిమిషం ఆగవా నేహశ్రీ. కార్తికేయ ఒక్కసారి నీ ఆడియో చెక్ చేసుకో. మైక్ ఉందా కనెక్ట్ అయ్యి? ఒకసారి మాట్లాడతావా? ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళు హెల్ప్ చేయడానికి నీకు పక్కన? ఆడియో వినిపించట్లేదండి. దట్స్ ఓకే. మీరు ఆడియో ఫిక్స్ చేసుకునే లోపల వి విల్ గో బ్యాక్ టు నేహశ్రీ. నేహశ్రీ ఒక నిమిషం ఆగు, నీది ఇంకా నెక్స్ట్ టర్న్. సరే చెప్పు నేహశ్రీ, చెప్పేసి. Shivaya Gurave Namaha. I am Nehashri. I'm 10 years old and grade 5, Saskatchewan, Canada. I am in level 2 Drivijnanam. Thank you to Guru Garu and my teachers for giving me this opportunity. Today I'll present Gandapati, or the birth of Subramanya Swami. Once upon a time, Daksha conducts a yajna without Lord Shiva due to unknown hatred towards Lord Shiva. Daksha
Sati Devi and many elders try to tell him to stop the yajna, but he does not listen. Nandi, the vehicle of Shiva, curses him and the Devatas that he should stop this evil act. Lord Shiva, Sati Devi cannot tolerate the disrespect towards Lord Shiva, and she consumes herself in the fire. Lord Shiva comes to know about it and sends Virabhadra to destroy the yajna. Meanwhile, Tadakasura was a Rakshasa with a lot of power and uses it to destroy the universe. He did a lot of tapas to get a boon, and he will only die in the hands of someone that is beyond Brahma's creation and is the son of Shiva. As per Nandi's curse, the Devatas suffered a lot of trouble and torture from Tadakasura, who conquered the Svargaloka. Mother Parvati was born as the daughter of Himavan and started serving Lord Shiva in the Himalayas. When Manmanda was sent by the Devatas, Manmada was destroyed to ashes by Lord Shiva. Mother Parvati did intense tapas and pleased Lord Shiva. Later, Shiva sent a Saptarishi seeking the marriage of Parvati Devi and marries her in a very grand manner. Meanwhile, the Devatas are still suffering from Tadakasura. Several years after the marriage, at one stage, Shiva's Tejas was released and gets taken by Mother Earth. She could not bear it, so she asks help from Fire God. He cannot bear the heat either, so he takes it to Ganga Devi. Ganga Devi takes the Tejas, but she is not able to bear it either. She takes it to Shedavana pond near the Himalayas with the help of Wind God. It is left in the pond, which has reed grass in the water. Subramanya comes out, emerging from the pond. All the Devatas celebrate in joy, and Subramanya Swami is born. Subramanya is born from the 5 elements in the universe bind with Shiva and Shakti and is not part of Brahma's creation. He gets fed by the Kritika and forms 6 faces to please all the Kritika's mothers. He gets the weapons gifted from every Devata and he becomes crowned as Senadipati. He wages war against Tadakasura and kills him and his brothers. Following this, the powers are given back to the Devatas. Thank you for giving me this opportunity. బాగుంది. స్కందోత్పత్తి గురించి చెప్పావు. బాగుంది నీ హిస్టరీ. కార్తికేయ, ఆర్ యు బ్యాక్? ఇప్పుడు నీ గొంతు వినిపిస్తాను. చెప్పు. నా పేరు కార్తికేయ. నేను న్యూజిలాండ్ లో ఉంటాను. నేను 3rd grade చదువుతున్నాను. ఈరోజు నేను శ్లోకాలు మరియు పద్యాలు చెప్తున్నాను. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి గుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శ్రీవల్లభ సమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం తొండమునేకదంతమును తోరపు బొజ్జై వామహస్తమున్ మెండుగమ్రోయి గర్జనన మెల్లని చూపులు మందహాసమున్ కొండకు గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జాయ్ యుండెరి పార్వతీ తనయ ఓయగనాధిప నీకు ముఖ్యదన్ మానము అవమానంబున మానస్తాపంబు తుష్టి మానవులకనవు పూనిక తమ సుకృతములే కానక చేయించుచుండు కాతన వశమే గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబూపల సారభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః సమృద్ధిరసమృద్ధిర్వా సవై పండిత ఉచ్యతే కరాగ్రేవస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం. నెక్స్ట్ సముద్ర వసనే దేవి పర్వతస్తనుమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్త్వమే సదాశివ సమారంభ్యాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నెక్స్ట్ బ్రహ్మ మురారి త్రిపురాంతకశ్చ భానుః శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. ధన్యవాదాలు. బాగుంది కార్తికేయ. నువ్వు రోజు చెప్పుకుంటావు శ్లోకాలు ఇవన్నీ? ఓకే, గుడ్. ఓకే, కొంచెం స్లోగా చెప్పుకున్నావంటే కొన్ని కొంచెం ఎక్కడైతే ప్రొనౌన్సియేషన్స్ అటు ఇటు అయ్యాయో ఫిక్స్ అయిపోతాయి. ఓకే,
గుడ్ జాబ్ నాన్న. రోజు అలాగే చెప్పుకుంటూ ఉండు, వచ్చేస్తుంది, ఇంకా పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. వెరీ గుడ్. తర్వాత మనకి ఇది ఐ థింక్ ఆఖరి పార్టిసిపెంట్ ఇన్ సెషన్ 1, చక్రికా డి రెడ్డి. చక్రిక వచ్చావా? శివాయ గురువే నమః. నా పేరు చక్రిక దేవరెడ్డి. I'm in 3rd grade and I'm in 3rd level in Durganam class. I live in Pennsylvania. I'm gonna talk about Vallabha Ganpati. Vallabha Ganpati emerged from the light. Emerged from the sphere of light. When Mother Shakti smiled at Shiva. Vallabha has a crescent moon and has 3 eyes like Shiva. Vallabha Ganpati means joy, happiness, and also Sarva Lokanayika. Elephant head symbolizes Purusha and also symbolizes Purusha and Prakriti. Omkara. Vallabha Ganpati is the embodiment of Omkara and the embodiment of complete yoga. Vallabha Ganpati has 10 hands, and on the right hand he has sugar cane, trident, disc, may and pomegranate fruits. On his left hand he has a lotus, black lily, and tusk, and paddy grass, and also noose. Vallabha Ganpati is forms of Shiva and Shakti, Lakshmi and Narayana, Rati and Manmata, Pusti and Pustika, and Bhudevi and Varaha Swami. Thank you all, and thank you, Duragyan. ఓకే, వల్లభ గణపతి రూపవర్ణన చేసావు. నెక్స్ట్ టైం ఏం చేయంటే ఆ రూపాన్ని చూసి అదే ఆర్డర్ లో చెప్పేసావు అంటే నీకు ఈజీగా గుర్తుండిపోతుంది. నువ్వు అన్ని కవర్ చేసావు, రైట్ లెఫ్ట్, కానీ ఆర్డర్ అటు ఇటు అయిపోయింది. సో రైట్ లెఫ్ట్ చెప్పుకున్నావు అంటే నీకు అదే ఆ ఫామ్ కూడా నీకు కళ్ళకి చూస్తూ చెప్పినట్టుగా వచ్చేస్తుంది. అయినా నువ్వు గుర్తుపెట్టుకుని మంచిగా చెప్పావు కదా, గుడ్ జాబ్ ఫర్ దట్. ఈసారి అలా ఆర్డర్ లో గుర్తుపెట్టుకునేలాగా ప్రయత్నించు, ఇంకా బాగా వచ్చేస్తుంది. గుడ్ జాబ్ చక్రిక. దిస్ కంక్లూడ్స్ అవర్ సెషన్ 1 అండి. మనకి absentees ని ఒకసారి పిలుస్తాను, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీబడి జాయిన్ లేట్. ఐ థింక్ వీ హ్యాడ్ ఓన్లీ 2 అనుకుంటా కదా. కీర్తన మలపక వచ్చిందా? ఐ థింక్ slide 1 or 2, I don't know. కీర్తన రాలేదు. వైష్ణవి, ఐ థింక్ వైష్ణవి కూడా వాజ్ అబ్సెంట్. Which Vaishnavi, ma'am? వైష్ణవి సదా చెప్పిందా? వైష్ణవి సదా. ఐ థింక్ వైష్ణవి సదా, అక్షర అప్పల. Okay, that's fine. I think these 3 were the absentees from session 1. Okay, this concludes session 1 and we are on dot 6:30 on time. హలో అండి, చెప్పండి. అదే నేను రోహిత్ వాళ్ళ మదర్ని. రోహిత్ జాయిన్ అయ్యాడు ఈ సెషన్ లో, లేట్ గా రిజిస్టర్ అయ్యాడు. ఐ డోంట్ నో ఇఫ్ హిస్ నేమ్ ఇస్ యాడెడ్. లాస్ట్ నేమ్ ఏంటండి? సంకీసా, SANKISA. కాదండి, అది 10th సెషన్ రేపు మార్నింగ్. ఇప్పుడు లేరండి ఈ సెషన్ లో. కన్ఫ్యూజ్ అయినట్టున్నారేమో.
ఓ రేపు మార్నింగ్ అండి. ఓకే 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 రోహిత్ సంకిసా ఈజ్ ఇన్ సెషన్ 10 రేపు. మీరు రేపు యుఎస్ లో ఉన్నారు కాబట్టి రేపు మీకు 8 to 10 మార్నింగ్ టైం మీరు మీ టైమ్ జోన్ లో యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ అండ్ బీ దేర్. సో ఇట్ విల్ బి 9:30 to 11:30 ఈడిటి ఈస్టర్న్ టైమ్ జోన్ అయితే 9:30 to 11:30 అవుతుంది పొద్దున. ఓకే ఓకే షూర్ అండి. ఓకే సేమ్ లింక్ ఇదే జూమ్ లింక్. సో బీ దేర్ టుమారో మార్నింగ్. టుమారో ఓకే ఓకే అండి థ్యాంక్స్ అండి. ఓకే అండి. అయితే మనం కంక్లూడ్ చేసుకుందామా. అందరికి పిల్లలు చాలా గుడ్ జాబ్, అందరూ చక్కగా చేశారు, చక్కగా చదివారు, టైంకి వచ్చారు, అందరూ చాలా మటుకు 3 నిమిషాల టైం లిమిట్ ఫాలో అయ్యారు. మీరు నేర్చుకున్నది మా అందరితో పంచుకున్నారు. ఇట్ వాస్ వెరీ గుడ్ లిజనింగ్ టు యూ ఆల్ టాక్. ఓకే కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ ఫర్ ఫినిషింగ్ ట్రైమిస్టర్ 1. టెస్ట్లు మాత్రం చేయని వాళ్ళు పూర్తి చేసేసుకోండి. హోంవర్క్స్ ఆన్లైన్ అప్లోడ్ చేయాల్సిన వాళ్ళు చేసేసుకోండి. తర్వాత సెషన్ 2 మొదలు పెట్టుకోవచ్చు అనుకుంటా. శంతనా గారు వచ్చారండి, ఉన్నారు కదా? వచ్చానండి. ఓకే శంతనా గారు యూ కెన్ టేక్ ఓవర్ ఫ్రమ్ హియర్. ధన్యవాదాలు. జోషి గారండి. జోషి గారు ఉన్నారా? ఓకే జై శ్రీరామ్ పిల్లలు. జోషి గారు మీకు అన్ని ప్రజెంట్ చేయడానికి ఉంది కదా ఆప్షన్ మీకు? చెప్పిందా లాగౌట్ అయిపోతాను వచ్చేసి సెషన్ మొదలైంది. జై శ్రీరామ్ చేస్తున్నానండి. ఓకే రైట్. కనిపిస్తున్నదండి? కనిపిస్తుందండి. నాన్న సెషన్ 1 పిల్లలు వెళ్ళిపోవచ్చు నాన్న. సెషన్ 2 పిల్లలు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే అందరికి శివాయ గురువే నమః నాన్న. వినాలనుకున్న వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఉండొచ్చు. ఎవరికైనా వేరే పనులు ఉంటే యూ కెన్ లీవ్. ఓకే శివాయ గురువే నమః అత్త. గురువే నమః నాన్న. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః నాన్న. కమల గారు స్టార్ట్ చేసేసామంటారా అండి? 27 పిల్లలు ఉన్నారు. అవునండి మొదలు పెట్టేసుకుందాం. ఓకే అండి. ఓకే అండి. సో గురువు గారి పాదాలకు నమస్కారం చేస్తూ అందరికీ శివాయ గురువే నమః నాన్న. సో సెషన్ 2 ట్రైమిస్టర్ 1 ఎలక్యూషన్ మనకి ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. పిల్లలు అందరూ మ్యూట్లో పెట్టుకోండి ఫస్ట్ థింగ్. సెకండ్ బొట్టు పెట్టుకొని విభూతి పెట్టుకొని రండి ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే. ఓకే నాన్న. సో తర్వాత నెక్స్ట్ ఓకే ఓకే నాన్న. సో మనం స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ ధృవతేజం శ్రీ అనిక కడిమల్ల లెవెల్ 7 శ్లోకం చెప్తుంది. లెవెల్ 1 అండి. ఫౌండేషన్ లెవెల్ ఉందండి. ఐ డోంట్ నో లైక్ లెవెల్ ఎలా వచ్చింది. అవునండి అవునండి అది ఫౌండేషన్ లెవెల్ లెవెల్ 7 అని కూడా అంటారు. ఓకే ఓకే ఓకే. సో ఒక్క నిమిషం అండి. జోషి గారు ఇందాకటి స్లైడ్ కావాలండి ఫస్ట్ది. ఇది కాదండి. మళ్ళీ మీరు నెక్స్ట్ పెట్టినప్పుడు ఇది పెట్టండి నెక్స్ట్ టైం. అదండి. సో అనిక ఉన్నావా నాన్న? ఓకే నాన్న చెప్పు. శివాయ నమః నమః. గురవే నమః. చెప్పు. శివాయ గురవే నమః. My name is Anika. I live in Dallas, Texas, USA. Antarati milopasate santa bhavana tincha bevam tam nalam mukandalam muke manmahekam pitundiram ma. Kalate vasate Lakshmi Kalamadde Saraswati Kalamude Site Govi Kapare Kaladastanam. Gadananam Bhuti Kanata Sevitam Kapitam
తంబువలసాలి పక్షితం ఉమాసుతం శ్లోక వినాశ కలరం నమామి విఘ్నేశ భగుసం భాగపంకసం. థ్యాంక్ యూ. గుడ్ జాబ్ నాన్న అనిక, మంచిగా చెప్పావు. నువ్వు ట్రై చేసావు. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే అమ్మ హెల్ప్ చేయకుండా నువ్వే మంచిగా రోజు ప్రాక్టీస్ చేసావనుకో, ఆగకుండా మంచిగా చెప్పడం వస్తుంది. ఓకే ఓకే నాన్న, గుడ్ జాబ్. ఓకే, నెక్స్ట్ ధృవతేజం ఎవరు చూద్దాము. ఓకే నాన్న, శ్రీకరి చల్ల లెవెల్ 2 దేవతా విజ్ఞానం గణపతి గురించి చెప్తుంది. శివాయ గురువే నమః. నా పేరు శ్రీకరి. నేను లెవెల్ 3లో ఉన్నాను. నేను ఇవాళ గణపతి గురించి చెప్తాను. నేను ఇవాళ గణపతిని పూజిస్తే మనలో ఉన్న ఈ చెడు గుణాలు ఎలా తీసేస్తారో చెప్తాను. ముద్గల పురాణంలో 8 ఇన్కార్నేషన్స్ ఆఫ్ గణేష ఉన్నాయి. మొదటిది వక్రతుండ. వక్రతుండ గణపతి మత్సరాసుర అనే రాక్షసుని చంపారు. ఆయన సింహం మీద ఉంటారు. ఆయనని పూజిస్తే మనలో ఉన్న అసూయ గుణం పోతుంది. తర్వాతది ఏకదంత గణపతి మద్దాసుర అనే రాక్షసుని చంపారు. ఆయన ఎలుక మీద ఉంటారు. ఆయన పూజిస్తే మనలో ఉన్న గర్వం పోతుంది. తర్వాతది మహోదర గణపతి మోహాసుర అనే రాక్షసుని చంపారు. ఆయన ఎలుక మీద ఉంటారు. ఆయన పూజిస్తే మనలో ఉన్న మోహం పోయి జ్ఞానం వస్తుంది. తర్వాతది గజానన గణపతి లోభాసుర అనే రాక్షసుని చంపారు. ఆయన ఎలుక మీద ఉంటారు. ఆయన పూజిస్తే మనలో ఉన్న దురాశ పోతుంది. తర్వాతది లంబోదర గణపతి క్రోధాసుర అనే రాక్షసుని చంపారు. ఆయన ఎలుక మీద ఉంటారు. ఆయన పూజిస్తే మనలో ఉన్న కోపం పోతుంది. ఆయన శక్తి స్వరూపము. తర్వాతది వికట గణపతి కామాసుర అనే రాక్షసుని చంపారు. ఆయన నెమలి మీద ఉంటారు. ఆయన పూజిస్తే మనలో ఉన్న చెడు కోరికలు పోతాయి. ఆయన సూర్య స్వరూపము. తర్వాతది విఘ్నేశ్వర గణపతి మమతాసుర అనే రాక్షసుని చంపారు. ఆయన ఆదిశేషం మీద ఉంటారు. ఆయన పూజిస్తే నాది అని పోతుంది. ఆయన విష్ణు బ్రహ్మ స్వరూపము. ఆఖరి ధూమ్రవర్ణ గణపతి అభిమానసుర అనే రాక్షసుని చంపారు. ఆయన ఎలుక మీద ఉంటారు. ఆయన పూజిస్తే మనలో ఉన్న అహంకారం పోతుంది. ఆయన శివస్వరూపము. ఈ చెడు గుణాలు మనలో ఉంటే మనం సరిగ్గా ఎదగలేము. అందుకే మనము ఈ గణపతిని పూజిస్తే ఈ చెడు గుణాలు పోతాయి. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న, చక్కగా చెప్పావు. గుడ్ జాబ్, నీకు ఇచ్చిన టైంలో ఫినిష్ చేసావు. ఓకే, నెక్స్ట్ ధృవతేజాన్ని పిలుద్దాము. ఓకే నాన్న, నిశాంత్ కార్తికేయ జయంతి లెవెల్ 2 భారతీయ కథలు చెప్తారు. నేను లెవెల్ 1. సారీ నాన్న, లెవెల్ 1 భారతీయ కథలు. శివాయ గురువే నమః. నా పేరు నిశాంత్ కార్తికేయ శర్మ. నేను 2nd గ్రేడ్ చదువుతున్నాను. నేను డాలస్ టెక్సస్ ఫ్రిస్కోలో ఉంటున్నాను. ఈరోజు నేను విద్య గురించి ఒక కథ చెప్పబోతున్నాను. మన దేశం విద్యకి ఒక పెద్ద పీట వేసినది. మన దేశం పేరు భారతం. భా అంటే కాంతి, ఇంకా జ్ఞాన జ్యోతి. రథం అంటే శ్రద్ధ, ఇంకా ఆసక్తి. విష్ణు పురాణంలో నుంచి ఇప్పుడు నేను ఒక విద్య గురించి ఒక కథ చెప్పబోతున్నాను. కాండిక్యుడు ఇంకా కేశిధ్వజుడు అనే 2 రాజులు ఉండేవారు. కేశిధ్వజుడు కాండిక్యుడిని ఒక యుద్ధంలో ఓడించి కాండిక్యుడి రాజ్యం కూడా పరిపాలించాడు. కాండిక్యుడేమో తన పరిహారంతో అరణ్యంలోకి నివసించడానికి వెళ్ళిపోయాడు. కేశిధ్వజుడేమో తన రాజ్యాన్ని ప్రశాంతంగా పరిపాలిస్తూ ఉన్నాడు.
తన రాజ్యం కోసం ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం మధ్యలో ఒక చిన్న ఆటంకం వచ్చింది. ఆ ఆటంకానికి పరిహారం తోచక ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు, పండితులు, మహర్షులు అందరినీ పిలిచి పరిహారం చెప్పమని అడిగారు. వాళ్ళందరూ ఏమన్నారంటే దీనికి కాండిక్యుడి దగ్గరే పరిహారం ఉంటుంది. నువ్వు కాండిక్యుడినే వెళ్ళి అడుగు అన్నప్పుడు కేశధ్వజుడు అరణ్యంలోకి వెళ్ళి కాండిక్యుడిని ప్రార్థించాడు. ఎలా కాండిక్య, నాకు ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆటంకం వచ్చింది. దానికి పరిహారం చెప్పవా అని చాలా వినయంగా ప్రార్థించాడు. కాండిక్యుడు తన వినయం చూసి పరిహారం చెప్పాడు. కేశధ్వజుడేమో రాజ్యానికి వెళ్ళి యజ్ఞం ఫినిష్ చేసి కాండిక్యుడికి మళ్ళీ ఏదైనా ఇవ్వాలి అని అనుకుని మళ్ళీ చాలా ధనంతో అరణ్యం లోపలికి వెళ్ళాడు. సహాయం తీసుకున్న తర్వాత తనతో యుద్ధం పడడానికి వస్తున్నాడేమో అని తన ధనస్సుని సిద్ధం చేసుకున్నాడు. అప్పుడు కేశధ్వజుడు ఏమన్నాడంటే, కాదు నువ్వు నాకు సహాయం చేశావు కదా, నీకేదైనా ఇద్దామని వచ్చాను అన్నాడు. ఇప్పుడు కాండిక్యుడు తన కోల్పోయిన రాజ్యాన్ని మళ్ళీ తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. కానీ అలా కోరలేదు. నీకొచ్చిన వేదాంత విద్య నాకు నేర్పమని కోరాడు కాండిక్యుడు. కేశధ్వజుడు ఏమన్నా అంటే, అలాగే నీకు నేర్పిస్తానని వేదాంత విద్యంతా కాండిక్యుడికి నేర్పించాడు. ఈ కథలో బట్టి నీతిని తెలుసుకోవాలి. శత్రువు అయినా మిత్రువు అయినా మనం విద్య నేర్చుకోవాలి. ఇంకా విద్య కోసం ఎంత కష్టమైనా పడాలి, ఎంత దూరం అయినా వెళ్ళాలి, కానీ విద్యను నేర్చుకోవాలి. ఇంకా కేశధ్వజుడి దగ్గర నుంచి ఏం నేర్చుకోగలం? కృతజ్ఞతాభావం. అంటే మనకెవరైనా సహాయం చేస్తే మనం వాళ్ళ దగ్గర కృతజ్ఞతంగా ఉండాలని భావం. థ్యాంక్ యూ. చక్కగా చెప్పావు నాన్న నిశాంత్. భారతీయ కథలు మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్పావు. గుడ్ జాబ్ నాన్న. థ్యాంక్ యూ అత్త. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ ధ్రువతేజ్ అని పిలుద్దాము. జోషి గారు. ఓకే. స్వస్తి శ్రీ పల్లెం లెవెల్ 4 వాల్మీకి రామాయణం అయోధ్యకాండ చెప్తుంది. స్వస్తి శ్రీ. నమస్కారం అందరికీ. నా పేరు స్వస్తి శ్రీపాలం. నేను ఇవాళ రామాయణం అయోధ్యకాండలోని ముఖ్యమైన విషయాలు క్లుప్తంగా మాట్లాడతాను. భారతుడు మరియు శత్రుఘ్నుడు వాళ్ళ మామయ్యతో కేకయ్య రాజ్యంకి వెళ్ళిపోయారు. అప్పుడు దశరథుడు ఇలా ఆలోచించాడు. రాముడు ఇంద్రుడు లాంటి సైనికుడు, బృహస్పతి లాంటి జ్ఞాని అని విధాలుగా అయోధ్య నగరానికి అర్హత ఉన్న రాజు కాబట్టి పట్టాభిషేకం చేయడానికి మహర్షి వశిష్ఠ, దశరథుడు అనుకున్నారు, సిద్ధమయ్యారు. కైకేయి పని మనిషి అయిన మంతర ఈ వార్త విని చాలా సంతోషంగా ఉన్న కైకేయితో ఇలా అన్నది. రాముడు రాజు అయితే భరతుడు నువ్వు సేవకులు అవుతారు అని చెప్పి కైకేయిని మార్చింది. కైకేయి దశరథుడిని 2 వరాలని ఉపయోగించాలని ఉపాయం చేసి దశరథుడిని అడిగింది. అభిషేక సమారంభౌ రఘవస్యోపకల్పితః అనేనైవాభిషేకేన భరతో మే అభిష్యతం. 1. భరతుడికి పట్టాభిషేకం చేయాలి. నవ పంచచ వశాని దండకారణ్యమాశ్రితః చిరాజినా జటాధారి రామో భవతు తాపసః. రాముడు 14 సంవత్సరాలు దండక అరణ్యంలో తపస్విలాగా ఉండాలి. వెంటనే దశరథుడు ఇది విని మూర్ఛపోయాడు. కైకేయిని వద్దు అని చాలా వేదకుంటాడు. రాముడు లేకుండా బ్రతకలేను, బెదిరించిన
కైకేయి వినలేదు. రాముడు తండ్రి పరిస్థితి చూసి దుఃఖించాడు. తండ్రి మరియు కైకేయి కోరిక మేరకు అడవికి వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. వెంట లక్ష్మణుడు, సీత కూడా అరణ్యంకి వెళ్తారు. రాముడు వెళ్ళగానే అయోధ్య నగరం అంతా చాలా దుఃఖంలో మునిగిపోయారు. ఇది అయోధ్య కాండలోని మొదటి భాగం. ధన్యవాదాలు. స్వస్తిశ్రీ, బాగా చెప్పావు నాన్న. అయోధ్యకాండలో రాముడి కైకేయి మాత వరాల గురించి. కానీ నెక్స్ట్ టైం ఇంకా కొంచెం క్లియర్గా చదువుకోనాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి చూసుకో. ఓకేనా? ఓకే నాన్న. నెక్స్ట్ ధ్రువతేజాన్ని పిలుద్దాం. సుకృత్ సాయి సముద్రాల లెవెల్ 2 దేవతా విజ్ఞానం హేరంబ గణపతి గురించి చెప్తారు. Shivaya Gurave Namaః. Namaskaram. My name is Sukrut and I live in Cockeysville, Maryland. I am in 5th grade and I am studying level 2 of Dhruvanganam. Today I am going to talk about Heramba Ganapati. Heramba Ganapati. The birth of Heramba Ganapati is related as Tripurasura Samhara. When Lord Shiva was trying to kill the Tripurasuras with one arrow, the Tripurasuras were moving in different directions. Lord Shiva couldn't kill them. Then Goddess Parvati reminded Lord Shiva to worship Ganapati. Lord Shiva went back to Kailash and told Ganapati about the Tripurasuras. Ganapati told Lord Shiva to meditate upon him. While Lord Shiva was chanting Ganesha mantra, then suddenly he heard a Ghinkara, sound similar to elephant sound. It was Heramba Ganapati with 5 faces and 3 eyes on each head. He was sitting on a lion and his 5 faces are Sadyojata, Vamadeva, Aghora, Tatpurusha and Ishana. Heramba Ganapati has 10 hands. He holds Japamala like Dakshinamurti and Sharada Devi. He holds axe like Parashurama. He holds tusk. He holds pose of fearlessness, Abhaya Mudra, tusk, club, gourd, Vedada Mudra, fruit, sweet ball, and noose. Heramba Ganapati encouraged Lord Shiva to start the war. Then Shiva came back to war place. When the Tripurasuras were in different directions, Heramba Ganapati aligned them in a singular line with his trunk. Lord Shiva killed them. All the 3 worlds Lord Shiva was able to kill the Tripurasuras with one arrow. All the 3 worlds rejoiced the victory of Lord Shiva. Conclusion. Heramba means one who placed the vicinity of Lord Shiva in Kailasha, providing joy to him. Heramba also means one who helps the distressed and makes them happy. Namaskaram to Samavedam Shanmukha Shanmagaru and Dhanyavadalu to Dhruvagnanam team. గుడ్ జాబ్ నాన్న, మంచిగా చెప్పావు సుకృత్. మంచిగా ట్రై చేసావు నాన్న, గుడ్ జాబ్. నెక్స్ట్ ధ్రువతేజాన్ని పిలుద్దాము. ఓకే అండి, సెకండ్ స్లైడ్. జోషి గారు, ఓకే అండి. సాకేత్ రఘురామ్ తాత లెవెల్ 3 దేవతా విజ్ఞానం సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తారు. శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు రఘురామ శర్మ. నా గురువు గారి పేరు సృజన గారు. నేను ఇవాళ దేవసేనాధిపతి అయిన సుబ్రహ్మణ్యుడు గురించి చెబుతున్నాను. జనిత్రీ పితాచ స్వపుత్ర పరాధం సహేతే నకిన్ దేవసేనాధినాథ అహం చాతి బాలో భవాన్ లోకతాత క్షమస్వ పరాధం సమస్తం మహేష. మహర్షి విశ్వామిత్రులు వారు రాముడికి సుబ్రహ్మణ్య జననం గురించి రామాయణంలో చెప్పారు. అలాగే మహాభారతంలో మార్కండేయ మహర్షి పాండవులకు కూడా చెప్పారు. రాక్షస సంహారానికి సిద్ధం చేయడానికి రాముడికి విశ్వామిత్రుడు సుబ్రహ్మణ్యుడి కథను వివరించాడు.
అలాగే మార్కండేయుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులకు తదుపరి జరగబోయే ఆసురీ శక్తులతో పోరాటానికి సన్నద్ధం చేయడానికి సుబ్రహ్మణ్యుడు చరిత్రను వివరించారు. పుట్టిన వెంటనే సుబ్రహ్మణ్యుడు శివుడి ధనుస్సుని ఎత్తాడు. గొప్పదైన ఆ ధనుస్సులో శివుడు చాలా మంది రాక్షసులను సంహరించడం జరిగింది. ఇంద్రుడు కోపంతో సుబ్రహ్మణ్యుడిపై పిడుగులు కురిపించగా సుబ్రహ్మణ్యుడు భుజాల నుండి విశాఖుడు మరియు ఇతరమైన సైనికులు పుట్టుకుని వచ్చారు. ఊహించని ఆ పరిణామానికి భయపడి ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడిని ప్రార్థించి అప్పటికే తారకాసురుని ఆధీనంలో ఉన్న అమరావతిని పరిపాలించమని కోరెను. తారకాసురుని సంహరించడానికే సుబ్రహ్మణ్యుడు జన్మించాడు. దేవతలందరూ తన సైన్యంతో వచ్చి సుబ్రహ్మణ్యుని ప్రార్థించిరి. దేవసేనాధిపతిగా సుబ్రహ్మణ్యుడిని పట్టాభిషేకం చేశారు. సుబ్రహ్మణ్యుడు దేవతలందరినీ ప్రోగు చేసి రాక్షసులందరినీ సంహరించాడు. వల్లీదేవి సుబ్రహ్మణ్యుడిని భర్తగా కోరి తపస్సు చేస్తుండగా సుబ్రహ్మణ్యుడు ఒక వృద్ధుడు రూపంలో వచ్చి వల్లీదేవి ఆయనని గుర్తించలేదు. ఆ వృద్ధుడు ఆకలిగా ఉంది అని చెప్పి వల్లీదేవి ఆతిథ్యం స్వీకరించారు. తరువాత ఆవిడని వివాహం చేసుకుంటాను అని కోరగా వల్లీదేవి అంగీకరించలేదు. గణపతి ఒక పెద్ద ఏనుగు రూపంలో వచ్చి ఆనందవల్లి వైపుగా వస్తుంటే వల్లీదేవి భయపడి సుబ్రహ్మణ్యుడిని కాపాడమని కోరగా సుబ్రహ్మణ్యుడు తన నిజస్వరూపముతో కాపాడి వాళ్ళు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇంద్రుడు మానస పర్వతం మీద తపస్సు చేస్తుండగా ఒక అబల యొక్క ఆర్తనాదాలు వినిపించాయి. ఇంద్రుడు అక్కడికి వెళ్లి చూడగా కేసి అనే ఒక రాక్షసి ఒక అబలని చంపబోతూ కనిపించింది. ఇంద్రుడు ఆ రాక్షసిని చంపి ఆమెను రక్షించాడు. ఇంద్రుడు ఆమె వివరాలు అడిగి ఆమె ఎటువంటి రాక్షసులైనా చంపగల భర్తను కోరుతున్నదని గ్రహించి ఆమెను సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి పెళ్లి చేసెను. ఆమె పేరు దేవసేన. ఆ విధంగా సుబ్రహ్మణ్యుడికి దేవసేనపతిగా పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తే నాయకత్వ లక్షణాలు, అమితమైన జ్ఞానము, ఆమేయమైన తెలివితేటలు, ధైర్యము, శౌర్య పరాక్రములు, అద్భుతమైన సౌందర్యము లభిస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధృవజ్ఞానంకి ధన్యవాదములు. థ్యాంక్ యూ నాన్న. కరెక్ట్ టైం మీద ఫినిష్ చేసావు. నీకు ఇచ్చిన 3 minutes లో సుబ్రహ్మణ్య స్వామి గురించి చక్కగా చెప్పావు. గుడ్ జాబ్ నాన్న. ధన్యవాదములు. నెక్స్ట్ ధ్రువతేజం మైత్రి సముద్రాల లెవెల్ 4 భారతీయ కథలు దేవి మహాత్మ్యం గురించి చెప్తారు. మైత్రి ఉందా నాన్న? శివాయ గురువే నమః. నా పేరు మైత్రి సముద్రాల. నేను ఆట్వాలో ఉన్నాను. నేను ధృవజ్ఞానం లెవెల్ 4 లో ఉన్నాను. నేను దేవి మహత్యంలో మహాలక్ష్మి రూపం గురించి చెప్తాను. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ మహిషాసురుడు భూలోకంలో ఉన్న అందరినీ హింసిస్తూ స్వర్గంపై జయించాడు. అప్పుడు దేవతలు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుపు చేసుకున్నారు. విష్ణుమూర్తి శివుని దగ్గరికి వెళ్దామని సూచించి దేవతలతో కలిసి కైలాసం వద్దకి వెళ్ళారు. దేవతల బాధ విని శివునికి కోపం వచ్చింది. ఆ కోపం ఒక చిన్న ఫ్లేమ్ లాగా ఫామ్ అయింది. విష్ణుమూర్తి కోపం కూడా ఆ ఫ్లేమ్ లాగా ఫామ్ అయ్యి ఉంటదన్నమాట. ఇవి చూసి అక్కడ ఉన్న దేవతల లోపల ఉన్న శక్తి ఒక పెద్ద జ్యోతి రూపంలో బయటకు వచ్చింది. అందరూ చూస్తుండగా ఆ జ్యోతి మహాలక్ష్మీదేవిలా కనిపించింది. మరి ఈ మహాలక్ష్మీదేవి మహిషాసురుని చంపడానికి ఫామ్ అయింది కదా, దానికి ఆయుధాలు కావాలి కదా. మరి శివుడు, విష్ణు, మరి అక్కడ ఉన్న అందరు దేవతలు వాళ్ళ ఆయుధాలు అమ్మవారికి సమర్పిస్తారు. అలా అమ్మవారు సింహం ఎక్కి 1000 ఆయుధాలతో 3 లోకాలను వణికించి నవ్వింది. ఆ నవ్వు గురించి ప్రశ్నించగా మహిషాసురుడికి తెలుస్తుంది అన్నమాట. దేవతలందరూ కలిసారని, అక్కడ కలిసినప్పుడు ఒక శక్తి రూపం ప్రత్యక్షమైందని, ఇంకా ఆ అమ్మవారు మహిషాసురునిపై యుద్ధానికి వస్తుంది. ఆ తర్వాత తన సైన్యాన్ని పిలిపించి యుద్ధానికి బయలుదేరుతాడు మహిషాసురుడు. అప్పుడు ఒక పెద్ద యుద్ధం జరుగుద్ది మహిషాసురుడు ఇంకా అమ్మవారి మధ్యలో. మహిషాసురుడు మాయ చేస్తూ ఒక్కొక్కసారి ఎద్దులా, ఇంకొన్నిసార్లు మనిషిలా యుద్ధం చేసేవాడు. అమ్మవారిని అన్ని తేలిగ్గా యుద్ధం చేసేసాడు. కానీ ఆ మహిషాసురుడికి కలిగిన వరాల వల్ల అంత సులభంగా చంపలేకపోయింది. యుద్ధంలో ఒకానొక సమయంలో మహిషాసురుడు
అమ్మవారిని ఛాలెంజ్ చేస్తారంట, నన్ను చంపలేవు అని. అప్పుడు అమ్మవారంటది, నేను ఈ అమృతాన్ని తాగగానే నేను చంపుతాను. ఆ వెంటనే మహిషాసురుడు ఒక ఎద్దు రూపాన్ని ధరించి అమ్మవారి వైపు పరిగెత్తాడు. అమ్మవారు ఎక్కడుందో తెలిసే లోపలే అమ్మవారు అమృతం తాగేసి మహిషాసురునిపై దూకుంది. ఆ మహిషాసురుడు కంగారులో తన రూపాన్ని మనిషిగా మారడానికి ప్రయత్నించిన ఆ అమ్మవారు గట్టిగా పట్టుకోవడం వల్ల తను సగం ఎద్దులా సగం మనిషిలా ఉండిపోతాడు. వెంటనే అమ్మవారు తన ఖడ్గంతో తన మహిషాసురుని తలని నరికి చంపేసింది. అప్పుడు అందరి దేవతలు సంతోషం కలిగి మహిషాసుర మర్దిని అని అమ్మవారిని పిలిచి పూజ చేశారు. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే అందరి లోపల ఒక దేవత మాయ ఉంటది. ఇదే ఆ మాయ బయటకు వచ్చి మహాలక్ష్మి రూపంగా ధరించారు. గుడ్ జాబ్ నాన్న మైత్రి, మంచిగా చెప్పావు. మహిషాసురమర్దిని అమ్మవారి గురించి నీకు ఇచ్చిన టైంలో అందరికీ థ్యాంక్ యూ నాన్న. సో నెక్స్ట్ ధ్రువతేజం పిలుద్దాము. నెక్స్ట్ ప్రతీక్ తేజ్ బండి, లెవెల్ 2 స్పిరిచువల్ క్వెస్ట్. ఈజ్ ఇట్ ఎనఫ్ టు? హలో నాన్న ఉన్నావా నాన్న ప్రతీక్? ఓకే, స్పిరిచువల్ క్వెస్ట్. ఓకే నాన్న. Shivaya Gurubhyo Namaha. Hello, my name is Pratik Tej Bandi. I am North Carolina. 1 second నాన్న, వీడియో ఆన్ చేసుకోవా నాన్న ప్లీజ్, ఇఫ్ పాసిబుల్. గుడ్ జాబ్. ఎస్, ఓకే నాన్న. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి నాన్న ప్లీజ్. మనకి లైవ్ వెళ్తుంది కదా, కొంచెం అందరినీ మిమ్మల్ని చూస్తూ ఉంటే వేరే పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చక్కగా. ఓకే, అందరు వీడియో ఆన్ చేసుకోండి. ఓకే నాన్న. ప్రతీక్ చెప్పు. Shivaya Gurubhyo Namaha. Hello, my name is Pratik Tej Bandi. I live in North Carolina, Apex, and I am in 6th grade. Today I will be talking about spiritual quest and why we need to discuss and understand our history. Only our bad attitude and negligence towards history that this generation is developing such carelessness for our culture and traditions. We still read and believe in history which have been written by those who look down upon our culture and traditions. Even now, our system of education and school thoughts are foreign. Under these conditions, it is very essential to research about what our real history is. Without a good research or study, it is not possible to understand our history. We shall comprehend our history in its entirety only when we understand the trials and tribulations and lows and highs in the course of protecting our history and culture. It will then lead to structured rationale. This is why it is essential to study and understand and discuss our history. Shivaya Gurubhyo Namaha. Thank you, Dhruvagnanam team. అయిపోయిందా నాన్న? ఓకే నాన్న, గుడ్ జాబ్ నాన్న. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మిహాన్ కార్తికేయ గానగుల, ఫౌండేషన్ లెవెల్, వాల్మీకి రామాయణం గురించి చెప్తారు. శివాయ గురువే నమః. నా పేరు మిహాన్ కార్తికేయ. నేను రామాయణంలో బాలకాండ చెప్తున్నాను. రాముల వారి జననం కోసం చెప్తున్నాను. అయోధ్య అనే నగరంలో దశరథ మహారాజుకి పిల్లలు లేరు. వశిష్ఠ మహర్షి అప్పుడు పుత్రకామేష్టి యాగం చేయమని చెప్పారు. ఋషిశృంగ మహర్షి యాగం చేపించినారు. బ్రహ్మదేవులు, దేవతలు, ఋషులు అందరూ వచ్చి బ్రహ్మదేవులకి చెప్పిన రావణాసురుని బయటపస్తున్నా. అప్పుడు బ్రహ్మదేవులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పిన రావణాసురుని బయటపస్తున్న విష్ణుమూర్తి సరే అని, నేను దశరథ మహారాజుకి కొడుకుల పుట్టాన్ని. అప్పుడు హోమంలో నుంచి యజ్ఞ పురుషుడు వచ్చి పాయస పాత్ర ఇచ్చిన
అప్పుడు అప్పుడు దశరథ మహారాజు ముగ్గురు భార్యలకి ఇచ్చిన కౌసల్యాదేవికి ఒక బేబీ బోర్న్ అయిన కైకేయీదేవికి ఒక బేబీ సుమిత్రాదేవికి 2 బేబీస్ అప్పుడు వశిష్ఠ మహర్షి వాళ్ళకి పేర్లు పెట్టిన కౌసల్యాదేవికి పుట్టిన బేబీకి రాముల వారు కైకేయీదేవికి పుట్టిన బేబీకి భరతుడు సుమిత్రాదేవికి పుట్టిన బేబీస్కి లక్ష్మణ శత్రుఘ్నుడు అప్పుడు అందరూ హ్యాపీ అయ్యిందా. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి దుర్జ్ఞానం టైంకి ధన్యవాదాలు. జై శ్రీరామ్. గుడ్ జాబ్ నాన్న మిహాన్. నీకు ఇచ్చిన టైంలో ఫస్ట్ టైం కదా నీది ఫౌండేషన్ లెవెల్లో చెప్పడం. చక్కగా చెప్పావు శ్రీరామాయణం రాముల వారి జననం గురించి. గుడ్ జాబ్ నాన్న. ఓకే, నెక్స్ట్ తర్వాత వెళ్తాము. శ్రీకృష్ణ నాగార్జున లెవెల్ 1 భారతీయ కథలు కృష్ణార్పణం స్టోరీ గురించి చెప్తారు. శివాయ గురువే నమః. Namaskaram. Hello everyone. My name is Sri Krishna Nagarjuna. I live in California, USA, and I am in 3rd grade. I am in level 1 of Dhruvanyanam. Today I'll be talking about Krishnarpanam, offering to God. This is from Mahabharatam, Pandavas Aranyavasa. This incident happened when the Pandavas were in the forest, as they lost a gambling game between the Kauravas in which the Pandavas lost. Once Maharshi Durvasa and his 10,000 disciples visited Duryodhana. He received Maharshi with his great hospitality and satisfaction. Pleased by this act, Maharshi wanted to fulfill any wish. Duryodhana, who was evil-minded, requested Maharshi to visit and bless the Pandavas as well, and told Maharshi Durvasa that the Pandavas were in the forest and you will receive their hospitality and bless them. Duryodhana knew that the Pandavas were in a poor state and spending days in difficulty. So if Maharshi Durvasa went there and not pleased by good hospitality, then the Pandavas would get cursed. Maharshi Durvasa went to the Pandavas and Yudhishthira greeted them with due respect. Maharshi Durvasa told that they will be completing their bath and offering sun salutation, and meanwhile to prepare food for them. The Pandavas who had the Akshaya Patra, which could feed any number, but only until Draupadi had finished. By the time Maharshi Durvasa came, they all finished their food. Draupadi, who was intelligent, called upon Lord Krishna for help. Lord Krishna magically appeared at their place upon her prayer. Lord Krishna took the Akshaya Patra and saw a small leaf hanging in, which he swallowed and his hunger completed. After Maharshi Durvasa and his disciples had finished their bath, they all felt their stomach was full. Maharshi Durvasa left to his hermitage according to Dharma, as they were full and should not visit them back. Lord Krishna blessed
Draupadi and the Pandavas. The moral of the story is that whenever there is trouble, we should surrender to God and He will help us. Also, we should not trouble anyone for our pleasure. Dhanyavadam. గుడ్ జాబ్ నాన్న. కృష్ణార్పణం స్టోరీ చక్కగా చెప్పావు. గుడ్ జాబ్ నాన్న. Thank you. ఓకే నాన్న. నెక్స్ట్ ధృవతేజం పిలుద్దాము. ధృతి పెరివిల్లి లెవెల్ 1 వాల్మీకి రామాయణం అయోధ్యకాండ. సారీ నాన్న, నేమ్స్ ఏదైనా తప్పుగా పిలిస్తే ఎవరు ఏమనుకోవద్దు. ఇట్స్ మై మిస్టేక్. ఓకే Something happened. ధృతి. Shivaya Guruve Namaha. Namaskaram Sudurvagnanam. My name is Dhruti. I am in 3rd grade. I live in Franklin, Tennessee. I am on Druvagyanam level 1. Today I'm going to talk about Rama, a heap of virtues. Rama has a lot of virtues, and one of these virtues is his obedience to elders, gurus, servants, and ministers, especially women. Like when Kaikeyi said, "Go to the forest," Rama didn't complain. He just did that. And like when in the public, Rama saluted to his parents, and in private, he also saluted. He was always like very respectful. He also had acceptance from the people of Ayodhya, like when Dasharatha asked that he wanted Rama to be the king. They all supported him, telling good things about Rama. He also had wisdom, knowledge, and self-control. Dasharatha thought Rama should be king because he thought Rama was as courageous as Indra. He thought Rama was as intelligent as Brihaspati, and he thought Rama was an able administrator worthy from all viewpoints to be the next king of Ayodhya. Another virtue of Rama's is his scholarship in all arts and sciences. Rama knew warfare, politics, arts, and sciences, finance, and administration. He also learned how to ride horses, use weapons, and knew some war strategy. He learned all of this with his brothers in the Gurukulam by their Kulaguru Vashishta. Another virtue of Rama was his indomitable valor. He had shown his valor in his childhood when he was defending Vishwamitra's yagna from the demoness Tataka. These are only a few of Rama's virtues. There are many more. Namaskarams to Guru Garu and Dhanyavadalu to Druvagyanam. గుడ్ జాబ్ నాన్న ధృతి. నీకు ఇచ్చిన టైంలో రాముల వారి గురించి చక్కగా చెప్పావు. నెక్స్ట్ ధృవతేజాన్ని పిలుద్దాము. శ్రీవిద్య కాకాని కృతజ్ఞత స్టోరీ చెప్తున్నారు. Namaskaram. My name is Srividya. I am in the 3rd grade, and I am in the 3rd grade, and I will tell you the story Kritagnyata. Once upon a time, there was a king named Dharmagupta in the kingdom of Chandravamsa. He wanted to go on a trip, like kind of like a trip to the forest to explore. After a while, he took a wrong turn and encountered a hungry lion. Out of great fear, he ran up a tall tree.
and he heard something rustling above him, he got even more scared because he thought that he had to share the tree with the bear. But the bear reassured him that he wasn't going to hurt him. He too climbed up this tree to stay away from the lion. So after a while, the sky got dark and night came. The bear said, "Oh, king, you must be very tired. Why not you come and sleep while I guard you from the lion?" While the lion was waiting, and while the king was sleeping, the lion was below the tree while the bear was watching the lion. And the lion said, if you let down the bear, no, the king, sorry. If you let down the king, then I will be full and I won't be hungry anymore. The bear said, "No, the king had trust in me and he fell asleep. I will not break that trust that the king has on me while he's sleeping." After a while, when the king woke up, the bear said, "Now we'll exchange places." As soon as the bear fell asleep, the lion told similar words to the king. "King, if you let that bear down, then my hunger will be satisfied." The king, being very foolish, tried pushing down the branch to let the bear onto the ground to eat. But before the bear touched the ground, it quickly grabbed onto the tree branch and held tightly, and then got down and said, "I had trust in you, when I fell asleep, but you Anna, deceived that trust." your time is already done. If you can conclude, you can conclude, Nana. Okay? Yeah. The moral of the story is you should never deceive somebody's trust when they trust you. Okay, Nana. Good job. Thank you. Good job, Nana. చాలా బాగా ట్రై చేసావు. మంచిగా చెప్పావు బేర్ లైన్ స్టోరీ. కానీ కొంచెం టైం మరి మనం అందరి పిల్లలకి టైం ఇవ్వాలి కదా, సో అందుకని. ఓకే ఓకే నాన్న, గుడ్ జాబ్. ఓకే, నెక్స్ట్ సంజన కాకరపర్తి, లెవెల్ 2 వాల్మీకి రామాయణం చెప్తారు. Shivaya Gurave Namaha. Andarki Namaskaram. My name is Sanjana Kakarpatti. I'm in grade 7 and I live in Stratford, Ontario, Canada. Today I'll be talking about the Ramayana. Ayodhya-kanda to be specific. But first I'll answer the question, what is the Ramayana? The Ramayana is a play of gods on earth. It's the path of Rama, the path of Dharma. Rama shows us the ideal way to live life while following Dharma. I like Ayodhya-kanda because I think that this is a kanda where we learn many notable qualities that Rama has that we should implement in our own lives. The sequence of events that takes place in Ayodhya-kanda are Bharata and Shatrughna go to the kingdom of Kekiya with their maternal uncle Yudhajit. Meanwhile, Dasharatha talks to his council about the coronation of Rama. Once the council agreed with Dasharatha, he talked to the royal priests Vasishtha and Vamadeva and set an auspicious date. Then they informed Rama about the turn of events. I think Rama acted very nicely to this surprise. Instead of bragging or being proud, he touched his father's feet and said thank you. I think that is a very important quality to have in today's world. Here we also learn that Dasharatha's council is very fond of Rama. Later, when Manthara, Kaikeyi's maid, hears about Rama's coronation, she sets her mind to disrupting Kaikeyi's affection for Rama. This part of the story is very important because if she failed at her mission of disrupting Kaikeyi, Kaikeyi would not send Rama to the forest and Ravana would not be killed. After Manthara succeeded in disrupting Kaikeyi, Kaikeyi asks Dasharatha to send Rama to the forest and make Bharata king. Dasharatha pleads Kaikeyi to let Rama stay. When Rama came to know, he asked her if he made any mistakes. He also said he will go to the forest because the words of his father are supreme.
He backs this up when he pacifies Kausalya and Lakshmana. He gave many examples from the past where the words of a father were obeyed as the supreme command. Lakshmana insists that he must come with Rama. Here, his devotion for Rama is described in a beautiful manner. He has both affection and respect for Rama. When Sita came to know that Rama was exiled, she insisted to come. She mentioned that it is the duty of a wife to stay by her husband at all times, especially during hardships. When they entered the court, Kaikeyi gave them ornaments made of jute and tree bark. Sita did not know how to apply them, so Rama showed her how. Then Vasishtha told Kaikeyi that she is crossing limits and ordered that Sita go to the forest like a queen. A common misassumption is that Sita went to the forest like a hermit's wife. That is simply not true. Sita went to the forest like a queen. When they were leaving, the whole of Ayodhya was miserable. Those who could go went with them, and those who couldn't prayed for their well-being. When they reached the forest, they met Guha, a friend of Rama. Rama asked Guha to take care of his father's horses, and the trio made their way deeper to the forest. Thank you for listening. Shivaya Guruve Namaha. గుడ్ జాబ్ నాన్న. నీకు ఇచ్చిన టైంలో సాధ్యమైనంత వరకు కవర్ చేశావు శ్రీరామాయణం అయోధ్యకాండ నుంచి. గుడ్ జాబ్ నాన్న. సో నెక్స్ట్ ధృవతేజం ఉమాశంకర్ వెంకట సాయి దత్త సాధు లెవెల్ 2 భారతీయ కథలు చెప్తారు. Shri Gurave Namaha. My name is Uma. I live in Utah, Sandy. I'm in 7th grade, and I'm in A011 English. Today I'm going to be talking about Ganesha's Vahana, or vehicle. And one day a Ganeshvada called Kauchana is cursed by a Maharshi in the Himalayas to become a mouse because he behaves badly with the Maharshi's wife. Kauchana asked the Maharshi to forgive him because he never acts like this and he never does things like this. He also asked the Maharshi to still let him do tapas so he's freed from the curse. The Maharshi let Kauchana do tapas for Ganesha, and Kauchana became a large mouse and started doing tapas to Ganesha. Later, the Maharshis did puja, so there are no troubles in the universe. But at the same time, Kauchana's tapas was completed, and Kauchana started making a mess while the yajna was going on, so Ganesha would see him. Ganesha threw his noose around him, and as soon as the noose touched him, he stopped and prayed to Ganesha. Then he said that he could return to his old form. Then he said that he could return to his old form, but he didn't want to do that. Instead, he asked Ganesha to let him still be a mouse and do whatever Ganesha asked for. Then Ganesha, being kind-hearted, took him to be his Vahana. And then another Purana says that Adishesha performed puja to Ganesha so that Ganesha would become his son. And since Ganesha liked his tapas a lot, Ganesha agreed to become his son. After some time, Ganesha turned into a baby boy. At that time, there was a demon, Mayakasura, taking the advice of their ancestor, making all the gods put Shiva to take care and pray to Ganesha to stop the demon. And then Ganesha said, make all 4 Vedas into a vehicle which makes Lord Surya, Brahma, Vishnu, and Shiva into Lord Ganesha's Vahana. Namaskar. గుడ్ జాబ్ నాన్న. గణపతి మూషిక స్టోరీ మంచిగా చెప్పావు. గుడ్ జాబ్. సో నెక్స్ట్ ధృవతేజం శ్రీ వైష్ణవి కాకరపర్తి లెవెల్ 2 వాల్మీకి రామాయణం బాలకాండ. Shivaya Guruve Namaha. Namaskaram to everyone. My name is Sri Vaishnavi Kakarparthi. I am 9 years old and I'm from Stratford, Ontario, Canada. Today I'll be talking about Balakanda from the Valmiki Ramayanam. The first question is, what is the Ramayanam? The Ramayanam is the story of Lord Rama. He had many adventures in his life. He even killed the mighty demon Ravanasura and many other demons. The whole Ramayanam started with Balakanda. Ayodhya is the capital of the great Kosala kingdom on the banks of river Sarayu.
Dasharatha is the king of Ayodhya who has 3 wives, Kausalya, Sumitra, and Kaikeyi. Dasharatha is a great king, but he does not have children. He performed Puttakameshti and Ashwamedha Yaga with the help of Muni Yushishringa. The Yajna Purusha gave Vaisapatra to Dasharatha, which he gave to his wives, Kausalya, Sumitra, and Kaikeyi. On the other hand, all the Devatas are praying Lord Vishnu to protect them from the demon king Ravana, who received a boon from Brahma to be invincible. That's when Lord Vishnu had decided to come to earth in Ram Avatar. Soon Dasharatha was blessed with 4 sons, Ram, Bharat, Lakshman, and Shatrughna. The people of Ayodhya loved all the princes dearly. They went to Gurukulam with Maharishi Vasishta and learned warfare skills and gained knowledge in all the skills. Maharishi Vishwamitra came to Ayodhya and he asked Dasharatha to send Rama and Lakshman to save his yaga from demons. Ram and Lakshman went with Vishwamitra, where he taught them Bala and Atibala Vidyas. Then Rama saved the yajna by killing Tataki and Subahu. Vishwamitra takes Ram and Lakshman to Mithila. On the way, Ram does Shapa Vimochana to Ahanya. Then in Sita Swayamvaram, Rama breaks the Shivadanas and marries Sita. Parshuram comes to know about the Shivadanas broken and gives Ram the Vishnu Danas. Ram holds it and Parshuram immediately understood Rama is none other than Vishnu. Thank you for giving me this opportunity. Shivaya Guruve Namaha. Jai Shri Ram. శివాయ గురువే నమః నాన్న, చక్కగా చెప్పావు. నెక్స్ట్ టైం వైష్ణవి నేను నీ దగ్గర నుంచి చూడకుండా మంచిగా చెప్పాలి, ఓకేనా? బాగా చెప్పావు ఈసారి. నెక్స్ట్ టైం ఇంకా చూడకుండా చెప్పాలి, ఓకే? శ్రీరామాయణం స్టోరీ మొత్తం ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చూడకుండా చక్కగా చెప్పాలి, ఓకే? ఓకే ఓకే, గుడ్ జాబ్. నెక్స్ట్ అత్రివరద్ శ్రీరామ్ భట్ల, లెవెల్ 2 భారతీయ కథలు, భారతదేశ చరిత్ర. అత్రి ఉన్నావా నాన్న? అత్రి ఓకే. నెక్స్ట్ ధ్రువతేజాన్ని పిలుద్దామండి. అత్రి లేడండి. సో నెక్స్ట్ లోక్య చల్లా, ఫౌండేషన్ లెవెల్, వాల్మీకి రామాయణం బాలకాండ గురించి చెప్తారు. లోక్య ఉన్నావా నాన్న? లోక్య ఓకే. నెక్స్ట్ ధృవతేజం, శ్రీ విద్య రావిప్రోలు, లెవెల్ 3 లీడర్షిప్ లెసన్స్. శ్రీ విద్య ఉన్నావా? ఉన్నానండి. ఓకే నాన్న. శివాయ గురువే నమః. నేను శ్రీ విద్య రావిప్రోలు. నేను మహారాణి అహల్యాబాయి హోల్కర్ గురించి చెప్పబోతున్నాను. Maharani Ahilyabai Holkar was a famous role model of India, but who is she? Why is she so important? Maharani Ahilyabai Holkar was born on May 31st, 1725 in the village of Chaundi. Since there was no education for women in the village, her father taught her how to read and write. When she was 8 years old, Madhavrao Holkar, the ruler of the Malwa territory and the commander of the Maratha Peshwa, knows her. Impressed by the devotion to Lord Shiva, he went to her father to propose the idea of his son marrying his daughter. The marriage was performed duly, and she became a mother of 2 children, Malirao and Muktabai. Her husband died at the age of 29, and she made her son the ruler, who also died at an early age due to illness. She had no choice but to take control of the kingdom. A year later, her citizens saw how brave she really was. She went to war, ordering her army to fight against the invaders of her country. She is also known for the reconstruction and donations
of Hindu temples of Kasi, Ayodhya, Somnath, and many more. She died on August 13th, 1795, and citizens hold a festival every year to honor her. That's all. Thank you for listening. Finished, Nanu? శ్రీవిద్య ఓకే Yeah. జాబ్ నాన్న అహల్యాబాయి గురించి చక్కగా చెప్పావు. గుడ్ జాబ్ నాన్న. ఒకసారి మనం ఇప్పుడు సత్యశర్మ గారిది ఒకసారి మెసేజ్ విందాము. శ్రీవల్లభా సమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ద్రవ్యజ్ఞానం కార్యక్రమంలో ఇప్పుడు పాల్గొనబోతున్న చిన్నారులందరికీ అభినందనలు. వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి బోధిస్తున్న టీచర్లకి కృతజ్ఞతతో కూడిన అభినందనలు. ఇప్పుడు ఇందులో మీరు చెప్తున్నారు అంటేనే మీరు చాలా విషయాలు ఇందులో నేర్చుకున్నారు అనేది తెలుస్తుంది. అన్నం ఎంత ఉడికింది అని చూసేటట్టుగా ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అన్నట్టుగా దీని ద్వారా మీకు ఎంత మీరు నేర్చుకుంటున్నారు అనేది దీని ద్వారా తెలుస్తుంది మాకు. మీకు కూడా పరీక్ష లాంటిది. పరీక్ష ఏంటి? పరీక్ష అనేది కూడా ఏంటంటే ఇప్పుడు రాసుకున్న వాళ్ళకి వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది, వాళ్ళు దాంట్లో రాసిన దాన్ని బట్టి. అలాగే ఇది కూడా అటువంటిది. మీ ప్రతిభ మీకు తెలుస్తుంది దీనివల్ల. అందుకు దీనిని తేలికగా తీసుకోకుండా శ్రద్ధగా నేర్చుకుని పార్టిసిపేట్ చేయాలన్నమాట. దీనికి తల్లిదండ్రుల సహకారం, టీచర్ల సహకారం అన్నీ ఉండాలి. ఇదివరకు మనం చెప్పుకున్నట్లే మీరు ఏది చెప్పబోతున్నారో ఒకసారి మీకు వాలంటరీగా చెప్తున్న టీచర్ల ముందు ఒకసారి ప్రదర్శించి అది ఎక్కడ చెప్తే బాగుంటుంది అనేది ఇదివరకు అనుకున్నాం. అందరూ అలాగే ప్రిపేర్ అయ్యి వచ్చారనే భావిస్తున్నాను. తర్వాత ద్రవ్యాన్ని ఏం నేర్చుకుంటున్నారు అనేది సీరియస్గా తీసుకోవాలని మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టెస్ట్లు సబ్మిట్ చేయడాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయాలి. తర్వాత కొంతమంది ఇది ఎలక్యూషన్ ఎప్పుడు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు టీచర్లు, క్లాస్ టీచర్లు చెప్పడం పిల్లలకి అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ చెప్తున్నది ఏంటంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ బాగా కనబరచాలి. అదృష్టం కొద్దీ దుర్జ్ఞానంలో ఉన్న చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు, బోధిస్తున్న వాళ్ళు అందరూ కూడా పూర్తిగా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ సంయమనం పాటిస్తూనే ఉన్నారు. ఈ సంయమనం ఇలాగే కొనసాగుతూ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా మాకు తెలియజేసి మీరు చక్కగా పిల్లల్ని పార్టిసిపేట్ చేసే మరింత నేర్చుకునే విధంగా మీరు సహకరించాలి. ఈ మధ్య చిన్న చిన్న విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే కొందరు సంయమన లోపం కొంచెం వస్తుంది అని తెలుస్తుంది. అది కాకుండా చూసుకోండి. ఎందుకంటే ధ్రువజ్ఞానం అంటే గురువు గారిది అనేది అందరికీ ఉంది. ఇందులో ఉన్నవారందరూ సంస్కారవంతులు, అందులో సందేహం లేదు. అందులో పిల్లలకి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి అనేది చెప్పడానికంటూ ఇది వచ్చింది. సక్సెస్ విత్ క్యారెక్టర్ అనే క్యాప్షన్తోనే మనకు ధ్రువజ్ఞానం చెప్పబడుతుంది. ఆ క్యారెక్టర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలో కూడా పిల్లలు కూడా నేర్చుకునేలాగా తల్లిదండ్రులు సహకరించాలి. రామాయణమే ఉంది, ఎన్నో పాత్రలు ఉన్నాయి. అంటే చెప్తున్న విషయం మేము పాఠాల్లాగా ఇస్తున్న అదొక్కటి ఏదో అలా నేర్చుకోవడమే కాకుండా వాళ్ళందులోనే పరిశీలించాలన్నమాట. ఒక్కొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది. రాముడు, లక్ష్మణుడు, సీత, దశరథుడు, కైకేయి, మందర, హనుమంతుడు, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. క్యారెక్టర్లన్నీ పరిశీలించి ఉండడం వల్ల సరైన క్యారెక్టర్ బిల్డప్ అయ్యి సక్సెస్ విత్ క్యారెక్టర్ అనేది అవుతుందన్నమాట. ధ్రువజ్ఞాన మెటీరియల్ అంతా చక్కగా నేర్చుకోవాలి. అంతేకాకుండా దీనివల్ల వచ్చిన జ్ఞానంతోనే మరిన్ని పుస్తకాలు చదివి మరిన్ని నేర్చుకోవాలన్నమాట. దానికి కూడా తల్లిదండ్రులు సహకారం అందించాలి. మెటీరియల్ అంతా పిల్లలు నేర్చుకుంటారో లేదో పరిశీలించాలి. టెస్టులు వాళ్ళు ఇస్తున్నారో లేదో చూడాలి. తర్వాత వాళ్ళ టెలిగ్రాము, వాట్సాప్ ఏ గ్రూప్స్ ఉన్నాయో టీచర్లు చెప్తూ ఉంటారు.
పిల్లలకు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలకి కమ్యూనికేషన్ పెద్దగా చేయకపోవడం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు రావచ్చు. తల్లిదండ్రులు మరింత ఇంటర్వ్యూర్ అయ్యి అన్నీ పరిశీలిస్తూ ఎంతవరకు వస్తుంది, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఒక విషయం ఏంటంటే, ఒక ఇద్దరు కలిసి ఉండడమే చాలా కష్టం సాధారణంగా, కలి ప్రభావం వల్ల అనమాట. అందులో ఎంతమంది పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు ఇంతమంది కలిసి చేస్తున్న దాంట్లో సంయమనం పాటించడం అంటే చాలా కష్టం. ఇలా కలికాలంలో కలి ప్రవేశం వల్ల అలాంటి ఒక పడకపోవడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి లైక్ అదృష్టం కొద్దీ మనం ఆధ్యాత్మికంగా గురువు గారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి కలి బాధ ఎవరికి ఉండదు అనే ధైర్యంతో ఉన్నాను. అందరూ సంయమనం పాటిస్తూ మరింతగా పిల్లలు సక్సెస్ విత్ క్యారెక్టర్ అనేది ప్రూఫ్ చేసుకుంటూ ఉండేలాగా, తర్వాత తేజాలు పూర్తిగా మరింతగా తేజరిల్లేలా అందరి సహకారం కోరుకుంటున్నాను. అందరికి శుభాభినందనలు. శ్రీ వల్లభ సమాశ్రీ. థ్యాంక్ యూ శర్మ గారు. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా కంటిన్యూస్గా ధృవజ్ఞానం ఇలా నడవడానికి సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు డీజే ధృవజ్ఞానం టీం అందరి నుంచి. బికాజ్ మీరందరూ కనుక మాకు ఇలా సపోర్ట్ చేసి పిల్లల్ని ఇలా టైంకి ఇచ్చిన టైంలో టాపిక్స్ని ప్రిపేర్ చేయించి ఇలా ఎలక్యూషన్ జరుగుతోంది ఈరోజు అంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా. నెక్స్ట్ కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. ఏంటంటే మనకి November 5th అంటే రేపు ట్రైమిస్టర్ అంటే ఈ ట్రైమిస్టర్ 1 ఎగ్జామ్ ఉంటుందండి, ఆన్లైన్ ఎగ్జామ్. అది అందరూ కూడా ఫినిష్ చేయండి, అది లాస్ట్ డేట్ మనకి. తర్వాత నెక్స్ట్ ఎందుకంటే మళ్ళీ ట్రైమిస్టర్ 2 క్లాసెస్ నెక్స్ట్ వీక్ అంటే November 10th నుంచి స్టార్ట్ అవుతాయి ట్రైమిస్టర్ 2 క్లాసెస్. సో November 5th లోపున మీరు కనుక ఇది పిల్లలు కనుక ఫినిష్ చేయగలిగితే టెస్ట్ ట్రైమిస్టర్ 2కి వెళ్ళడానికి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఎస్ఏ కానీ అలా రిజిస్టర్ చేసుకునే పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఎస్ఏ సబ్మిషన్ కూడా November 5th లాస్ట్ డేట్ ఉందమ్మా, అదొకటి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ హోంవర్క్ సబ్మిట్ చేసే వాళ్ళకి డేట్ ఎక్స్టెండ్ చేశారు కొద్దిగా, November 15th వరకు డేట్స్ ఉన్నాయి. సో November 15th లోపు మీరు హోంవర్క్ సబ్మిషన్ చేయగలిగితే కనుక చాలా హ్యాపీ, ఎందుకంటే మీరు నేర్చుకుంటారు అది సబ్మిట్ చేయడం వల్ల. సో ఇది మెయిన్గా అయితే మీరు టెస్ట్ సబ్మిషన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపే లాస్ట్ డేట్ కాబట్టి టెస్ట్ ట్రైమిస్టర్ టెస్ట్ సబ్మిషన్ చేయండి అమ్మా, ఆన్లైన్ టెస్ట్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనము ఇంకొక మాట ఏంటంటే ట్రైమిస్టర్ 2 క్లాసెస్ ఫ్రైడే November 10th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఫ్రైడే క్లాసెస్ ఉన్న వాళ్ళకి November 10th ఇస్ ద ఫస్ట్ క్లాస్, సాటర్డే క్లాసెస్ ఉన్న వాళ్ళకి November 11th అండ్ సండే క్లాసెస్ ఉన్న వాళ్ళకి November 12th ఇస్ ద ఫస్ట్ క్లాస్. ఓకేనా? ఓకే నాన్న. నెక్స్ట్ ధృవతేజాన్ని పిలుద్దాము. ఓకే నాన్న. విభూ రావిప్రోలు లెవెల్ 3 దేవతా విజ్ఞానం గణపతి గురించి చెప్తారు. నమస్కారం అండి, నా పేరు విభూ. నేను ఇవాళ దేవతా విజ్ఞానం గణపతి గురించి చెప్తున్నా. గణపతికి ఎన్నో రూపాలు. సారీ నాన్న, ఒక్కసారి వీడియో కూడా ఆన్ చేసుకుంటావా? ఓ సారీ అండి. ఓకే నాన్న, గుడ్. ఒక్క నిమిషం. ఇవాళ గణపతి గురించి చెప్తున్నాను. గణపతికి ఎన్నో రూపాలు. ముద్గల పురాణము ప్రకారంగా 32 గణపతి అవతారాలు, ఇంకా మన కాశీలో 56 గణపతులు ఉన్నారు. అందులో 8 గణపతులు ప్రత్యేకం. వక్రతుండ, ఏకదంత, మహోదర, గజానన, లంబోదర, విఘ్నరాజ, ధూమ్రవట్న, ఇంకా వికట. కానీ వీటిలో 2 గణపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి వక్రతుండ గణపతి పూజిస్తే మనలోని వక్రాలు అనగా అవగుణాలను తొలగించి మనని అనుగ్రహం ప్రసాదిస్తాడు. రెండవ గణపతి ఏకదంత గణపతి. ఒక ప్రత్యేక కథ.
ఒకనాడు పరశురాముడు పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసానికి వెళ్ళగా గణపతి వారు తపస్సులో ఉన్నందుకు వేచి ఉండమనగా ఆగకుండా దర్శనం ఇవ్వమంటారు. అప్పుడు గణపతికి పరశురాముడికి యుద్ధం జరిగి ఒక దంతం పోతుంది. అప్పటి నుంచి ఆయనకి ఏకదంత గణపతి అని పిలుస్తారు. గురువులకి ఇంకా జ్ఞానానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదములు. గుడ్ జాబ్ నాన్న. నువ్వు బొట్టు పెట్టుకున్నావా? ఇందాక పోయిందా? అది పెట్టుకోలేదా? పెట్టుకోలేదు, పోయినట్టే ఉంది కానీ ఏమో. టైం పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు కూడా. అండ్ ఇప్పుడు కూడా ఉన్న పిల్లల్లో ఎవరైనా బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకొని రండి నాన్న. లేకపోతే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళని పిలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలవాల్సి వస్తుంది. ఓకే, ప్లీజ్ వెళ్ళి పెట్టుకోండి. ఎవరైనా పెట్టుకోలేకపోతే చూసుకోండి. ఓకే ఓకే నాన్న. గుడ్ జాబ్ విభు, మంచిగా చెప్పావు నాన్న. సో నెక్స్ట్ లలితేశ్వర్ విజయ్ శంకర్, level 3. Shivai Gurve Namaha, ma'am. Shivai Gurve. Namaskaram to Guru Garu and everyone. My name is Lalit Vijay Shankar in 6th grade in level 3 Divagnanam English. I live in Portland, Florida. Today I have chosen the topic Maharani Ahalyabai Holkar. Maharani Holkar is known all over Bharat Desha for her braveness, able administration and far-sightedness. She was born on May 31st, 1725 in a small village called Chaundi in Maharashtra. Her father, Mokoji Rao Shinde, the village patil, taught her to read and write, as there was no education for girls at that time. When she was 8 years old, Malhar Rao Holkar, ruler of Malwa territory, was impressed by her piousness, regal appearance, and devotional attitude. With her father's permission, she got her married to his son, Khanda Rao Holkar. In due course, she gave birth to a boy called Male Rao and a daughter, Muktabai. In 1754, Ahalyabai lost her husband and was prevented from committing sati by her kind father-in-law. In sati, the wife is buried alive with her dead husband. Unfortunately, she soon lost her young son due to an illness whom she had made the ruler of Malwa. She had no choice but to take the reins of the kingdom to her and protect it. The brave queen fought off invaders and enemies tooth and nail from plundering Malwa. Her adopted son, Subedar Holkar, was a military head and confident. He was a very far-sighted statesman. In 1772, she warned the Peshwa about the British lethalness by comparing them to a bear hug. During her 30 years of rule, she was known for her able rule and proficient administration. Malwa was free from enemies and became prosperous on all fronts. Every day, she held public audiences to address her subject grievances with compassion. Besides building forts and roads, she converted Indore, a city in Madhya Pradesh, from a small village to a majestic city, where people held a festival every year in her honor to this day. She donated generously for reconstructions and beautifications of famous kshetras like Kashi, Puri, Ayodhya, Somanath, Mathura, Dwarka, and Badrinath. Sadly though, the great queen passed away at the age of 70 years old. Na dhanyavadalu to Guru Vigara and Divagnanam team for guiding me to lead a good path in life. Also, please pardon me for any mistakes I committed. గుడ్ జాబ్ నాన్న లలితేశ్వర్, బాగా చెప్పావు. నెక్స్ట్ టైం Thanks, ma'am. కుంకుమ బొట్టు కూడా పెట్టుకో. ఓకే ఓకే నాన్న. నెక్స్ట్ చర్వి వెంకటీల, level 1 విదురనీతి చెప్తారు. Good morning and good afternoon, everyone.
Shri Guruve Namaha. My name is Charvi and I live in Dallas. And I am in level 1 and I am in 3rd grade. Today I would like to talk to you about a wise and noble character from the Indian epic, the Mahabharata. His name is Vidura. He is known for his wisdom, guidance, and known as Viduraniti. Viduraniti is a set of principles and teachings that can guide our lives, just like they guided the characters in Mahabharata. Vidura was a man of great wisdom and moral values. He was known for his honesty, integrity, and his deep sense of justice. Viduraniti Viduraniti teaches us many important lessons. Let me share one of them with you, which we have discussed in our previous class. Alasyamadamaucha cha palam gostireva cha sabdata chatimanitvam tata tyagitvam eva cha ete vai sabdado harshyu saptado harshyu sada vidyarthanamataha, meaning idleness, arrogance, remaining unaware about reality, remaining unaware about reality, restlessness, gathering for killing time, and hugginess, impatience, and abandonment of sacrifice, and these 7 constitute the faults of students in the pursuit of learning. Viduraniti is not just a set of teachings from an ancient story, it is a guide for how we can live our lives with wisdom, kindness, and integrity, and we can all learn from Vidura and strive to be better individuals by following these principles. In conclusion, Viduraniti teaches us valuable lessons about honesty, justice, and humility, compassion, and the importance of knowledge. Let's remember these teachings and try to incorporate them into our lives, making the world a better place for ourselves and those around us. Thank you for this opportunity. Shivaya Guruve Namaha. Thank you, Dhruva Gnanam team. గుడ్ జాబ్ నాన్న చెర్వి. విదురనీతి సెలెక్ట్ చేసుకొని అందరికీ చక్కగా చెప్పావు మాకు. గుడ్ జాబ్ నాన్న. నెక్స్ట్ వేదాంశ్ జొన్నలగడ్డ, లెవెల్ 2 శ్లోకం. శివాయ గురువే నమః. నా పేరు వేదాంశ్. నేను 1st గ్రేడ్ న్యూ జెర్సీలో ఉంటాను. నేను ఇవాళ గణేష షోడశనామ స్తోత్రం కార్తికేయ ప్రజ్ఞ వివరణ శ్లోకం చెప్తున్నాను. సుముఖశ్చైకదంతైశ్చ కపిలోకజిగర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతు గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పటేషు నిరర్ధపి విద్యారంభే వివాహేచి సర్వే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్తన జాయతే. योगीश्वरो महासेनः कार्तिकेयोऽग्निनन्दनः स्कन्दः कुमारः सेनानी स्वामी शङ्करसम्भवः गार्गेयाश्चाम्रचूडाश्च ब्रह्मचारी सिकिध्वजः तारकारी रुमापुत्रः क्रौञ्चारिश्च षडाननः सद्ब्रह्मसमुद्रस्य सिद्धः सारस्वतो गुहः सनत्कुमारो भगवान् भोगमोक्षफलप्रदः सर्वजन्मा गणाधीशः पूर्वजो मुक्तिमाकृत् सर्वाग्रमा पण्डिता च वाञ्छितार्थप्रदर्शनः अष्टाविंशति नामानि मदीया नीतिः पठेत्
प्रत्युषे सद्दयायुक्तो मूको वाचस्पति भवेत् महामन्त्र मयानीति मम नामानुकीर्तनम् महाप्रज्ञा वाप्नोति नाट्यकार्या विचारणा श्री सामवेदం షణ్ముఖ శర్మ గారికి ధన్యవాదాలు. గుడ్ జాబ్ నాన్న వేదాంశ్, చాలా బాగా చెప్పావు. నువ్వు రోజు చదువుకుంటావా ఇవి? అందుకే తట్టుకోకుండా చక్కగా చెప్పావు. గుడ్ జాబ్ నాన్న, రోజు చదువుకో. గుడ్ జాబ్. నెక్స్ట్ నాగసహస్రనే కదండి, కీర్తన్ భాస్కర్. ఓకే, కీర్తన్ భాస్కర లెవెల్ 2 బాలశిక్ష లీడర్షిప్ గురించి చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్. నేను లెవెల్ 2లో ఉన్నాను. నేను సెకండ్ గ్రేడ్ చదువుతున్నాను. నేను డాలస్ టెక్సస్లో ఉన్నాను. నేను హౌ టు సెలబ్రేట్ యువర్ బర్త్డే బాలశిక్ష టాపిక్ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ when you wake up in the morning, పొద్దున్న లేచేటప్పుడు you should take oil bath. After that, you should put basmam. After that, you need to chant and pray in front of God. And you need to get blessings from your elders. And after that, you need to tell a Chiranjeevi Shlokam. The Shlokam is Ashwatthama Bale Vyasa Vibhishma Hanuman Cha Vibhishma Kripasya Parashuramasya Saptaite Chiranjeevinam. And after that, in Sanskrit, you need to sing a song in the Sanskrit. The song is Janmani namidam ai priya sakhe shantanotu te sarvadamudam pratayamahe bhavashutayashi ishara sada tvam sarakshatu punyakarmana kirtimarjaya జీవనం తత్వా భవశు సార్థకం. జం నమితం ఐ ప్రియ సఖే శంతనోనుతే సర్వదాముదం సర్వదాముదం సర్వదాముదం. ధన్యవాదాः. సామవేద షణ్ముఖ శర్మ గారికి నమస్కారం. నాన్న కీర్తన్, బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చక్కగా చెప్పావు. గుడ్ జాబ్ నాన్న. నెక్స్ట్ షణ్ముఖ తాత లెవెల్ 2 భారతదేశ చరిత్ర శక్తిపీఠాల గురించి చెప్తారు. ఈరోజు నేను చెప్పబోయే ఉపన్యాసం శక్తిపీఠాల గురించి. శక్తిపీఠాలు కథ. దక్ష ప్రజాపతి పూజించారు. శక్తి అతని ఆశీర్వదించి మరియు అతని కుమార్తెగా వచ్చింది. అది ఆ షరతు ఏంటంటే శివుడిని పెళ్లి చేసుకోవాలని. ఆమెకు సతీ అనే పుట్టినప్పుడు అయితే దక్షుడు సతీదేవి పెద్ద అవుతున్న కొద్దీ అహంకారం ఎక్కువ పెరుగుతూ వచ్చింది. సతీ తనది శివుడి కాదని అనుకున్నాడు.
సతీ తన తండ్రి కొరకు ప్రత్యేకంగా శివుణ్ణి పెళ్లి చేసుకుని కైలాసం వెళ్ళింది. ఒక రోజున ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేశాడు. అప్పుడు మిగతా అన్ని దేవతలను పిలిచారు, కానీ సతీదేవి ఒక్కరిని సతీదేవి శివుణ్ణి ఇద్దరిని మాత్రం పిలవలేదు. శివుడు చెప్పడానికి కానీ సతీదేవి వినకుండా వెళ్ళింది. ప్రజాపతిని యజ్ఞానికి శివుణ్ణి పిలవాలి. అందరూ చాలా మంది నుంచి దేవతలు చెప్పారు పిలవాలని, లేదంటే నీకు పాపం వస్తుంది అన్నారు. అయినా ప్రజాపతి వెళ్ళాలి. ఆయన కాబట్టి సతీదేవి ఈ అవమానం భరించలేక తనని తాను ఎలా అంటే తన బొట్టను తను అగ్నిలో తనను తాను కాల్చుకుంది. శివుడు తయారు చేసి వీరభద్రుడిని దక్షయజ్ఞాన్ని డిస్ట్రాయ్ అయ్యాడు. ఇంకా దుఃఖంతో శివుడు సతీదేవిని పట్టుకొని శివతాండవం చేశాడు. అప్పుడు శక్తి చెప్పినట్టు విష్ణువు సతీదేవి శరీర భాగాల్ని ముక్కలు చేశారు. అవే భారతదేశం 20 చోట్ల వెళ్ళి శక్తి పీఠాల కింద పేర్కొన్నాయి. అన్న నీ టైం అయిపోయిందా అన్న? కంక్లూడ్ చేస్తావా? ఓకే. నమస్కారం. నాకు సామవేదం షణ్ముఖమ్మ గారికి, నా గురుగారులకు ధన్యవాదాలు. గుడ్ జాబ్ నాన్న షణ్ముఖ. నీకు ఇచ్చిన టైంలో శక్తిపీఠాల గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశావు. కానీ నీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుండింది నాన్న, మధ్య మధ్యలో కొంచెం వినపడలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ టైం విత్ ఇన్ టైంలో మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంకా చెప్పు. ఓకే, బాగా చెప్పావు. గుడ్ జాబ్ నాన్న. ఓకే, అండ్ నెక్స్ట్ నాగసహస్రశీల లెవెల్ 2 దేవతా విజ్ఞానం స్కందోత్పత్తి సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి చెప్తారు. నమస్కారము, నా పేరు సహస్ర. నేను ద్రవిజ్ఞానంలో లెవెల్ 2 చదువుతున్నాను. నేను యుఎస్ఏలో కాలిఫోర్నియాలో ఉంటున్నాను. ఈరోజు నేను స్కందోత్పత్తి గురించి మీకు చెప్తాను. Once, Tarakasura and his brothers were tormenting the 3 worlds, believing that their boons from Brahma will keep them safe and invincible. When the gods asked Brahma for a solution, Brahma told them that according to his boon, he would only be killed by someone who is not created by Brahma and is a son of Shiva. Shiva, though, was teaching Sanaka about Samadhi and went into it himself. During that time, the Divine Mother had manifested as Parvati, the daughter of Himavan, and started serving Shiva. Later, after Manmatha had been reduced to ashes due to Shiva's anger, Parvati's severe tapas impressed Shiva. Their marriage was then performed with grandeur. Their conjugal bliss had lasted a very long time. The gods, fearing that this would continue with none to kill Tarakasura, prayed that they stop. This is because none other than Shiva could carry the offspring. As requested by the gods, Shiva gives the sperm to earth.
Meanwhile, Uma is filled with intense anger because the gods prevented her from begetting a son, and curses them that they will be childless. Meanwhile, since the earth cannot bear the offspring, Agni offers it to Ganga, who agrees to take the offspring. Realizing that she cannot hold it either, Agni, with the help of Vayu, drops the embryo into the reed forest named Sharavana. This potency is now in contact with the Panchabhutalu, and soon Subramanya is born. He is adolescent in just a day and becomes the commander-in-chief of the army of the god's army. He becomes invincible with the Shakti weapon, which is gifted to him by Mother Parvati. He successfully leads the army against Tarakasura, and Subramanya kills Tarakasura, his brothers, and the hordes of demons. And peace is finally regained in the three worlds. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారికి ధన్యవాదాలు. ద్రవిజ్ఞానం టీంకి కూడా ధన్యవాదాలు. శివాయ గురువే నమః. ఓకే నాన్న, మంచిగా చెప్పావు నాన్న. స్కందోత్పత్తి సుబ్రహ్మణ్య స్వామి గురించి గుడ్ జాబ్ నాన్న. నీకు ఇచ్చిన టైంలో ఫినిష్ చేయగలిగావు. గుడ్ జాబ్ నాన్న. నెక్స్ట్ బాలవాహిన్ నందూరి లెవెల్ 2 భారతీయ కథలు సత్యవ్రత. బాలవాహిన్ ఉన్నావా నాన్న? బాలవాహిన్ ఓకే నాన్న. నెక్స్ట్ శరణ్య శీల లెవెల్ 2 భారతదేశ చరిత్రలు శక్తిపీఠాలు. నమస్కారము, నా పేరు శరణ్య. నేను ధృవజ్ఞానం లెవెల్ 2లో ఉన్నాను. నేను కాలిఫోర్నియా యుఎస్ఏలో ఉంటున్నాను మరియు నేను శక్తిపీఠాలు పార్ట్ 2 నుంచి షట్చక్రాల గురించి మాట్లాడుతాను. Divine Mother is known as Matrukavaina Rupini, which means embodiment of all letters. Each of the 50 aksharalu in the Shatchakralu is a Shakti Pitham, and they all reside within our body. The first Chakram is the Vishuddha Chakram. It resides in our throat and is a 16-petaled lotus. The presiding Devi is Dhakineshwari, and the Akshara Devis are for the syllables from A to Aha. Next is the Anahata Chakram. It resides in your heart and is a 12-petaled lotus. The presiding Devi is Rakinyamba, and the Akshara Devis are for the syllables from Ka to Tha. Next is the Manipura Chakram, which resides in your navel, also known as your belly button, and is a 10-petaled lotus. The presiding Devi is Lakinyamba, and the Akshara Devis are for the syllables from Da to Pa. The Swadhisthana Chakra resides in your chakra and is a 6-petaled lotus. The presiding Devi is Kakini, and the Akshara Devis are for the syllables from Ba to La. The Mooladhara Chakra resides at the base of your spine, also called the root, and is a 4-petaled lotus. The presiding Devi is Sakinyamba, and the Akshara Devis are for the syllables from Va to Sa. The Ajna Chakra is next, and it resides at your eyebrow and is a 2-petaled lotus. The presiding Devi is Hakini, and the Akshara Devis are for the syllables from Ha to Ksha. Last is the Sahasrara Chakra, which is a 1,000-petaled lotus and resides in your crown, also where the top of your head, and is a 1,000-petaled lotus. The presiding Devi is Yakinyamba, and the Akshara Devis are all the Akshara Devis mentioned in the last 5 Shatchakralu. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారికి ధన్యవాదాలు. ధృవజ్ఞానం టీంకి కూడా ధన్యవాదాలు. శివాయ గురువే నమః. గుడ్ జాబ్ నాన్న శరణ్య, చాలా బాగా చెప్పావు. షట్చక్రాల గురించి మంచిగా ప్రాక్టీస్ చేశావు. గుడ్ జాబ్ నాన్న. సో నెక్స్ట్ కేదార్ భాస్కర లెవెల్ 2 భగవద్గీత. నమస్కారం, శివాయ గురవే నమః. నా పేరు కేదార్ భాస్కర. నేను 6th grade చదువుతున్నాను. నేను డాలస్ టెక్సస్లో ఉంటాను. ఈరోజు నేను శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం గురించి చెప్తున్నాను.
సో లెసన్ 13లో ఏమి చెప్తారు అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో భిజాయతే అని చెప్తారు. ఇది ఏమంటే నువ్వు whenever you're contemplating on things, you start to develop attachment వస్తే ఏం వస్తుంది అంటే డిజైర్ ఫుల్ఫిల్ కాలే అంటే చాలా యాంగర్ వస్తుంది. నెక్స్ట్ శ్లోకం ఏమంటే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీంట్లో ఏముంది అంటే సో ఫస్ట్ ప్రీవియస్ శ్లోకంకు ఇది చాలా సిమిలర్గా ఉంది. ఫస్ట్ you'll start contemplating and thinking about the objects. After that you start to get attachment. When you get the attachment, whenever it's bad, you start to get desire. When the desire is bad, you start to get a lot of anger, and then it leads to wrong judgment and irritation. Whenever you get the irritation, you get a lot of confusion, and then your intellect is completely destroyed, and all of this can lead to bad things such as depression. Shri Jagadguru Shankaracharya also says in a shlokam, Satsangatve nishangatvam, nishangatve nirmohatvam, nirmohatve nischalatatvam, nischalatatve jivan muktihi. This shlokam is an exact counter to these bad things. First, you have to observe what you're getting attached to. When you observe what you're getting attached to, you have time to think about if it's bad or good. If it's good, then you start to get attached to it, which attached to the virtuous things. If you get attached to the virtuous things, you let go of all the bad desires and everything like that. And then you get the freedom from all the bad thoughts and delusion, which leads to a steady and balanced mind, which causes self-knowledge and liberation. ఈ శ్లోకమైనాక రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. This shlokam is really important as it is saying one who can control the mind is free from desire and attachment, which is really important to not have, and God will give a lot of grace to you. Shri సామవేదం షణ్ముఖ శర్మ గారికి నమస్కారం. థ్యాంక్ యూ ధ్రువ జ్ఞానం టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నాన్న కేదార చాలా బాగా చెప్పావు నాన్న. నీ వే ఆఫ్ సేయింగ్ అంటే నువ్వు చాలా కాన్ఫిడెంట్గా బాగా చెప్పావు, కానీ ఒక చిన్న మిస్టేక్ ఉండింది. ఒకటి అదేంటంటే శంకరాచార్యులు చెప్పిన శ్లోకంలో సత్సంగత్వే నిస్సంగత్వం, ఓకే, నిస్సంగత్వం కాదు, ఓకే, అదొకటి కరెక్ట్ చేసుకో, మళ్ళీ అలా నేర్చుకోకుండా. ఓకే, గుడ్ జాబ్ నాన్న, కాన్ఫిడెంట్గా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. శివాయ గురవే నమః. నెక్స్ట్ శ్రీమన్యు షణ్ముఖ విప్పర్ల లెవెల్ 2 బాలశిక్ష చెప్తారు. శ్రీమన్యు చెప్పినాను. నమస్కారం, నా పేరు శ్రీమన్యు షణ్ముఖ విప్పర్ల. 5వ తరగతి చెప్తున్నా. 5వ తరగతిలోనే ఉన్నాను, లెవెల్ 2లోనే ఉన్నాను. ఈరోజు 60 తెలుగు సంవత్సరాల పేర్లు చెప్తాను. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదిత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాధి, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవలంబి, విలంబి, వికారి, సర్వారి, ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతి, పరిహావి, ప్రమాది చ, ఆనంద, రాక్షస, నళ, పింగళ, కాలయుక్తి, సిద్ధాద్రి, రౌద్రి, దుర్మఠి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. మా గురువు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు, మరి నా టీచర్ నాగపద్మిని గారు, దుర్జ్ఞానం టీంకి ధన్యవాదాలు. శ్రీమన్యు బాగా చెప్పావు నాన్న, కానీ నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా కొంచెం టాపిక్ తీసుకొని చెప్పు, ఓకే? నీకు టైం ఉంది. సరే ఓకే నాన్న, గుడ్ జాబ్.
తర్వాత నెక్స్ట్ అర్జున్ చెక్క లెవెల్ 2 భారతీయ నవా. ఓకే నాన్న చెప్పు. నమస్కారం, నా పేరు అర్జున్. నేను ధ్రువజ్ఞానం లెవెల్ 2 చదువుకుంటున్నాను. నేను ఈరోజు సత్యవ్రతుడికి త్రిశంకు అనే పేరు ఎలాగొచ్చిందో చెప్తాను. అరుణుడు అనే ఒక రాజు ఉండేవాడు. తను ధర్మంగా చూసుకునేవాడు రాజ్యంని. తనకి ఒక బాత్ సన్ పుట్టాడు. తన పేరు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు ఒకరోజు ఆ పెళ్లి కూతుర్ని తీసుకున్నారు మ్యారేజ్ నుంచి. అది అరుణుడికి తెలిసి అరుణుడికి కోపం వచ్చి రాజ్యం నుంచి బయటికి పంపించేశాడు. అప్పుడు సత్యవ్రతుడు ఫారెస్ట్కి వెళ్ళాడు. ఫారెస్ట్ లో మహర్షి విశ్వామిత్ర ఫ్యామిలీ కనపడాడు. వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు. సో వాళ్ళకి ఫుడ్ రోజు ఇస్తాను అని చెప్పారు. కొన్ని రోజులు అలాగే ఇచ్చారు. కానీ ఒక రోజు కనపడలేదు, ఫుడ్ దొరకలేదు. సో మహర్షి వశిష్ఠుడు ఆశ్రమంకి వెళ్ళారు. ఆవు కనపడింది. ఆ ఆవుని చంపి ఆ రోజు ఫుడ్ కింద ఇచ్చాడు. తనకు తెలిసి చంపాడు కాబట్టి తందే మిస్టేక్. సో తందే పాపము. మూడు తప్పులు చేశాడు కాబట్టి తనకి త్రిశంకు అనే పేరు వచ్చింది. తను ఆవును చంపాడు కాబట్టి ఓన్లీ గోస్ట్లే ఆవుని చంపుతాయి. నువ్వు ఆవుని చంపావు, సో నువ్వు గోస్ట్ అయిపోవాలి అని చెప్పించాడు మహర్షి వశిష్ఠుడు. ధన్యవాదాలు. ఓకే నాన్న, గుడ్ జాబ్ నాన్న అర్జున్. ఫస్ట్ నెక్స్ట్ టైం ఇప్పుడు ఒకసారి వెళ్ళి అయిపోయాక ఒక్కసారి బొట్టు పెట్టుకో. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే అమ్మ నాన్న హెల్ప్ చేయకుండా నీ ఓన్ గా నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్పాలి. ఓకే, ఎవరు అందించకూడదు. ఎందుకంటే అర్జున్ బాగా చెప్తున్నాడు కదా. నెక్స్ట్ టైం అమ్మ నాన్న హెల్ప్ చేయకుండా మంచిగా చెప్పాలి ఇంకా. ఓకే ఓకే, గుడ్ జాబ్. ఓకే, సో బొట్టు పెట్టుకున్నానా. నెక్స్ట్ రిష్విక్ ఉపాధ్యాయుల ఫౌండేషన్ లెవెల్ శ్లోకం చెప్తారు. రిష్విక్ ఉన్నావా నాన్న? రిష్విక్, ఓకే. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఓకే నాన్న, నెక్స్ట్ ధ్రువతేజం రేయాన్ష్ ఉపాధ్యాయుల లెవెల్ 3 భారతీయ కథలు. ఉన్నావా నాన్న రేయాన్ష్? సారీ అమ్మా, రేయాన్ష్. ఓకే, నెక్స్ట్ సుముఖ్ సూసర్ల లెవెల్ 1 దేవతా విజ్ఞానం వల్లభ గణపతి గురించి చెప్తారు. సుముఖ్ ఉన్నావా నాన్న? ఓకే నాన్న, చెప్పు. కొంచెం ఆగండి. టైం పడుతుందా నాన్న? టైం పడుతుందంటే నేను నా సెల్ఫ్ పిన్ చేస్తున్నాను. పిన్. ఓకే, సో నువ్వు చెప్పేస్తూ ఉండు, మేము చేస్తాము పిన్నింగ్. నువ్వు చెప్పమ్మా. ఓకే, నువ్వు స్టార్ట్ చేయి నాన్న. శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు సుముఖ్, కెనడా నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను
వల్లభ గణపతి గురించి మాట్లాడతాం. శ్రీ వల్లభాశిష్టం దశహస్తం గజాననం గణనాథ మహద్వందే సర్వసిద్ధి ప్రదాయకం అని ధ్యాన శ్లోకం. శ్రీ వల్లభ గణపతిని శ్రీ మహాగణపతి, శ్రీ లక్ష్మీ గణపతి అని కూడా అనొచ్చు. శ్రీ వల్లభ గణపతి దివ్యాకారాన్ని ధ్యానిద్దాం. శ్రీ వల్లభ గణపతి ఎలిఫెంట్ ఫేస్ ఉంటుంది. శ్రీ వల్లభ గణపతి ఆసనము ఫ్లవర్. ఆయన మూషిక వాహనం. ఆయన వాహనము మూషిక వాహనం. ఆయనకి 10 చేతులు ఉంటాయి. అది విష్ణువు, లక్ష్మి, శివుడు, పార్వతి, పుష్టిపతి, భూమి, వరాహస్వామి అంతే గుర్తున్నాయి. అయిపోయిందా నాన్న? అయిపోయింది. ఓకే, నువ్వు మంచిగా చెప్పడానికి ట్రై చేసావు. కానీ నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఇలా తప్పులు లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్పాలి. ఓకే, అమ్మ వాళ్ళ హెల్ప్ లేకుండా నీ అంతటి నువ్వుగా నెక్స్ట్ ట్రైమిస్టర్ ఉంటుంది కదా మళ్ళీ ఎలక్యూషన్ ఈవెంట్లో తప్పులు లేకుండా ఆపకుండా ఇలా మంచిగా చెప్పాలి. ఓకే నాన్న, గుడ్ జాబ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే గణపతి ఫ్లవర్లో కూర్చోవడం కాదు, అదేంటో చెప్పాలి. కమలంలో కూర్చుంటారు, దానికి ఎన్ని పెటల్స్ ఉంటాయి అలా చెప్పాలి. ఓకే ఓకే నాన్న. సో నెక్స్ట్ రిత్విక్ దట్ల లెవెల్ 2 సదాచారం చెప్తారు. ఉన్నావా నాన్న రిత్విక్? రిత్విక్ ఓకే. సో జోషి గారు మనకి ఇందాక ఒకళ్ళిద్దరు ఇక్కడ అడిగారు కదండి, సో వాళ్ళని మరి జాయిన్ చేయొచ్చా అండి? ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. సహస్ర అని తను అడిగారు. జాయిన్ చేయొచ్చండి, టైం ఉందండి. నాగవేణి గారు ఉన్నారా అండి? ఓకే, సో వాళ్ళు నెక్స్ట్ సెషన్ 3లోనే ఉన్నారు కదా. చేసేయండి. ఓకే అండి. సహస్ర ఉన్నావా అమ్మ? ఉన్నా. ఓకే నాన్న, నువ్వు ఏ లెవెల్ నాన్న? సహస్ర లెవెల్ 2 అండి. లెవెల్ 2. టాపిక్ రామాయణం, వాల్మీకి రామాయణం. ఓకే నాన్న, 1 సెకండ్. ఓకే, సో ఒక 2 absentees ఉన్నారు, వాళ్ళని మళ్ళీ కాల్ చేస్తాను. వాళ్ళది అయిపోయాక మళ్ళీ నిన్ను అడుగుతాను. ఓకే సరేనండి. ఒక 2 minutes నాన్న. సో బాలవాహిన్ ఉన్నాడా నాన్న? బాలవాహిన్ ఓకే. నెక్స్ట్ లోక్యా చల్ల. ఓకే నాన్న, సో సెషన్ 2లో ఉన్న పిల్లలందరూ అయిపోయారు. సో ఇప్పుడు సహస్ర నువ్వు చెప్తావా నాన్న? సో నువ్వు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, వీడియో ఆన్ చేసుకున్నా? ఓకే, గుడ్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు చామర్తి సహస్ర. ఈ రోజు నేను వాల్మీకి రామాయణం గురించి మాట్లాడబోతున్నాను. ముందుగా మహర్షి వాల్మీకి గురించి చెప్పబోతున్నాను. మహర్షి వాల్మీకి మహర్షి ప్రతీక్ష 10వ కొడుకు. ఆయన ఎంతో తపస్సు చేసి బ్రహ్మర్షి అవ్వారు. ఆయన ఎంతో కాలం తపస్సు చేయడం వలన ఆయన చుట్టూ చీమ పుట్టలు అంటే వాల్మీక వచ్చాయి. ఆయన తపస్సు అవ్విన తర్వాత ఆయన వాల్మీక నుంచి బయటికి రావడం వలన వాల్మీకి అనే పేరు వచ్చింది. ఇప్పుడు నేను వాల్మీకి రామాయణం ఎలా వచ్చిందో చెప్పబోతున్నాను. ఒకరోజు మహర్షి వాల్మీకి ఆలోచిస్తుంటే ఆయనకి ఒక ప్రశ్న వచ్చింది. ఎవరు వేదాల్లో ఎంతో ఆసక్తితో ఉన్నారు? మహర్షి వాల్మీకి ఆ తర్వాత మహర్షి నారదుని ఇంకో ప్రశ్న అడిగారు. ఈ ప్రపంచంలో నేను అడిగిన
16 గుణాలు ఎవరికి ఉన్నాయి? మహర్షి నారద ఆ తర్వాత మహర్షి వాల్మీకి చెప్పారు. శ్రీరామచంద్రుడికి ఆయన అడిగిన 16 గుణాలు మరియు ఇంకో 16 గుణాలు ఉన్నాయని చెప్పారు. అలా చెప్పుకుంటూ మహర్షి నారద మహర్షి వాల్మీకి రామాయణం అంతా చెప్పారు. రామాయణం విన్న తర్వాత మహర్షి వాల్మీకి ఒకడు 2 పక్షుల్లో ఒక పక్షి చంపడం చూశాడు. మహర్షి వాల్మీకి నోట్లోంచి ఒక శ్లోకం వచ్చింది, కానీ ఆయన ఎలా అన్నారో ఆయనకి తెలియలేదు. ఆ తరువాత ఆయన ముందు బ్రహ్మదేవుడు వచ్చి చెప్పారు, నువ్వు కాదు ఈ శ్లోకాన్ని అన్నది, కానీ నీ నోట్లోంచి సరస్వతి దేవి అనింది. ఆ తరువాత బ్రహ్మదేవుడు అన్నారు, సరస్వతి దేవి మహర్షి వాల్మీకి నుంచి మాట్లాడుతుందని మరియు రామాయణం రాయమని అన్నారు. ఇలా శ్రీరామాయణం మొదలవుంది. శ్రీ గురుభ్యో నమః. గుడ్ జాబ్ నాన్న, మంచిగా చెప్పావు. గుడ్ జాబ్ నాన్న. సో నెక్స్ట్ అందరికి ఒక్క చిన్న మాట నాన్న. సో ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. రేయాన్ష్ వచ్చావా నాన్న? రేయాన్ష్ ఒక నా అటెండెన్స్ పడిందా అండి? నేను అప్డేట్ చేస్తాను నాన్న. ఓకే, ఇప్పుడు నేను రాసుకున్నాను కదా, అప్డేట్ చేస్తాను నెక్స్ట్ టీచర్కి. ఓకే నాన్న. సో రేయాన్ష్, రిత్విక్ ఏమైనా వచ్చారా నాన్న మళ్ళీ? ఓకే నాన్న. సో సెషన్ 2 మనకు అందరి పిల్లలు అయిపోయారండి. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ అందరికీ. ఒక్కసారి మనకి రేపు లాస్ట్ డేట్ ఉంది నాన్న ట్రైమిస్టర్ ఎగ్జామ్. ప్లీజ్ అందరూ ఫస్ట్ ట్రైమిస్టర్ ఎగ్జామ్ని ఫినిష్ చేయండి నాన్న. టైం తీసుకోండి, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లోనే మీకు అయిపోతుంది. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్సే కదా. సో ప్లీజ్ రేపు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ టెస్ట్ ఫినిష్ చేయండి. సో దట్ మీరు మళ్ళీ నెక్స్ట్ ట్రైమిస్టర్కి వెళ్ళడానికి ఉంటుంది ఛాన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎస్ఏ సబ్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే November 5th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ దానికి కూడా. నెక్స్ట్ November 15th మీ హోంవర్క్ సబ్మిషన్స్ ఏమైనా ఉంటే November 15th లోపు చేయండి. తర్వాత నెక్స్ట్ ఫ్రైడే మనకి November 10th నుంచి ట్రైమిస్టర్ 2 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే నాన్న. సో దీవాలి ఫెస్టివల్ కూడా వస్తుంది. సో మీ టీచర్తో కోఆర్డినేట్ చేసుకుని ఆ క్లాసెస్కి మీరు అటెండ్ చేసుకోండి. ఓకే, మీ గ్రూప్లో. అండ్ అందరికీ పేరెంట్స్కి మెయిన్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లల్ని కరెక్ట్గా 3 minutes అంటే 3 minutesలో ఫినిష్ చేసేలాగా కరెక్ట్గా ప్రిపేర్ చేయించి తీసుకొచ్చారు. పిల్లలందరూ కూడా చక్కగా చెప్పారు. మీరు నేర్చుకున్నవన్నీ మాతో మంచిగా షేర్ చేసుకున్నారు. ఇంకా కొద్దిమంది ఐఎమ్ హోపింగ్ లైక్ నెక్స్ట్ టైం చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఇలా చూడకుండా మంచిగా చెప్తారు అని హోప్ చేస్తున్నాను. ఓకే, అందరికీ జై శ్రీరామ్ నాన్న. సో జోషి గారు అండ్ దిలీప్ గారు థ్యాంక్ యూ అండి. నాగవేణి గారు థ్యాంక్ యూ అండి. శివాయ గురువే నమః. జై శ్రీరామ్. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. సెషన్ 3 స్టార్ట్ అవుతుంది. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. సెషన్ 3 స్టార్ట్ అవుతుందన్న. శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. నమస్కారం శంకర్ గారు. నమస్కారం శారద గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మీరు ఇప్పుడు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. సార్ నమస్కారం నాగవేణి గారు. నమస్కారం దిలీప్ గారు. అండి శారద గారు కొంతసేపు వెయిట్ చేద్దామా అండి, లేకపోతే వెయిట్ చేద్దాం. 10 ఒక minutes 5 minutes వెయిట్ చేసి లోపు అలాగే. నమస్కారం శైలజ గారు. నమస్కారం. నమస్కారం శైలజ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. ఉంటానండి అయితే. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురువే నమః. పిల్లలు మీరు ఇప్పుడు ధృవతేజాలు మన గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా సెషన్ 3కి సంబంధించిన వాళ్ళు ఉండాలి నాన్న. సెషన్ 2 అయిపోయింది. ఎవరన్నా మీరు సెషన్ 2 వాళ్ళు ఉండుంటే మీరు లీవ్ అవ్వచ్చు నాన్న.
ఇక్కడ నాగా ఆర్ట్ స్టూడియోతో జాయిన్ అయ్యారమ్మా. వాళ్ళ నేమ్ మీ యొక్క లెవెల్ పేరు పెట్టుకోండి. శారద గారు సెషన్ 3లో ఇందాక ఒక అమ్మాయి సహస్ర అటెండెన్స్ చేసేసుకోండి. వేసుకున్నానండి. థ్యాంక్ యూ. సునందన ఐఫోన్తో జాయిన్ అయ్యారమ్మా. వాళ్ళు మీ పేరు మీ నేమ్ ఏదో మీరు రీనేమ్ చేసుకుని మీ లెవెల్ పేరు కూడా పెట్టుకోండమ్మా. దిలీప్ గారు, ఇది స్పాట్ లైట్ నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ స్పాట్ లైట్ అనడమే కదండి? అక్కడైనా చేయొచ్చు, లేదంటే మీరు పార్టిసిపెంట్స్ దగ్గర వాళ్ళు మ్యూట్ అంటే అక్కడ 3 డాట్స్ వస్తున్నాయి కదా, అక్కడి నుంచి అయినా చేయొచ్చు. 2 ways. ఓకే, అంటే ప్రస్తుతం నాకు రావట్లేదు. డౌట్ వచ్చి మీరు కో-హోస్ట్ గానే ఉన్నారు కదా, యూ షుడ్ బి ఏబుల్ టు డూ. నాకు అలౌ టు అదే నేను యాక్చువల్ గా నో వరీస్. ఐ మీన్ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను చేస్తానండి. ఐల్ బి హియర్. మీరు పార్టిసిపెంట్స్ అని కింద మీకు కనిపిస్తుందండి, కింద ఇప్పుడు శారద గారి మీద చేస్తే స్పాట్ లైట్ ఫర్ ఎవ్రీ వన్ అని వస్తున్నది. స్పాట్లైట్ ఫర్ ఎవ్రీవన్ ఇస్ ద వన్ బేసికలీ దట్ వుడ్ లైక్ కీప్ ఎవ్రీవన్ ఆన్. అంటే ఇప్పుడు అందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి మేబీ అలా వస్తుందేమో. ఓకే ఇప్పుడు శారద గారి మీద పెట్టాను అనమాట ఉన్నది స్పాట్ లైట్ అని. ఇప్పుడు మీరు లైవ్ లో చూస్తే శారద గారితో వస్తుంది యాక్చువల్లీ. మీరు అంటే ఎవరైనా స్టూడెంట్ మీద పెడితే మళ్ళీ రావట్లేదు. మేబీ మాట్లాడితే వస్తుందేమో. అయితే మాట్లాడాలి అంటే బేసిక్ గా వాళ్ళు హైలైట్ అయ్యి మాట్లాడితే వస్తుంది. షూర్. ఓకే, థ్యాంక్ యూ. సెషన్ 3కి సంబంధించిన పిల్లలు ఉంటే మీరు వీడియో ఆన్ చేసుకోండమ్మా. ఇప్పుడు మనకు ఒక 5 మెంబర్స్ జాయిన్ అయినట్టున్నారండి. మనము 5:30 వరకు వెయిట్ చేద్దామంటారా? ఇది ఐ థింక్ ఇట్స్ లైక్ ఏ కాంబో జోన్ అనుకుంటా, లైక్ ఇండియా టైం కొంచెం ఎర్లీ అవర్స్ కదా. అంటే మన సెషన్ కి యాక్చువల్లీ ఇంకా 6 minutes టైం కూడా ఉంది. సో అవునవును, అప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి టైం లిమిట్ పెట్టకుండా కొంచెం చూడండి. ఈ లోపల జాయిన్ అవుతూ ఉంటారు కదా, వీళ్ళని కట్ చేసే కన్నా మేబీ ముందు నుంచి ఉన్నారు కదా, వెయిటింగ్ చేసే బదులు టైం లిమిట్ పెట్టకుండా చూడండి. తర్వాత జాయిన్ కంటిన్యూ అయ్యాక చేయొచ్చు. అలాగే. శివాయ గురువే నమః. పిల్లలు మయూక్, కారుణ్య, మిథిలేష్, ప్రద్యుమ్న, వైష్ణవి. మా పిల్లలు మీరు రెడీగా ఉన్నారా నాన్న చెప్పడానికి? ఓకే. శివాయ గురువే నమః. ఇప్పుడు మనము అకాడమిక్ 2023-24 ట్రైమిస్టర్ 1 సెషన్ 3 ఎలక్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. మనం ముందుగా ఎలక్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు తెలిసిన రూల్స్ కొన్ని ఉన్నాయి నాన్న. మీరందరూ కూడా ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు మీ పేరు, మీరు ఏ లెవెల్ చెప్తున్నారు, మీ టాపిక్ చెప్తున్నారో ఒకసారి చెప్పాలి. అలాగే మీరు చెప్పే టాపిక్ గురించి కూడా ఆ సిలబస్ మన ధ్రువజ్ఞాన సిలబస్లో ఉండేటట్టుగానే చూసుకోవాలి. మన యూజువల్గా 3 minutes టైం ఉంది కదా, ఒకవేళ దాటినా కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు మీరేం కంగారు పడకుండా మీరు కంక్లూడ్ చేయొచ్చు. ఓకేనా? అందరు రెడీనా?
ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నేమ్స్ చూసుకుంటే మయూక్ అరే రెడీ నాన్న? నేను రెడీ గురుగారు. స్టార్ట్ చేద్దామా అండి శైలజ గారు? శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మయూక్. నేను కెనడా దేశం నుంచి లెవెల్ 4 దేవజ్ఞానంలో చదువుతున్నాను. నేను ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన నామాలు వాటి అర్థాల గురించి చెప్తాను. దేవతలకు ఉండే నామాలు గౌరవాలు. అవి శక్తి లీల వైభవాల వల్ల వేదాల నుండి వచ్చినవి. శక్తి లీల వైభవాల నుండి వచ్చినవి. సుబ్రహ్మణ్య, ఏ బ్రహ్మం విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో, ఏ బ్రహ్మం ప్రతివాడిలో అంతర్యామిగా ఉన్నాడో, ఏ బ్రహ్మం విశ్వానికి అతీతమై ఉన్నాడో ఆ పరబ్రహ్మమే సుబ్రహ్మణ్యుడు. స్కందుడు, శివుని తేజస్సు జారి అవతరించాడు కనుక స్కందుడు. కార్తికేయ, కృత్తికలు తమ పాలను ఇచ్చి పోషించారు కనుక కార్తికేయ. షణ్ముఖ, 6 ముఖాలు కలవాడు కనుక షణ్ముఖ. శివుడికి పంచముఖాలు ఉన్నాయి, పార్వతీదేవికి ఒక ముఖం ఉంది కనుక షణ్ముఖ శివశక్తుల ఏకస్వరూపం. గుహ, ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు ఓంకారం యొక్క అర్థం సరిగా చెప్పకపోవటంతో స్కందుడు తనని చెరసాలలో పెట్టారు. తర్వాత శివుని ఆనతిపై విడిపించి ఓంకారం యొక్క నిజమైన స్వరూపం గురించి చెప్పాడు. తర్వాత శివుడు కూడా అది వినాలని అనుకున్నాడు. తర్వాత స్కందుడు ఓంకారం యొక్క నిజమైన స్వరూపం చెప్పాక శివుడు ఆనందభరితుడై గురునాథ అని పేరు పెట్టాడు. గురు గుహ అని కూడా అంటారు. గురు గుహ మన అందరి మనసు గుహలలో ఉంటాడు. అగ్నినందన, అగ్ని సహాయంతో పుట్టాడు కనుక అగ్నినందన. కుమార, జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరులకు జన్మించాడు కనుక కుమార. మురుగన్ అంటే తమిళంలో అందగాడని. మురుక అంటే మంత్రపరంగా ముకారం ముకుందుని స్వరూపం, రుకారం రుద్రస్వరూపం, కకారం బ్రహ్మస్వరూపం కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకస్వరూపమే మురుగన్. శరవణ భవ అనేది మహామంత్రం. అది అందరూ ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధ్రువజ్ఞానానికి నాకు ఇది నేర్పించిన కమలా గురువు గారికి ధన్యవాదములు. స్వస్తి. సో వెరీ గుడ్ మయూక్. మనకి సెషన్ 3 స్టార్టింగ్ చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గురించి ఆయన పేర్లు, ఆయన నేమ్స్ ఏమన్నాయి, అలాగే వాటి యొక్క సిగ్నిఫికెన్స్ కూడా చక్కగా చెప్పావు. వెరీ గుడ్ నాన్న, వెల్ డన్. మనకి మయూక్ అయిపోయారు. నెక్స్ట్ వరుసన వెళ్దామా అండి? శైలజ గారు ఉన్నారేమో చూసుకుని. వెళ్దాం. అంటే ఆబ్సెంటీస్ ఉన్నట్టున్నారు ఎక్కువ. అంటే మళ్ళీ రిపీట్ చేయొచ్చులేండి. అలాగే. హలో అండి, నమస్కారము. యాక్చువల్లీ మాది సెషన్ 3 అనుకున్నాము. సెషన్ 2 రేయాన్ష్ అండ్ రిష్విక్. సో మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు? మీరు కొంచెం లాస్ట్ వరకు ఆగితే అండి, అంటే పిల్లల మధ్యన అంటే ఇంకా పిల్లలు మొత్తం మంది జాయిన్ అవ్వలేదు. సెషన్ 3 పిల్లలు స్టార్ట్ అయింది కదా, వాళ్ళది కంటిన్యూ చేస్తాము. మధ్యన ఎక్కడన్నా గ్యాప్ వస్తే మిమ్మల్ని పిలుస్తామండి. యూ కెన్ బి ఆన్ దిస్ కాల్. ఓకేనమ్మా. నెక్స్ట్ ధృవతేజం మాన్యశ్రీ కోపూరి లెవెల్ 1 ఉన్నారమ్మా? మాన్యశ్రీ. గుడ్ నాన్న. నమస్కారం, నా పేరు మాన్య. నేను ట్రైమెస్టర్ 1లో ఉన్నాను. నేను ఇవాళ బాలకాండ నుంచి రాముడి జననం గురించి చెప్తాను.
Long ago, there was a kind and generous king named Dasharatha. He was always very happy, but there was one thing that bothered him. He had no kids. Sometimes he would feel very sad and lonely. Meanwhile, in heaven, all the gods went to Brahma and said, "Oh God, we are all being tormented by the wicked Ravana. He became invincible due to the boons bestowed by you. He is controlling the lords of the quarters." Meanwhile, the great represented Lord Vishnu came and said, "Get rid of the fear. I shall eliminate that cruel and evil-minded Ravana who became dreadful to deities and sages. Later, I shall reside in the human world, ruling this earth for 11,000 years as King Dasharatha's son." Meanwhile, the Putra Kameshti ritual of Dasharatha came to an end. There emerged Yagna Purusha carrying a golden vessel. He spoke to Dasharatha thus, "Know that I am sent by the Prajapati. Impressed by your rituals, here's the vessel containing the paisam." The king distributed the dessert to his wives. On completion of the ritual, 6 seasons have passed by. Then, in the 12th month, Queen Kausalya gave birth to a son with all the divine attributes like lotus red eyes, lengthy arms, rosette lips, voice like drumbeat, and who took birth to delight the Ishwaku dynasty and adored by all the world. Queen Kaikeyi gave birth to Bharata, while Queen Sumitra gave birth to Lakshmana and Shatrughna. After the lapse of 11 days, the naming ceremony is performed. Vashishta, the preceptor of the Ishwaku clan, named them Rama, Bharata, Lakshmana, and Shatrughna. The name Rama is the supreme union of 2 essential syllables, Namah Shivaya and Namo Narayanaya. So let's all take a moment and say Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Thank you. So well done, Manya. You explained really well about how Rama was born. Keep it up, Nana. మన నెక్స్ట్ ధృవతేజము నందన్ సాయి కొప్పరపు. నందన్ సాయి ఉన్నారా నాన్న? నందన్. సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ధృవతేజం అండి. మా నెక్స్ట్ ధృవతేజం వెంకట ఈషిత, కర్ణాటకం. వెంకట ఈషిత. శివాయ గురువే నమః. నా పేరు వెంకట ఈషిత. నేను రెజైనా కెనడాలో ఉంటున్నాను. నేను 5th క్లాస్లో చదువుకుంటున్నాను. నేను ధృవజ్ఞానం లెవెల్ 2లో ఉన్నాను. ఈరోజు నేను భగవద్గీత శ్లోకం 23వ శ్లోకం చెప్పబోతున్నాను. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోస్త్రాణి మారుతః భావం. ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, మరియు గాలి వెండిపోయినట్లు చేయలేదు. ధృవజ్ఞానం టీంకి, గురుగారికి ధన్యవాదములు. శివాయ గురువే నమః. వెరీ గుడ్ వెంకటేష్. చక్కగా శ్లోకం మాత్రం తప్పు లేకుండా చక్కగా చెప్పావు నాన్న. దాని తోడు దాని మీనింగ్ కూడా చెప్పావు. గుడ్ నాన్న. కీప్ ఇట్. మన నెక్స్ట్ ధృవతేజం వచ్చేసి అనగా గణపవరపు. అనగా మా ఉన్నారా నాన్న మీరు? అనగా గణపవరపు. ఓకే అమ్మా. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ధృవతేజం. నెక్స్ట్ ధృవతేజం కూడా అనగానే, అనగా ఇంద్రకంటి. సో ఈ పాప కూడా ఉన్నట్లేదు. మనము నెక్స్ట్ ధృవతేజానికి వెళ్దాం. ప్రద్యున్ కుమార్ దశిక. ప్రద్యున్ అడిదేనా? చెప్తున్నాను నీ గురించి చెప్పు. శివాయ గురువే నమః. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ప్రద్యున్ కుమార్ దశిక. నేను లెవెల్ 2 A011 క్లాస్లో ఉన్నాను. మా టీచర్స్ పేర్లు అరుణ మ్యామ్ ఇంకా విష్ణు సార్. ఇవాళ నేను గణేష మూషిక వాహన గురించి ఇంగ్లీష్లో మాట్లాడతాను.
We all know that all gods have a Vahana. The Vedas say that only Paramatma can be Paramatma's Vahana. Cows are called Musha. The story of Mushaka. Did you know that Mushaka used to be a Gandharva named Krauncha? According to the Puranas, a Gandharva named Krauncha was cursed by Maharshi Saubhari as he misbehaved with the Maharshi's wife. Krauncha felt sorry for his behavior and asked for forgiveness and also to free him from the curse. Maharshi Saubhari agreed and told Krauncha to do tapas for Ganesha. Krauncha turned into a big mouse and started praying to Ganesha. Right after Krauncha completed his tapas, he went to a place where Maharshis were performing yajna and started creating a lot of disturbance just to get Ganesha's attention. In order to stop the mouse, Ganesha threw his pasha at the mouse. As soon as the pasha touched Krauncha, he bowed down to Ganesha and requested him that he doesn't want to become a Gandharva again. Instead, stay with Ganesha and serve him in the form of a mouse. We all know that Ganesha is very loving and kind, so he blessed Krauncha and took him as his Vahana. Another story from Mudgala Puranam says that Ganesha incarnated as the son of Adishesha to kill demon Mayakasura and required a vehicle that represented all 4 Vedas. Lord Shiva explains that the collective power of the 4 Vedas is called Mushaka, and also the combination power of Surya, Brahma, Vishnu, Shiva. Lord Ganesha not only removes all our obstacles, but also helps to have control over the limitless desires. Shivaya Gurave Namaha. I'm thankful for the Vijnanam team and my teachers for providing me with this opportunity and support throughout the year. Guruvu Gariki Dhanyavadalu. వెల్ డన్ ప్రద్యున్. సో నువ్వు మూషిక గురించి ఆయన గంధర్వుడు క్రౌంచ ఎలా మనకి మూషికగా వచ్చారో అట్లాగే మిగిలిన రూపాల గురించి కూడా చక్కగా చెప్పావు. చాలా బాగుంది నాన్న. కీప్ ఇట్ అప్ బంగారం. థ్యాంక్ యూ మ్యామ్. మన నెక్స్ట్ ధృవతేజం వచ్చేసరికి సత్య ఈశాన చరిత్ కాశీ భట్ల. సత్య ఈశాన చరిత్. ఆర్ దేర్ సత్య ఈశాన చరిత్ నాన్న? శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు ఈశాన్. నేను ఇప్పుడు మాట్లాడబోయేది సుబ్రహ్మణ్య స్వరూపాల గురించి. First, we have Jnana Swarupa. Subramanya is the presiding deity for Brahma Vidya. He is the quintessence of all the knowledge present in the Vedas. A good example is Muthuswami Dikshitar, who extolled Subramanya as the form of Gayatri Devi in one of his compositions. In some pilgrimage places, he is in the form of Vatu, wearing a kaupina and holding a stick made of palasa tree in his hand with completely shaven head. This form emphasizes Jnana Swarupa. Now let me speak about Guru Swarupa. Lord Brahma could not explain the true meaning of Omkara to the satisfaction of Subramanya, so Brahma was imprisoned. Later, Subramanya released Brahma upon Shiva's interference. He then explained the true meaning of Pranava to Brahma. Shiva was also eager to know what Subramanya explained to Brahma and accepted Subramanya as his guru, listened to the true meaning of Pranava from Subramanya, thoroughly enjoyed, and gave the title of Gurunatha to Subramanya. Next is Yajna Swarupa. Subramanya is the presiding deity of all the yajnas. Yajna can't be performed without knowledge of the mantras. In yajna, the sacrificial fire is important. The birth star of Subramanya is Kritika, whose presiding deity is fire. He partook the breast milk of the 6 stars called the Shep Kritikas present in the Kritika Mandalam. These 6 stars starting from Kritika belong to Agni. Yajna is the combination of Agni and Soma. Agni is the fire that rises due to Soma, the oblations that are offered into the fire. Subramanya is represented by Shatkona, i.e., the hexagon with the 3 triangles coming down represent Soma, and the 3 triangles coming up represent Agni. Yoga Swarupa. Worship of Subramanya in the form of serpent is very popular. In many kshetras, Subramanya is depicted as a huge serpent because Lord Subramanya is in the form of Kundalini, the superconsciousness energy present in the human body, which moves up and down like a serpent. Serpents also indicate the energy of yoga present inside his one body.
Hence, yogis are Nagas. Mayura is known for control of senses and obtaining progeny without any conjugal union. In yoga also, it is important to control senses and pursue spiritual practice with austerity to attain the bliss of supreme realization. Kala Swarupa. The 6 faces and 12 hands of Subramanya represent the 6 seasons and 12 months respectively. His flag is Kukuta, given by Aruna. A cock is the keeper of time and makes wake-up calls at Arunodaya Kala and prompts everyone towards their duties. Hence, Subramanya is the embodiment of time. Finally, Atma Swarupa. To mention a few, Sun is the presiding deity of eyes, Moon is the presiding deity of Manas, Indra is the presiding deity of hands, and so on. Subramanya is the indwelling consciousness or self that keeps all these senses and body together to function as one unit and achieve its objectives. Guru Garki Namaskulu, Dhruvanam team ki ధన్యవాదములు. సో వెరీ గుడ్ ఈశాన్, చాలా చక్కగా చెప్పావు నాన్న. అందులో నీ లెవెల్ తగ్గట్టుగా 5th లెవెల్లో సుబ్రహ్మణ్య స్వరూపాల గురించి, అట్లాగే షట్కోణము ఆ దేవతల గురించి చక్కగా చెప్పావు. వెల్ డన్ నాన్న. నెక్స్ట్ ధృవతేజం వచ్చేసరికి కారుణ్య చల్ల. అమ్మా కారుణ్య, మరి దేర్ నాన్న ఉన్నాను. చెప్పమ్మా. శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. In this elocution, I will tell you about who and why we should pray to Bhumata. Praying to Bhumata is important to pray because we need to return the favor for the many times Bhumata has protected us. So who is Bhumata? Our Vedas refer to earth as Bhumata, mother. She represents the earth and all its goodness and nature. Jaganmata bestows her affection upon us in the form of her incarnation. The mother represents 3 things: cause of our origin, meanings of sustaining life, and protecting us from everything and everyone. Why is it important to pray to her, and what are our duties? It is important to pray to her because she bestows us with splendor, prosperity, affluence, and grandeur. Hence, she is worshipped as Divine Mother. Kshama is another name for Bhumata, as she bears and supports everything. Our duties is in the early morning after waking up from the bed and before stepping on the ground. We should pray by saying, "Please pardon me for putting my feet on you." We should also protect Mother Earth and not treat her as a planet or living space. Thank you to my teacher Sumedha and Durvagyanam for this opportunity to speak about Bhumata. Dhanyavadalu. వెల్ డన్ కారుణ్య. భూమాత గురించి తీసుకుని చక్కగా చెప్పావు నాన్న. కీప్ ఇట్ అప్ అన్నారు. మన నెక్స్ట్ ధృవతేజంకి వచ్చేసరికి మిథిలేష్ జలసూత్రం. మిథిలేష్ ఉన్నావమ్మా మీరు? ఒక నిమిషం కావాలి మ్యామ్. నెక్స్ట్ పర్సన్కి వెళ్ళి నాకు మళ్ళీ వస్తారా? అలాగే నాన్న. వెరీ థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ధృవతేజంకి వచ్చేసరికి మనకి కౌండిన్య చల్ల. కౌండిన్య లెవెల్ 3 దేవతా విజ్ఞానం గురించి చెప్తున్నారు. ఆర్ యు దేర్ కౌండిన్య? ఉన్నాను. Shri Gurave Namaha. Andarki Namaskaram. My name is Kaundinya Challa. Many forms of Ganapati are found in Puranas and scriptures. So today, I'll be talking about the 8 incarnations of Ganapati in the Mudgala Purana. The first one is Vakratunda. In this form, Ganapati is on a lion. It symbolizes the divinity within the bodily elements of all beings. Ganapati also killed Matsarasura in this incarnation. The second incarnation is Ekadanta. This Ganapati is on a mouse and represents the consciousness that manifests within us as the soul. In this form, he kills Madasura. In the next incarnation, Mahodara, Ganapati killed Mohasura and resides on a mouse. He is the presiding deity for the knowledge consciousness. In the fourth incarnation is Gajanana. This Ganapati killed Obhasura and is on a mouse. He is the knowledge giver and is worshipped as the tutelary deity for the Sankhya philosophy. After Gajanana is Lambodra, who killed Krodasura and is on a mouse. He is considered the embodiment of Devi philosophy. Ganapati's 6th incarnation is Vikata.
This form, unlike the last four, is on a peacock. This Ganapati killed Kamasura. He is worshipped as Surya Brahma and is considered the embodiment of Surya philosophy. The seventh one, Vignaraja, killed Mamatasura, and is on an Adisesha. He is considered the embodiment of Vishnu philosophy and is worshipped as Vishnu Brahma. The last incarnation, Dhumaravana, killed Abhimanasura and is on a mouse. He is the embodiment of the Shiva philosophy and is worshipped as Shiva. So the pattern here is that the first four incarnations represent consciousnesses in body, self, intellect, and Brahmajnana. The last four represent the manifest forms of Ganapati as Sakti, Surya, Vishnu, and Shiva. Thanks to my teacher Srujana and Dhruva for this opportunity to speak about this topic today. Dhanyavadalu. వెరీ గుడ్ కౌండిన్య, నువ్వు గణపతి ఇన్కార్నేషన్ కు చక్కగా చెప్పావు. పిల్లలు మీరందరూ కూడా కుంకుమ ధారణ ధరించాలి నాన్న. ఎవరైనా కుంకుమ ధారణ ధరించకపోతే ఒకసారి అందరూ పెట్టుకోండి, పెట్టుకుని వచ్చి కూర్చోండి నాన్నలు. మన నెక్స్ట్ ధ్రువ తేజానికి వచ్చేసరికి, అమ్మా నువ్వు మిథిలేష్ రెడీనా నాన్న నువ్వు? Yes, ma'am. Sivaya Gurve Namaha. My name is Midalesh Sutram. I live in Minneapolis, Minnesota, studying 8th grade. I am in level 2 of Dhruvagnanam. I will be talking about Ganesha's Vahanam, Mushika. Krauncha, a Gandharva, was cursed to be a mouse due to the misdeed of acting inappropriate with a Maharshi's wife. Not knowing why he had acted like this, Krauncha begged for forgiveness and a way to get rid of this curse. The Maharshi, seeing the truth behind his words, told him to pray to Lord Ganesha. After time, Krauncha was blessed with the presence of Lord Ganesha. Krauncha now had the power to become a Gandharva again, but he chose to stay as a mouse. Ganesha threw his news on Krauncha, making him his Vahana, because Musika is a combination of the four Vedas. Thank you to the Dhruvagnanam team and Guru Garu for this opportunity. సో వెరీ గుడ్ మిథిలేష్, చక్కగా చెప్పావు నాన్న. సో మన నెక్స్ట్ ధ్రువ తేజంకి వచ్చేసరికి ప్రభంజన్ కుమార్ దశిక లెవెల్ 3. ఎస్ మ్యామ్. శివాయ గురువే నమః. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ప్రభంజన్ కుమార్ దశిక. నేను లెవెల్ 3 B024 సృజన గారు ఇంకా శరత్ చంద్ర గారు క్లాస్ లో చదువుతున్నాను. ఇవాళ నేను దేవతా విజ్ఞానం నుంచి సుబ్రహ్మణ్య స్వామి గురించి ఇంగ్లీష్ లో మాట్లాడతాను. Subramanyeshwara Swami is the second son of Mata Parvati and Parameshwara and the younger brother of Lord Ganesha. The word Subramanya comes from the Sanskrit denotation Su, which means God, and Bra, which is short for Brahman, and it means eternal or supreme reality. Subramanya Swami incarnated to kill the demon Tarakasura. All the gods surrendered to Subramanyeshwara Swami with their armies and made him the commander-in-chief. This was done in order to defeat the demon Tarakasura. Here, we can understand that Subramanya Swami gathered all the positive forces for the welfare of the universe, that is, Devatas, reorganized and united them to fight against the negativity that destroys peace and harmony, like the demon Tarakasura. Subramanya Swami and his qualities. Not only is one assured of victory when one listens to the story of Subramanya with devotion, but he has all the traits of a great role model. He has all the qualities required to be a successful leader. Subramanya's form itself depicts his effective management and leadership skills. He has a peacock and a snake with him. Both are hostile toward each other, but they all forget their hostility and live in peace. Similarly, any leader will have individuals who don't get on well with each other and complain about each other. But a true and successful leader like Subramanya, with his patience and intelligence, still keeps them together and utilizes both of their strengths and skills to achieve the ultimate objective. Subramanya's valor, patience, knowledge, and intelligence, and many other traits demonstrate his unparalleled leadership ability. His leadership is multidimensional and multifaceted, or as described in the scriptures as Shanmukhi Prajna.
Even Lord Krishna said in Srimad Bhagavad Gita that he is Skanda among all the commanders. So, those who worship Subramanya are blessed with excellent leadership skills, supreme knowledge, incomparable beauty, and courage to fight against the adharma, and also help them succeed in all their endeavors. I thank all of the Vagyanam team for their support and efforts throughout this year. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రపంచం చక్కగా చెప్పావు నాన్న. సుబ్రహ్మణ్య స్వరూపం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ ధృవతేజం నాగశ్రీపాదరామ్ కొండూరు. నాగశ్రీపాద్ ఇతను ఫౌండేషన్ లెవెల్లో ఉన్నారు. నాగశ్రీపాద్ వచ్చారా నాన్న మీరు? నమస్తే అందరికీ. నా పేరు శ్రీపాద్. నేను A001లో ఉన్నా. బ్రాహ్మీ ముహూర్తం డ్యూటీస్ ఏం కంగారు లేకుండా నిదానంగా చెప్పు నాన్న. శ్రీపాద్ ఏం కంగారు పడకుండా జస్ట్ రిలాక్స్ చక్కగా చెప్పు. నువ్వు అన్ని చక్కగా ప్రిపేర్ అయ్యావు కదా బంగారం లాగా. ఏమా నీట్ గా నిదానంగా ఒక్కసారి గాలి పీల్చుకు చెప్పేసి పండులాగా స్టార్ట్ చేయి మెల్లిగా. అందరూ బ్రాహ్మీ ముహూర్తం కన్నా ముందు లేయాలా? గురుకు నమస్తే ముక్కోవాలా? కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి కర మధ్యే హే గౌరీ ప్రభాతే కర దర్శనం. భూమాతం నమస్కారం. అందరికి నమస్కారం. అయిపోయిందా? చక్కగా ఫస్ట్ ఫౌండేషన్ లెవెల్ ఉన్నావు కదా, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలని చెప్పావు. అట్లాగే భూమాతకు దండం పెట్టుకోవాలన్నావు. శ్లోకం కరాగ్రే వస్తే లక్ష్మి చక్కగా చెప్పావు. ఏం కంగారు లేకుండా చెప్పావు. కానీ చిన్నపిల్లవాడే కదా, నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ అవ్వు నాన్న. కానీ చాలా బాగా చెప్పావు ఫస్ట్ టైం కూడా నువ్వు. వెరీ గుడ్ నాన్నలు. మన నెక్స్ట్ ధృవతేజంకి వచ్చేసరికి నాగజిష్ణు కార్తీక్. అందరికీ నమస్తే. నేను కార్తీక్ కొండూరు. నేను A001లో ఉన్నా గురూజీ. నేను షాన్లర్ అరిజోనాలో ఉన్నా. నేను 5th క్లాస్ లో ఉన్నా. నేను ఈరోజు భారతీయ కథల్లో అహంకారం, ఈగో గురించి చెప్తా స్టోరీ. సో once upon a time, Bhima was walking in the forest and a serpent caught him. So then Dharmaraja came and asked the serpent to release Bhima. So then the serpent said, "My name is Nahusha. If you answer my questions, then I will release your brother." This is the story of Nahusha. So Nahusha, the serpent, he was actually a human. He did a lot of yajnas and yagas, and he went to heaven. So then Indra once went to tapas. So Nahusha had to replace his spot for temporarily, and then he wanted to also marry Indra's wife so that he can get Indra's role completely. So then he was trying to marry Indra's wife. So then Indra's wife, she gets to know about this, and she will be praying to Indra how do I get out of this mess? So then basically Indra comes into her dreams, and he says that say you have to come in that procession by the Sapta Maharshis, and then I will marry you. Then Indra's wife gets scared, what if he does come? It is such a easy task, Nahusha. So then Indra replies that no, whatever is supposed to happen will happen.
So then Nahusha was coming on that procession with the Sapta Maharshis. Then Maharshi Agastya was very short and he was making the procession go slower. So then Nahusha got angry and he kicked Maharshi Agastya. Then Maharshi Agastya cursed. So then this Nahusha said Sarpa Sarpa, which means move in Sanskrit. Then Maharshi Agastya says Sarpo Bhava, which means become a serpent. So the word sarpa in Sanskrit has two meanings. So one meaning is move and another meaning is a snake. So then this is the story of Nahusha. Dharmaraja answers all of the questions correctly. Then Bhima is free. Andarki namaste. Shivaya Gurave Namaha. Thank you. సో గుడ్ నాన్న జిష్ణు, చక్కగా అహంకారం స్టోరీలో నహుషుడు గురించి చక్కగా చెప్పావు. స్టోరీ గురించి అహంకారం వలన ఎంత చెడు జరుగుతుందో కూడా చెప్పావు. వెల్ డన్ నాన్న. మన నెక్స్ట్ ధ్రువ తేజం వచ్చేసరికి రమ్యశ్రీ చేబోలు. రమ్యశ్రీ, ఓకే నాన్న. Shri Gurave Namaha. Good morning and good evening to everyone. Today I would like to discuss with you about a wise and noble character from the Indian epic, the Mahabharata. His name is Vidura and his wisdom and guidance are known as Vidura Niti. Vidura Niti is a set of principles and teachings that can guide us in our lives, like they guided the characters in the Mahabharata. Vidura was a great man of wisdom and moral values. He was known for his honesty, integrity, and his deep sense of justice. He was not a king nor a warrior like many characters in the Mahabharata, but he was a prime minister of the kingdom, and his counsel was valued by all. Vidura Niti teaches us many important lessons. Let me share with you one of them, which we have discussed in the previous classes. Yasya kritam na vignanti sitamushnam mayam ratihi samradim asamridhirva savai pandita uchate. Meaning, one whose proposed actions who have never been extracted by heat, cold, or fear of desire, prosperity, or diversity is a pandit. Out of fear from obstacles, some people don't even begin a task. Some people begin a task and seek excuse citing from unfavorable conditions to external them. Only such individual who remain determined with focus on duty till end and never let mind waver around desire, comfort, affluence, poverty is a pandit. Vidura Niti is not a set of teachings from an ancient story. It is a life skill. It's a guide for how we can live better lives with wisdom, kindness, and integrity. We can learn from Vidura and strive to be better individuals by these following principles. In conclusion, Vidura Niti teaches us many valuable lessons about honesty, humility, justice, and compassion, and the importance of knowledge. Let's remember these teachings and try to incorporate them into our lives, making the world a better place for ourselves and those around us. Thank you for listening. Shri Gurubhyo Namaha. So very good, Ramisri. Vidura Niti, the importance of Vidura Niti in our lives in Chakka Jeppa. Very good, Nana. మన నెక్స్ట్ ధ్రువ తేజం హేమచంద్ర పాటిల్. హేమచంద్ర లెవెల్ 3 దేవతా విజ్ఞానం చెప్తున్నారు. మరి దేర్ హేమచంద్ర. హేమచంద్ర, ఓకే అమ్మా. మనము నెక్స్ట్ ధ్రువ తేజానికి వెళ్దాము. విభాశ్రీ నాగార్జున. ఓకే విభాశ్రీ, నువ్వు లెవెల్ 1 నాన్న. శ్రీవల్లభ గణపతి రూప వివరణ చెప్తున్నావా? Yes. I am talking about Sri Vallabha Ganapati Rupa. Namaskaram. My name is Vibhashri. Om Shivaya Gurve Namaha. Om Shivaya Gurve Namaha. My name is Vibhashri and I am 3rd grade living in Dallas, Texas. I am in level 1. And today I am talking about Sri Vallabha Ganapati Rupa Vivarana. I'll tell Sri Vallabha Ganapati Dhyanam Shlokam. Sri Vallabha Samhashlishtam Dashahastam Gajananam Gananatam Maham
Vande Sarva Siddhi Pradayakam. I'll tell some things about Sri Vallabha Ganapati. Sri Vallabha Ganapati has Siddha Lakshmi. Siddha Lakshmi is also known as Sri Siddha Lakshmi is also known as Vallabha Devi. Sri Vallabha Devi. Sri Vallabha Ganapati has 10 hands. Snake around his stomach is called Nagabaranam. Vallabha Ganapati sits in Padmam, lotus. Vahana of Ganapati is Mushika Vahana. Ganapati has a crescent moon on his head. It's called Balachandra. Ganapati's head is called Gajavadanam. In right side of Vallabha Ganapati's hand, he is holding Chakram and Trichulam, Ikshuchapam and Gada and Bijapuram. In left side of Vallabha Ganapati's hand, he is holding Kamalam, Pasham, Nilotpala, Vrihagra and Dantam. Sri Vallabha Ganapati is also called Sri Mahaganapati. Thanks for my all Dhruvagnanam teachers. వెరీ గుడ్ నాన్న, చక్కగా చెప్పావు వల్లభ గణపతి రూప వివరణ. అట్లాగే ధ్యాన శ్లోకం కూడా చాలా చక్కగా చెప్పావు, సింపుల్ గాను బాగుంది నాన్న. కీప్ ఇట్ అప్. ఇప్పుడు మనము శర్మ గారి యొక్క సందేశం విన్నాం. సమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ధ్రువజ్ఞాన కార్యక్రమంలో ఇప్పుడు పాల్గొనబోతున్న చిన్నారులందరికీ అభినందనలు. వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి బోధిస్తున్న టీచర్లకి కృతజ్ఞతతో కూడిన అభినందనలు. ఇప్పుడు ఇందులో మీరు చెప్తున్నారు అంటేనే మీరు చాలా విషయాలు ఇందులో నేర్చుకున్నారు అనేది తెలుస్తుంది. అన్నం ఎంత ఉడికింది అని చూసేటట్టుగా ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అన్నట్టుగా దీని ద్వారా మీకు ఎంత మీరు నేర్చుకుంటున్నారు అనేది దీని ద్వారా తెలుస్తుంది మాకు. మీకు కూడా పరీక్ష లాంటిది. పరీక్ష ఏంటి? పరీక్ష అనేది కూడా ఏంటంటే ఇప్పుడు రాసుకున్న వాళ్ళకి వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది, వాళ్ళు దాంట్లో రాసిన దాన్ని బట్టి. అలాగే ఇది కూడా అటువంటిది. మీ ప్రతిభ మీకు తెలుస్తుంది దీనివల్ల. అందుకు దీనిని తేలికగా తీసుకోకుండా శ్రద్ధగా నేర్చుకొని పార్టిసిపేట్ చేయాలన్నమాట. సహకారం, టీచర్ల సహకారం అన్నీ ఉండాలి. ఇదివరకు మనం చెప్పుకున్నట్లే మీరు ఏది చెప్పబోతున్నారో ఒకసారి మీకు వాలంటరీగా చెప్తున్న టీచర్ల ముందు ఒకసారి ప్రదర్శించి అది ఎక్కడ చెప్తే బాగుంటుంది అనేది ఇదివరకు అనుకున్నాం. అందరూ అలాగే ప్రిపేర్ అయ్యి వచ్చారనే భావిస్తున్నాను. తర్వాత ధ్రువజ్ఞానంలో ఏం నేర్చుకుంటున్నారు అనేది సీరియస్గా తీసుకోవాలని మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టెస్ట్లు సబ్మిట్ చేయడాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయాలి. తర్వాత కొంతమంది ఇది ఎలక్యూషన్ ఎప్పుడు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు టీచర్లు, క్లాస్ టీచర్లు చెప్పడం పిల్లలకి అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ చెప్తున్నది ఏంటంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ బాగా కనబరచాలి. అదృష్టం కొద్దీ ధ్రువజ్ఞానంలో ఉన్న చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు, బోధిస్తున్న వాళ్ళు అందరూ కూడా పూర్తిగా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ సంయమనం పాటిస్తూనే ఉన్నారు. ఈ సంయమనం ఇలాగే కొనసాగుతూ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా మాకు తెలియజేసి మీరు చక్కగా పిల్లల్ని పార్టిసిపేట్ చేసే మరింత నేర్చుకునే విధంగా మీరు సహకరించాలి. ఈ మధ్య చిన్న చిన్న విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే కొందరు సంయమన లోపం కొంచెం వస్తుంది అని తెలుస్తుంది. అది కాకుండా చూసుకోండి. ఎందుకంటే ధ్రువజ్ఞానం అంటే గురువు గారిది అనేది అందరికీ ఉంది. ఇందులో ఉన్న వారందరూ సంస్కారవంతులు, అందులో సందేహం లేదు. అందులో పిల్లలకి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి అనేది చెప్పడానికంటూ ఇది వచ్చింది. సక్సెస్ విత్ క్యారెక్టర్ అనే క్యాప్షన్తోనే మనకు ధ్రువజ్ఞానం చెప్పబడుతుంది.
కాబట్టి అందరూ కూడా ఆ క్యారెక్టర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలో కూడా పిల్లలు కూడా నేర్చుకునేలాగా తల్లిదండ్రులు సహకరించాలి. రామాయణమే ఉంది, ఎన్నో పాత్రలు ఉన్నాయి. అంటే చెప్తున్న విషయం మేము పాఠాలలాగా ఇస్తున్నా అదొక్కటి ఏదో అలా నేర్చుకోవడమే కాకుండా వాళ్ళందులోనే పరిశీలించాలన్నమాట. ఒక్కొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, రాముడు, లక్ష్మణుడు, సీత, దశరథుడు, కైకేయి, మందర, హనుమంతుడు, ఎన్ని 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 క్యారెక్టర్లు ఉన్నాయి. క్యారెక్టర్లన్నీ పరిశీలించి ఉండడం వల్ల సరైన క్యారెక్టర్ బిల్డప్ అయ్యి సక్సెస్ విత్ క్యారెక్టర్ అనేది అవుతుందన్నమాట. ధ్రువజ్ఞానం మెటీరియల్ అంతా చక్కగా నేర్చుకోవాలి. అంతేకాకుండా దీనివల్ల వచ్చిన జ్ఞానంతోనే మరిన్ని పుస్తకాలు చదివి మరిన్ని నేర్చుకోవాలన్నమాట. దానికి కూడా తల్లిదండ్రులు సహకారం అందించాలి. మెటీరియల్ అంతా పిల్లలు నేర్చుకుంటారో లేదో పరిశీలించాలి, టెస్టులు వాళ్ళు ఇస్తున్నారో లేదో చూడాలి. తర్వాత వాళ్ళ టెలిగ్రామ్, వాట్సాప్ ఏ గ్రూప్స్ ఉన్నాయో టీచర్లు చెప్తూ ఉంటారు, పిల్లలకి చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలకి కమ్యూనికేషన్ పెద్దలు చేయకపోవడం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు రావచ్చు. తల్లిదండ్రులు మరింత ఇంటర్ఫియర్ అయ్యి అన్నీ పరిశీలిస్తూ ఎంతవరకు వస్తుంది, పిల్లలు ఏం నేర్చుకుంటున్నామని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఒక విషయం ఏంటంటే, ఒక ఇద్దరు కలిసి ఉండడమే చాలా కష్టం సాధారణంగా, కలి ప్రభావం వల్ల అనమాట. అందులో ఎంతమంది పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు ఎంతమంది కలిసి చేస్తున్న దాంట్లో సంయమనం పాటించడం అంటే చాలా కష్టం. ఇలా కలికాలంలో కలి ప్రవేశం వల్ల అలాంటి ఒక పడకపోవడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి లైక్ అదృష్టం కొద్దీ మనం ఆధ్యాత్మికంగా గురువు గారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి కలి బాధ ఎవరికి ఉండదు అనే ధైర్యంతో ఉన్నాను. అందరూ సంయమనం పాటిస్తూ మరింతగా పిల్లలు సక్సెస్ విత్ క్యారెక్టర్ అనేది ప్రూఫ్ చేసుకుంటూ ఉండేలాగా ధ్రువ తేజాలు పూర్తిగా మరింతగా తేజరిల్లేలా అందరి సహకారం కోరుకుంటున్నాను. అందరి శుభాభినందనలు. స్వస్తి. శివాయ గురువే నమః. నాన్న కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం మనం. మనకి నాన్న చెప్తాను ఒక్క నిమిషం, ఇంకా అవ్వలేదమ్మా. సో ఇప్పుడు మనకి సెషన్ 3లో హాఫ్ పార్ట్ అయింది. నెక్స్ట్ హాఫ్ పార్ట్ చెప్పే లోపల ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే మీరు అందరూ లీవ్ అయ్యే లోపల మనకి రేపే లాస్ట్ డేట్ నాన్న మీ టెస్ట్ సబ్మిట్ చేయడానికి. అట్లాగే మీరు ఎస్ఎస్ ఏమన్నా మీరు దానికి రిజిస్టర్ చేసి ఉంటే దానికి సబ్మిట్ చేయడానికి November 5th, రేపు November 5th లాస్ట్ డేట్. ఓకేనా? మీకు ఎప్పుడు మీ టైం బట్టి ఏ రోజు November 5th అయితే ఆ రోజు లాస్ట్ డేట్ నాన్న. ఆ రోజులో మీరు సబ్మిట్ చేయాలి. అట్లాగే మీకు ఏమైనా హోంవర్క్స్ అవన్నీ ఉన్నాయంటే అవి కూడా November 15th లోపు ట్రైమిస్టర్ 1 హోంవర్క్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. అప్పుడే మీకు వాటికి సంబంధించిన మార్క్స్ మీకు అలాట్ అవుతాయి. ఓకేనా? తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఇబ్బంది పడతారు నాన్న. అట్లాగే మనకి సెకండ్ ట్రైమిస్టర్ November 10th ఫ్రైడే క్లాస్తోను, November 11th సాటర్డే క్లాస్తోను, November 12th సండే క్లాస్తోను స్టార్ట్ అవుతుంది. సో మనకి ఆ టైం దీపావళి కూడా కాబట్టి ఒకసారి మీ టీచర్స్ వాళ్ళతో మాట్లాడి మీరు ఆ టైంలో తప్పకుండా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మనం ఏమీ మిస్ కాకుండా క్లాసెస్ అన్ని ఫాలో అవ్వాలి కాబట్టి చక్కగా నేర్చుకోవాలి కదా కరెక్ట్ రైట్ మెథడ్లో. కాబట్టి ఏది మిస్ కాకుండా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఈ టైమింగ్స్. రేపే లాస్ట్ డేట్ ఫర్ టెస్ట్ సబ్మిషన్ అండ్ ఎస్ఏ రిజిస్టర్ చేసిన ఎస్ఏ సబ్మిట్ చేయడానికి అండ్ హోంవర్క్స్కి November 15th. అట్లా ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ తిలకధారణ చేయాలమ్మా. రిత్విక్ నువ్వంతా కూడా కుంకుమ ధారణ చేసి రానన్నాను. ఎవరైనా పెట్టుకోకపోతే అందరూ కూడా కుంకుమ ధారణ చేసి రావాలి ఏమో. అట్లాగే మీరు 3 minutes టైం మీరు 3 minutes టైంలో చెప్పడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఏమన్నా మీరు చెప్పలేకపోతే నేను రిమైండ్ చేస్తాను టైం, అప్పుడు మీరు కంక్లూడ్ చేసుకోవచ్చు. మీ టాపిక్ మాత్రము మీకు మన సిలబస్లో టాపిక్ మాత్రమే ఉండాలి. ఓకేనా? మనం సెకండ్ పార్ట్ స్టార్ట్ చేద్దామా? రెడీనా అందరూ? ఓకేనా? నెక్స్ట్ సెషన్ 2ది అది చెప్పాను కదండి, ఏమైనా ఛాన్స్ ఇస్తారా ఇప్పుడు, లేదంటే ఇంకా వెయిట్ చేయమంటారా? వెయిట్ చేయండి. అయిపోతుందమ్మా, ఒక్క 40 minutes అయిపోతుంది మీకు. యాక్చువల్లీ నాకు 5:30 PM PST అని సెలెక్ట్ చేశానండి. నేను ఆ టైం ప్రకారం లాగిన్ అయ్యాను. మార్చేశారని నాకు తెలియలేదు వేరే స్లాట్ కి. పర్లేదు నాన్న, ఇప్పుడు మీరు ఎట్లాగో 5:30 PM PST టైంకి లాగిన్ అయ్యారు కాబట్టి మీరు రిజిస్టర్ చేశారు, అదే టైం జరుగుతుంది కదా ఇప్పుడు కూడా. అవును, కానీ మాది ముందర స్లాట్ లో అయిపోయింది కదా, దానివల్ల మేము మొత్తం మా పేర్లు లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు అయిపోగానే ఎండింగ్ లో చెప్తారు కాబట్టి మేము ఆ సంబంధించిన టీచర్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. శంతన గారు కదా, మీరు మీ అటెండెన్స్ లో వస్తుంది నాన్న. ఓకే.
ఓకేనా? అమ్మా మనం హోంవర్క్స్ డ్యూ డేట్ మీదకి పంపించకపోతే అది వేరే డ్యూ డేట్ ఇస్తారా? అవన్నీ ఇవ్వమన్నా, అవన్నీ ఒకసారి మీ టీచర్తో మాట్లాడుతూ. కానీ ముందు మన ఎలక్యూషన్ అయిపోయినాక ఒకసారి మీ టీచర్ ఉన్నారు కదా, నువ్వు గ్రూప్ లో ఉంటావు కదా నీ ఏ క్లాస్ లెవెల్ ఆ టీచర్కి ఒకసారి పెడితే ఆవిడ మీకు ఇంకా పూర్తిగా వివరణ ఇస్తారు నాన్న. ఓకే. నెక్స్ట్ ధృవతేజం స్టార్ట్ చేద్దాం నాన్న. శశిచంద్ర ఉన్నావా నాన్న? సో నెక్స్ట్ ధృవతేజానికి వెళ్దాము. సత్య శ్రీ కౌశిక్ లక్కరాజు. సత్య శ్రీ కౌశిక్ లక్కరాజు ఉన్నారమ్మా? ఓకే. సో నెక్స్ట్ పార్టిసిపెంట్కి వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్ ధృవతేజం. హలో, నమస్తే అండి. అమ్మా చెప్పండి. రిత్విక్ కూడా 4:30 to 6:30 స్లాట్ వేశారు. నేను యాక్చువల్లీ 6:30 to 8:30 బుక్ చేశానండి మా అబ్బాయిది. మీరు నాకు అది దిలీప్ గారు మీరు ఏమైనా చూస్తారా? అది సేమ్ మాది కూడా అదే అయిందండి. రిష్విక్ అండ్ రేయాన్స్ సేమ్. నేను 5:30 PM PST చేశాను, కానీ ముందర స్లాట్ లో వేసేసారు. అమ్మ మీరంతా వెయిట్ చేస్తే ఇప్పుడు ఇది అవుతూనే పిల్లలు ఎండింగ్ లో మిమ్మల్ని పిలుస్తారు. ప్లీజ్ అండి వెయిట్ చేయండి. ఓకే అండి. రిత్విక్ కూడా పిలుస్తారు ఎండింగ్ లో అయితే. అలాగే. ఓకే, థ్యాంక్స్ అండి. మన నెక్స్ట్ ధృవతేజం వచ్చేసరికి వైష్ణవి శేషు. పిల్లల మరి వైష్ణవి. నమస్కారం, నా పేరు వైష్ణవి. నేను లెవెల్ 4 లో చదువుకుంటున్నాను. నేను ఇవాళ షోడశ గణపతి గురించి చెప్తున్నాను. షోడశ గణపతి అనగా వినాయకుడి 16 రూపాలు. ఈ రోజు నేను 4 రూపాల గురించి చెప్తున్నాను. వినాయకుడి 16 రూపాలలో 4 రూపాలు బాల గణపతి, తరుణ గణపతి, భక్త గణపతి మరియు వీర గణపతి. బాల గణపతి సూర్యుడు ఉదయించే సమయంలోని ఎరుపు రంగులో ఉంటాడు. ఈయన చేతులలో మామిడి పండు, అరటి పండు, పనస పండు, చెరుకు గడ్డలను పట్టుకొని తొండంతో ఒక మోదకాన్ని పట్టుకుంటాడు. ఈ రూపాన్ని పూజిస్తే మనకి తెలివితేటలు మరియు చైతన్యాన్ని ప్రసాదిస్తారు. తరుణ గణపతి కూడా ఎరుపు రంగులో ఉంటారు. ఈయన కుడివైపున దంతము, వెలగపండు, వరి మరియు అంకుశం పట్టుకొని ఎడమ వైపున అన్నం ముద్ద, చెరుకు గడ్డ మరియు పాశము పట్టుకుంటాడు. ఈ రూపాన్ని పూజిస్తే మనం సాధించవలసినవి సాధించేలాగా చేస్తారు. భక్త గణపతి తెలుపు రంగులో ఉంటారు. ఈయన మామిడి పండు, అరటి పండు, బెల్లం ఉన్న పరమాన్నం మరియు కొబ్బరికాయ పట్టుకుంటారు. భక్త గణపతి పూజిస్తే ఆయన మన భక్తిని పెంచుతారు. వీర గణపతి ఎరుపు రంగులో ఉంటారు. ఈయనకి 16 చేతులు ఉంటాయి. కుడివైపుతో ఉన్న 8 చేతులతో బాణం, అంకుశం, గొడ్డలి, ఈట, ముళ్ళగద, త్రిశూలం, ఖడ్గం మరియు చక్రం పట్టుకుంటాడు. ఎడం వైపున విల్లు, పాము, గద, పతాకం, ఖట్వాంగం, శక్తి, పాశం మరియు వల పట్టుకుంటారు. ఈ గణపతిని పూజిస్తే అధర్మంగా ఉన్న వారితో పోరాడే శక్తిని ప్రసాదిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధ్రువజ్ఞానం టీంకి, మా గురువు గారికి ధన్యవాదాలు. వెరీ గుడ్ వైష్ణవి. షోడశ గణపతులు కూడా చక్కగా చెప్పావు నాన్న. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ధృవతేజం యామిని లక్కరాజు, లెవెల్ 4. యామిని. నా పేరు యామిని లక్కరాజు. నేను ఇవాళ మధు కైటబాపద గురించి మాట్లాడతాను. In the Devi Mahatyam from the Markandeya Purana, the narrative begins with the aftermath of the great destruction or the Pralaya. Madhu and Kaitaba emerged from the earwax of Lord Narayana during his state of Yoga Nidra. They challenged Brahma, who, unable to face the demons, prays to the divine mother Kali. In her form as Nidra Devi, she appears in the Yoga Nidra of Narayana and awakens the divine Lord. The ensuing battle between Narayana and the demons signifies the eternal struggle between knowledge or Sattvika Guna and the forces of desire and ignorance. Madhu and Kaitaba offer Narayana a boon under the delusion of the Divine Mother. Narayana asks to be
ask for them to be killed by him, to which they specify the condition that it should be in a place without water. Narayana fulfills this condition by placing the demons on his thighs and killing them. In this allegory, Madhu represents Rajoguna, which is desire. Kaitaba represents Tamoguna, which is ignorance, and Narayana and the other gods represent Sattva-guna, or true knowledge. The victory of Sattva-guna over Rajoguna and Tamoguna is the essence of the story. By praying to the Divine Mother Kali, one can invoke her blessings to increase Sattva-guna, gradually diminishing the impact of desire and ignorance. Therefore, individuals must actively work towards enhancing Sattva-guna, their knowledge, seeking the divine intervention of Narayana when confronted with challenges from Rajoguna and Tamoguna. The recognition of Divine Mother Kali as the embodiment of Nidra Devi reinforces the transformative power of prayer, leading to spiritual growth with enlightened consciousness. Thank you. So, well done, Yamini. మధుకైటభవద మనకి చండీ పారాయణంలో మొదటి అధ్యాయం దాని గురించి చక్కగా స్టార్ట్ చేసి చెప్పావు. వెరీ గుడ్ నాన్న, వెల్ డన్. నెక్స్ట్ ధృవతేజము కార్తికేయ మాల్యల. కార్తికేయ ఆర్ యు దేర్? ఓకే నాన్న, మనము సహస్ర చామర్తి అయిపోయారు కాబట్టి సూర్య నరసింహ శంకర్ ధన్వి ఇరుకువర్జుల. సూర్య నరసింహ శంకర్ ధన్వి ఉన్నాను. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. అందరికీ నమస్కారము. నా పేరు ఇరుకువర్జుల శంకర్ ధన్వి. నేను 4వ తరగతి చదువుతున్నాను. నాది 3వ స్థాయి. నేను ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర పరాక్రమంతమైన దేవుడి గురించి వివరించబోతున్నాను. సుబ్రహ్మణ్యుని కథని రామాయణంలో మహర్షి విశ్వామిత్రుడు రాముడికి చెప్పారు. ఇంకా మహాభారతంలో మహర్షి మార్కండేయుడు యుధిష్ఠిరుడు మరియు వాళ్ళ సోదరుడికి చెప్పారు. వారి గురించి సుబ్రహ్మణ్యుడి గురించి ఎందుకు చెప్పారంటే దేవతల రాక్షసుల శక్తుల్ని అణిచివేయడానికి ఇద్దరు సిద్ధమవుతున్నప్పుడు సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పారు. పుట్టిన వెంటనే సుబ్రహ్మణ్యుడు శివుని ధనుసు ఎత్తారు. తారకాసురుని రాక్షసుని సంహరించడానికి సుబ్రహ్మణ్యుడు అవతరించారు. దేవతలందరూ తన సేనాలతో సుబ్రహ్మణ్యుడికి రొంగిపోయారు. వారందరూ అతన్ని సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సుబ్రహ్మణ్యుని వల్లినాథ మరియు దేవసేనాపతి అని అంటారు. సుబ్రహ్మణ్యుడి రూపము అతని సమర్థవంతమైన నిర్వహణ మరియు నాయకత్వాన్ని వర్ణిస్తుంది. సుబ్రహ్మణ్యుని ధ్యానించడం వల్ల సామరస్యము, ప్రేమ మరియు నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అతని నాయకత్వాన్ని గ్రంథాలలో షణ్ముఖి ప్రజ్ఞ అని అంటారు. సుబ్రహ్మణ్యుని పూజించడం వల్ల నాయకత్వ నైపుణ్యము, అత్యున్నత జ్ఞానము, గొప్ప శక్తి, తెలివితేటలు, తిరుగులేని ఆత్మ, తరగని సంపద, దాటిలేని అందం మరియు అజేయం కలుగుతాయి మరియు విజయాన్ని కలిగిస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గురువు గారికి నమస్కారము. ఇంకా ధృవజ్ఞానం సభ్యులందరికీ ధన్యవాదములు. వెరీ వెరీ గుడ్ శంకర్, చక్కగా చెప్పావు నాన్న. సుబ్రహ్మణ్య స్వరూపాల గురించి, సిగ్నిఫికెన్స్ గురించి వెరీ గుడ్ నాన్న. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ధృవతేజము సుహాని. సుహాని ఏజ్ level 2. Okay, Suhani. Shivaya Gurave Namaha. My name is Suhani from 7th grade and my class is B008 and I live in India, Bengaluru. My topic is Hitavachana. Dharmo vivardhita yudhishthira kirtanena papam pranasvati vrukodara kirtanena Shatrur Vinasvati Dhananjaya Kirtanena Madri Sutau Katayatam Nabhavanti Rogaha. Meaning, repetition of the name of Yudhishthira increases dharma. Constant repetition of the name of Bhima destroys sins. Enemies are destroyed with the repetition of Arjuna's name.
When the name of Nakula and Sahadeva are repeated, there is no affection of any illness. Thank you. గుడ్ సుహాని, బాగా చెప్పావు నాన్న, చక్కగా. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి. ఇండియా వాళ్ళ పిల్లలు జాయిన్ అవుతూ ఉంటే కనుక ఎవరైతే యుఎస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారో వాళ్ళని పిలిచేయచ్చేమోనండి. అంటే మనం యుఎస్ పిల్లల్ని పిలుద్దామంటారా ఫస్ట్? అంటే ఇండియా మొదలైనట్టుంది కదా, భారతదేశం వాళ్ళకన్నా పాపం వీళ్ళకి రాత్రి అవుతున్నది కదా, వీళ్ళని పిలిచేసి పెండింగ్ ఎవరైనా యుఎస్ కెనడా ఉంటే వాళ్ళని పిలిచేసి అప్పుడు ఇండియా వాళ్ళని కంటిన్యూ చేద్దామండి. అలాగే. సారీ టు ట్రబుల్. నాన్న, ధృవతేజం పిల్లలు ఎవరైనా యుఎస్ కెనడాలో ఉన్న వాళ్ళు ఒకసారి ఉంటే మీరు యుఎస్ అండి. నాన్న, రేయాన్ష్ ఉన్నారా? యా, రేయాన్ష్. నాకు ఒకసారి పూర్తి పేరు చెప్తారమ్మా? రేయాన్ష్ ఉపాధ్యాయులండి. లెవెల్ 3 రిష్విక్ ఉపాధ్యాయుల ఫౌండేషన్ లెవెల్ అండి. ఓకే, ఫస్ట్ రేయాన్ష్ చెప్తారా? యా. Shivaya Gurve Namaha. Hi, my name is Rayan Upadhyaya. I live in California, USA. I'm in level 3. Today I'll be narrating the story of Anantalwar. Anantalwar was born in Siruputtur near Mysore. He had a strong body with a strong mind. He liked the devotion and personality of Sri Ramanujacharya and became his disciple. Sri Ramanujacharya stayed in Tirumala for several months. At that time, Tirumala was in bad shape. He called his disciples and asked who will stay in Tirumala to offer services to Sri Venkateshwara. Nobody answered because they did not want to live in the mountains. Anantalwar came forward and said that he will do it. Anantalwar and his wife built a small house in Tirumala and started offering services to Sri Venkateshwara. Anantalwar decided he would build a small flower garden. He thought he would need to have a well nearby. He started digging. At that time, his wife was pregnant and helped him by throwing the dirt away in a bucket. A boy came and asked Anantalwar if he could help him. Anantalwar said no and sent him back. Again, the boy came to Anantalwar's wife and asked her if he could help her. Anantalwar's wife was very tired and said yes. The boy started helping Anantalwar's wife. Anantalwar noticed that the basket was coming quicker than usual and saw that the boy was helping his wife. He got angry and threw a crowbar at the boy's chin. The boy ran into the temple. The next morning, the priest came to do morning rituals. They noticed that Sri Venkateshwara's chin was bleeding. At the same time, Anantalwar came into the temple and also noticed that. He realized that the boy was none other than Sri Venkateshwara. He asked Sri Venkateshwara for forgiveness and applied camphor at the chin of Sri Venkateshwara to stop the bleeding. You can still see the camphor on the chin of Sri Venkateshwara. You can also see the crowbar which Anantalwar threw at the boy's chin in the temple. Anantalwar finished doing the garden, but someone was destroying the garden. That night he saw that a royal prince and princess came in and started destroying the garden. He trapped both of them, but the prince escaped. He tied the princess under a champaka tree and asked her, "Who is your husband? What is his name?" The princess answered, "As per the Shastras, I cannot tell what my husband's name is." Anantalwar said that your husband will definitely come to rescue you. You will stay here till then. The next morning, the priest noticed that Sri Mahalakshmi was missing from Sri Venkateshwara's chest. Sri Venkateshwar told them that Mahalakshmi was in the garden of Anantalwar. They went and told Anantalwar that the princess was Mahalakshmi. Anantalwar asked Mahalakshmi for forgiveness
And Mahalakshmi told that she was like Anantavar's daughter. Anantavar took Mahalakshmi to Sri Venkateshwara, and that is how Anantavar became a father-in-law to Sri Venkateshwara. Thank you, Program team, for giving me this opportunity. Very good, Rehan. Chakka చెప్పావు నాన్న. Well done. Next, Rishvik amma. Rishvik foundation level. Yeah. Starting. Shivaya Gurve Namaha. My name is Rishvik Upadhyaya. I live in California, USA. I'm in foundation level. Today I'll be reciting few slokas. Start. Antaraya. Chapali. Antarayati niropashanti shanta pavanam chincha vaibhavam Tandaram Makushi Kunjaram Muki Mahe Kimapi Tundiram Maha Brahma Guru Vishnu Guru Deva Maheshwara Guru Sakya Parabrahma Tashmashri Guru Namaha. Be loud, okay? Next. Karagre Vaste Lakshmi Karbaji Saraswati Karmuli Site Gauri Abhati Kardashnam Samudra Vasni Devi Parvatasnamandare Vishnu Patni Namastubhyam Parishpashashamashkume Gangi Chaivani Chaiva Kurapi Saraswati Narmada Sindhu Kaveri Jaleshmi Sandidam Guru. Thank you, Guru Gara, for giving me this opportunity. Very good, Rishvi. చక్కగా శ్లోకాలను నేర్చుకున్నాను నాన్న. కీప్ ఇట్ అప్. ఇంకెవరన్నా యుఎస్ లోను కెనడాలో ఉన్న వాళ్ళు ఉన్నారా అమ్మా? మేము ఉన్నామండి. అనగా నేను కూడా. అనగా ఇంద్రకంటినా అండి? అనగా గణప వరపునా? ఇంద్రకంటి. అనగా చెప్తావమ్మా? I am Anaga. I am in foundation level. I am 5 years old. I am going to talk about Balakanda. Once upon a time, there was a king named Dasaratha who had no kids. He went to Vasishtha Rishi asking for help. He said he wanted 3 kids. Let's do Putragamishti. Then he did. When he put fire, there was a man in the fire who gave pudding. So Dasharatha gave his 3 wives, so he had 3 wives, and then his 3 wives, he gave 1 cup to Kausalya, 1 cup to Kaikeyi, and 2 cups to Sumitra. So they waited after a long time. Then they had their 4 babies. So there was one Rama, Bharata, Lakshmana, and Shatrughna. So when they went to Gurukul, they studied math, learning science, reading science, writing, shooting, and math. So, and then after a long time, when they got old, they graduated and went home. So they had a very big party at their house. Then a god named a rishi named Vishwamitra came and told Dasaratha that he wanted Rama for the next day for the Rakshasa to come. And then the next day they did the puja. So after they did the puja, they went
So the Rakshasuru came, named Marichi and Subahu. They were throwing garbage in the fire, so they killed them. Only Subahu could die because Maricha escaped. So then Rama came back and continued. వెరీ గుడ్ That's the end of Balakanda. వెరీ గుడ్ అనగా చక్కగా చెప్పావుగమ్మా. నెక్స్ట్ టైం ఇంకొంచెం సేపు ముందుగానే ప్రాక్టీస్ చేసేసి ఒకసారి 4 సార్లు అమ్మకి 4 సార్లు నాన్నగారికి చెప్తే అలవాటు అయిపోతుంది. ఓకేనా? వెల్ డన్ నాన్న, చాలా చక్కగా చెప్పావు. నెక్స్ట్ నాన్న రిత్విక్. ఓం శివాయ గురవే నమః. నీ పేరు పూర్తిగా చెప్పి, అలాగే నువ్వు ఏ లెవెల్ చెప్పి, ఏ సెషన్, సెకండ్ సెషన్ నువ్వు? నా పేరు రిత్విక్. నేను A011 లో చదువుతున్నాను. ఈ రోజు నేను సదాచారం గురించి మాట్లాడుతాను. Sadacharam means practicing the duties stated in our scriptures. Some of these duties include waking up before sunrise, chanting the Guru Stotram during an auspicious time called Brahmi Muhurtam, and pardoning Bhudevi every morning before stepping on Mother Earth. Those who follow Sadacharam are very dharmic and under the protection of God. Sadacharam consists of specific practices told by our rishis many years ago. These practices bring clarity of thought, speech, and action. Those who follow Sadacharam also have discipline, dignity, and decorum. Sadacharam is based on Shubhrata and Socham. Shubhrata is physical cleanliness. Socham is cleanliness in our hearts and in our actions. Sadacharam states that Socham removes evil energy around us. Furthermore, it awakens the divine energy within us. Though modern science agrees with some of the benefits of these practices, science still has to advance much more to understand some of the more subtle concepts. For the next part of my presentation, I will explain some of the practices mentioned in Sadacharam. One of the first practices mentioned in Sadacharam is waking up before sunrise, during a time called Brahmi Muhurtam. Brahmi Muhurtam starts 1.5 hours before sunrise. During this time, there's a divine energy that we humans cannot see or feel. When Lord Rama and Lakshmana were with sage Valmiki, they followed this practice too. Immediately after waking up, Sadacharam tells us to recite the Prabhata slokas. As we chant the sloka, we are supposed to reminisce about the mother, father, Trimurtis, and Three Shaktis. After chanting the Prabhata slokas, we are supposed to offer salutations to Mother Earth. After getting out of bed, we are supposed to pray to the Dikpalikas. Another teaching of Sadacharam is about Bhumata. Jaganmata took the form of Bhumata to help us. Bhumata is the land that we step on every day. Bhumata is also known as Mother because a mother does the following things. She is the basis of our origin, the means of sustaining life, and bestows protection from everything and everyone. Bhumata also bestows splendor, prosperity, affluence, and grandeur. That is another reason why Bhumata is called the Divine Mother. Every morning before we get out of bed, according to Sadacharam, we are supposed to pardon Bhumata for putting our feet on her. Sadacharam also talks about the 7 Ganas, Surya, Chandra, Kuja, Buddha, Sukra, and Sunny, which are the Sanskrit names for the planets. Sadacharam tells us that it is necessary to worship the 7 Ganas every day since the Ganas also take form in our bodies. And when they are affected, we are also affected. Sadacharam teaches many more things, and it truly is a blessing that we can learn some of them. As I said earlier, Dharma is with those who follow Sadacharam, and those who follow Dharma are under the protection of God. Thank you to my teachers for allowing me to talk about Sadacharam. Jai Shri Ram. Andariki Dhanyavadalu. Very good, Ritvik. Ritvik, could you please let me know your complete name, full name, and which session you registered? Ritvik Datla, and I think session 3. Session 3 only, right? Okay. Yeah. Okay, ma. Thank you, Nana. So you did really well. So thank you. Keep it up. అబ్బాయిది సెషన్ 2 లో ఉందండి పేరు. అదే సెషన్. సెషన్ 2 స్లైడ్ లో ఉంది నేమ్. అలాగే నేను అది నోట్ చేసి పెట్టుకుంటాను. నాన్న ఇంకెవరైనా ఉన్నారా? సత్య, ఆర్ యు రెడీ? ఎవరు నాన్న? నా పేరు రామసింధుజ కూడా. Which session are you in, Nana? 3, session 3. Okay, you are 20. Okay.
So you are a level 2 and Ikshvaku Charitra Trishanku which are you talking about, right? Okay, ma. Thank you, Nana. Go ahead. ఒక్క నిమిషం. శారద గారు, మనం మధ్యలో ఆపేసాం కదా. యుఎస్ అంటే వాళ్ళందరూ అయిపోతే మనం కంటిన్యూ చేయాలి. ఇంకా ఉన్నాయి ఇది. పాప పేరు ఉంది, ఇంకా నెక్స్ట్ స్లైడ్ లో ఉంది. అవును, తను ఓకే, తను యుఎస్ పాప కాదండి. నేను యుఎస్ లోనే ఉంటాను. ఓకే ఓకే, అంటే పాప పేరు ఇక్కడ ఉందంటే మనం ఇక్కడ సుహాని దగ్గర ఆపేసాం కదా, మనం ఇది కంటిన్యూ చేయాలి. పాప పేరు ఇక్కడ ఉంది ఇంకా. అలాగే ఇప్పుడు మనం మరి చెప్పిద్దామంటారా? యుఎస్ లో ఇది అంటున్నారు. కంటిన్యూ. ఓకే, పాపని అమ్మాయి యుఎస్ అమ్మాయిని కంటిన్యూ చేసేయండి. ఆల్రెడీ 8:30. అవును, ఈస్ట్ కోస్ట్ అయితే 9:30 కదా. అవును, ఓకే. ఇది తను అయినాక నేను మళ్ళా ముందుకు వస్తాను. ఓకే నాన్న. రమా సింధూజ, యూ కెన్ గో హెడ్ అమ్మ. నమస్కారం, నా పేరు రామసింధుజ గూడ. నేను ఒహాయో యుఎస్ఏలో ఉంటా. ఈరోజు నేను త్రిశంకు అనే ఒక మహామంతుడి గురించి చెప్తా. Long ago, there was a king named Aruna. He had a son named Satyavrata, also known as Trishanku. Trishanku had done some bad things. One time, he kidnapped a princess while she was getting married. And he also did some other really bad things. So Maharshi Vasistha told King Aruna to banish Satyavrata from the kingdom. So even though Satyavrata was Aruna's own son, Aruna banished Satyavrata. While Satyavrata was wandering, he found Maharshi Vishwamitra's family. Since it was in time of drought, he offered them to find them food. He was bringing them meat every day. It's wrong for Brahmins to eat meat, but it's okay because it was the time of drought. So he brought meat every day. One time, while he was searching around for food, he saw Maharshi Vasistha's ashramam. There he saw a cow. So he killed a cow. In Hinduism, it's against the rules to kill a cow because cows are really sacred and they have all types of God in them. So Maharshi Vasistha came to know of this, and he cursed Satyavrata to become into a Pisachi named Trishanku. He was named Trishanku because he did 3 bad deeds. So Trishanku was wandering sadly and asking for help from every Maharshi and Brahmin he saw so he could turn into a human again. One time, a Brahmin's son saw Trishanku and took pity on him. He gave him a mantram and he told Trishanku to say the mantram and do tapas. So Trishanku did this. After a while, Amma did not come, so Trishanku felt really sad and he decided to kill himself if Amma didn't come. But knowing that was going to happen, Amma came right in time and turned Trishanku into a human. Trishanku was thankful to the goddess and saluted her. After that, he returned to the kingdom. Since Maharshi Vasistha is a Maharshi, he knew this was going to happen and he gave the kingdom back to Trishanku. King Aruna went to the forest to do tapas since he was old now and Trishanku was going to take care of the kingdom. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. గుడ్ సింధుజ, చక్కగా చెప్పావు నాన్న. కీప్ ఇట్ అప్. సమా ఇంకెవరైనా ఉన్నారా? ఎస్, ఎవరైనా? సత్య. హలో మ్యామ్. అమ్మా, మేము సెషన్ 8లో జాయిన్ అవ్వాలి. మేము సెషన్ 3లో జాయిన్ అవ్వచ్చా? మేము బయటకు వెళ్తున్నాము.
అది మొత్తం సెషన్ 3 అంతా అయినాక నాగవేణి గారు కానీ దిలీప్ గారు కానీ చెప్తారు. సరే మ్యామ్. అడిగాము జాయిన్ అవ్వమన్నారు. మేము ఓకే. ఆల్రెడీ జాయిన్ అవ్వమన్నారు. అయ్యా మీరు అడిగారండి, కాకపోతే అంటే మీరు యుఎస్ లో ఉంటారా ఇండియాలో ఉంటారా అండి? ఇండియా. ఓకే, మీరు కొద్దిసేపు వెయిట్ చేస్తారండి, ఇంకా సెషన్ ఇంకా మిడిల్ లో ఉంది, పిల్లలు కంటిన్యూషన్ అవ్వగానే మిమ్మల్ని తీసుకుంటాం. యా, వీ హ్యావ్ 1 more hour టు కంటిన్యూ సెషన్ అండి. యా, ఓకే. నెక్స్ట్ విల్ గో టు 26 అమ్మా శైలజ్ గారు. వృంద ఆద్య నందుల. వృంద ఆద్య నందుల. మా వృంద ఉన్నావా నాన్న? నెక్స్ట్ ప్రణమ్య మొక్కపాటి. నెక్స్ట్ ధృవతేజం, ప్రణమ్య మొక్కపాటి. ప్రణమ్య. ఓకే అమ్మా, అయితే మనం నెక్స్ట్ ధృవతేజానికి వెళ్దాము. హిమజ వేలూరి. హిమజ వేలూరి. సో హిమజ కూడా లేరున్నట్టున్నారు. నెక్స్ట్ ధృవతేజానికి వెళ్దాం. హంసా భట్. నమస్తే నమస్తే మ్యామ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది నాన్నలు చక్కగా. ఓకే మ్యామ్. మ్యామ్ ఇంగ్లీష్ లోనే చెప్తాను. Namaste. Today I'm going to be talking about the incarnations of Ganesha in the Devata Vijnanam, which we had learnt. So there are many Puranas of, there are many incarnations of Ganesha, like Vakratunda, Ekadanta, Mahodara, Gajanana, Lambodara. We are all familiar with many of these names like Ekadanta, Lambodara. But do we really know what that means? No. So we are going to see the, I'm going to tell all the stories in brief today. Ekadanta, the name was given to Ganapati because he had killed he had killed Madasura. So this also symbolizes that he itself is present in our soul. And Mahodara, he is the Ganesha was the one who had killed Mohasura, and he resides on the mouse. He symbolizes knowledge within us. Lambodara, this is one of the form which many of us are aware of. But Lambodara, Ganesha got the name Lambodara because he had killed a Rakshasa. He had killed a Rakshasa called Krodhasura. In many of the Puranas, it's mentioned like this. And it is said that this form represents that he is the embodiment of Devi itself. And one more thing is that in the there are 18 Puranas. In the Mudgala Purana, which was written by Maharshi Vedavyasa, which is written by Maharshi Vedavyasa, Mudgala Purana is an Upapurana to it. So in this we find many stories of Ganesha, many stories, and how he had killed the Rakshasa. Everything is mentioned in this Purana. The other few forms of Ganesha are Vikata, Vighnaraja, then Dhumravarna. So Vikata is Ganesha got this name as Vikata because he's the one who killed Kamasura, and he's on the peacock in this form. As we saw that previously, we had all seen that there are Hairamba Ganapati and all. Like this only, there are different forms. Another form is Vighnaraja. Ganesha got this name because he had killed Mamatasura, and in this form, he is on the Adishesha. Vighnaraja is considered to be another embodiment of Vishnu and worshipped as Vishnu Brahma. The worshipping of all the 8 Ganapatis, it
makes us peaceful. It removes all the evils from us, such as pride, delusion, laziness, greed, anger, desire. So it is really important for us to always worship and respect all the 8 forms of Ganapati and learn more about them, as we all should always try to eliminate anger, laziness, because they all in general are the gateways to hell. Thank Nana, try to conclude. Okay. Do you have anything to say? Okay. Well done, Nana Hansa. It did really well regarding Ganapati. Very good, Nana. About Ganapati. Next to Sivasurya Satvik Mantravadi. Sivasurya Satvik Mantravadi. Nanalu unnavamma Sivasurya Satvik. Next to Dhruvateja Abhinav Bharadwaj. Abhinav unnavamma. అందరికీ నమస్కారం. నా పేరు అభినవ్ భరద్వాజ్. నేను ఈరోజు మెజర్మెంట్ ఆఫ్ టైం బై భారతీయస్ గురించి చెప్పబోతున్నాను. నేను ఇండియా తెలంగాణలో ఉంటాను, హైదరాబాద్ లో ఉంటాను. B009 లెవెల్ 2లో చదువుతున్నాను. శాస్త్రోక్తంగా కాలాన్ని కొలిచే ఘనత భారతీయులకే దక్కుతుంది. సమయం చిన్న పరిమాణం నుంచి అనంతం వరకు కొలుస్తారు. సమయం కూడా దేవుడిగా భావించి పూజించారు. పరమేశ్వరుడు మహాకాళుడిగా కీర్తించబడ్డారు. మహాకాళుడు సమయం యొక్క స్వరూపం. నారాయణ ఉపనిషత్తులో నారాయణుని కాలశ్చ నారాయణగా ఊహించింది ఇది స్వరూపం. కాలం యుగాల క్రితం భారతీయులు కాలాన్ని కొలవడం ఎంత ప్రాచీనమైనది ఎంత ప్రాచీనమైనదంటే వాళ్ళు శాస్త్రోక్తంగా కాలాన్ని కొలిచేవారట. చాలా పురాతన కాలం నుండి కూడా అనేక భవిష్యత్తు యుగాల గణన జరిగింది. ఈ లెక్కలు ఏ వ్యక్తి యొక్క పుట్టుక మరియు మరణంపై ఆధారపడి ఉండవు, కానీ అవి ఖగోళ శాస్త్రం ఆధారంగా చేసినవి. అవి పూర్తిగా శాస్త్రీయమైనవి. దురదృష్టవశాత్తు బ్రిటిష్ పాలనలో భారతీయ కాలాన్ని కొలిచే విధానాన్ని ఉపయోగించడం వాళ్ళకి నచ్చక వాళ్ళ సమయం కొలిచే విధానాలని భారతీయులకి పరిచయం చేసి, అలాగే ఒక మనిషి జీవనం పైన ఆధారపడిన సమయం BC AD గురించి చెప్తూ ఉంటారు. భారతీయ కాలపు గొప్పదనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయకుండా కొత్త పద్ధతులను భారతీయులకి పరిచయం చేశారు. ఇప్పుడు వరాహమిహిరుడు అనే ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు హోరా అన్న ఒక పదాన్ని అహోరాత్రము నుంచి తీసుకుని వేరు చేసి అహోరాత్రమును మరియు హోర పద్ధతిని ఆధారంగా సమయం యొక్క కొలతను రూపొందించారు. ఒక రోజు 3 minutes అవుతుంది. మెల్లిగా కంక్లూడ్ చేస్తావా? ఇంకా కంక్లూడ్ చేస్తా. ఒక రోజు 24 గంటలుగాను విభజించబడ్డది. దీని ఆధారంగా మాత్రమే తర్వాత ఒక రోజు 24 గంటలుగా వేరే దేశాలు కూడా అడాప్ట్ చేసుకున్నాయి. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధృవజ్ఞాన టీమ్ కి మరియు గురువు గారికి నా ధన్యవాదాలు. వెరీ గుడ్ అభిను, చక్కగా చెప్పావు నాన్న. నెక్స్ట్ ధృవతేజము సూర్య పావకి లాస్య ప్రియ. ఉన్నాను గురువు గారు. వెరీ గుడ్ బంగారం.
శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ అందరికీ నమస్కారం. నా పేరు ఇరుకొంజూరు సూర్యపావకిల సత్య. నేను 1వ తరగతిలో చదువుతున్నాను. నా జ్ఞానం 2వ స్థాయి. నేను ఈరోజు గణాధిపత్యం గురించి వివరించబోతున్నాను. కైలాసంలో శివుడు పార్వతి నివసిస్తున్నారు. వారికి 2 కుమారులు. ఒకసారి వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఒకసారి శివుడు గణాలకి అధిపతిని నియమించాలి అనుకున్నారు. గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు కావాలి అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది. ఎవరైతే ముందుగా విశ్వం అంతటా ప్రదక్షిణం చేస్తారో, అన్ని తీర్థాల్లో స్నానం చేస్తారో, అన్ని గుడుల్లో దండం పెట్టుకుని ముందుగా కైలాసానికి వస్తారో వాళ్ళే గణాలకి అధిపతి అని చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి అన్ని నెమలి వాహనం మీద అన్ని క్షేత్రాల్లో తిరిగి కైలాసానికి బయలుదేరారు. అప్పుడు గణపతి తన ఎలుక మీద వెళ్ళలేకపోయాడు. అప్పుడు గణపతి ఆలోచించారు. శివుడు మరియు పార్వతి వద్దకు వెళ్ళి వారి దగ్గర ప్రదక్షిణాలు చేశారు. ప్రదక్షిణాలు చేసి గెలిచారు అని చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని తీర్థాల్లో స్నానం చేస్తున్నారు. అక్కడ ఆశ్చర్యకరంగా గణపతి కనిపించాడు. మన కైలాసానికి తిరిగి వచ్చిన తర్వాత గణపతి గెలిచారు అని చెప్పారు. ఈ కథలో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు దైవంతో సమానము. వాళ్ళని పూజించడం వల్ల మనకి అన్ని లభిస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నమస్కారములు. ప్రజ్ఞా సభ్యులందరికీ ధన్యవాదములు. వెరీ గుడ్. లాస్ట్ చక్కగా చెప్పే గణాధిపత్యము. కానీ మధ్యలో సెంటెన్స్ చెప్తున్నప్పుడు ఒక్కసారి శివపార్వతులు చుట్టూరా తిరిగారు అని చెప్పేసి మనం వాళ్ళు తల్లిదండ్రులుగా ఊహించుకుంటాం పోతే మనం అంతే తప్పితే మన విగ్రహాల్లా కాకుండా మామూలుగా శివపార్వతుల చుట్టూరా వాళ్ళ అమ్మ నాన్నగారు తిరిగారు అని చెప్పాలి నాన్న. వాటి చుట్టూరా తిరిగారు అని కాకుండా ఏమో అపార్ట్ ఫ్రమ్ దట్ నువ్వు చాలా చక్కగా చెప్పావు. వెరీ గుడ్ నాన్న. మన నెక్స్ట్ ధృవతేజము జితేంద్ర అనిరుద్ధ్ ప్రయాగ. జితేంద్ర అనిరుద్ధ్. వెరీ గుడ్ అనిరుద్ధ్. శివాయ గురవే నమః. నా పేరు అనిరుద్ధ్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ భారతదేశ చరిత్రలు శక్తి పీఠాస్ గురించి చెప్పబోతున్నాను. ఇంట్రొడక్షన్ ఆఫ్ శక్తి పీఠాస్. శక్తి పీఠాస్ ఆర్ abode of divine energy are the popular pilgrimage kshetras in Sri Mata in Bharat. 66 Shakti Peethas. Devi Bhagavat. 51 Shakti Peethas. Some Puranas and Sri Lalita Sahasranama Stotra mentions Panchasa Peethas Rupini. 18 or Astadasa Shakti Peethas. Most significant and popular Shakti Peethas. 3.5 Shakti Peethas located in Maharashtra state. They represent the AUM in Thiruyu Omkara representatively. According to Yoga Shastra, the human body is the Shakti or energy field. Through the Shakti is reversed in the different ways, such as Drishya, Shravana and Chalana Shaktis. The story of Shakti Peethas. Lord Brahma created Prajapatis to generate the spread humankind. Daksha Prajapati was one among them. He worshipped the Shakti and
Lord Shiva, concerned and source of entire universe, to provide him the capacity and energy to carry off his duties. Shakti blessed him and came as his daughter with the condition that she should be married of Lord Shiva. She named Sati and was also known as Dakshayani. Daksha excellent starts creation with the blessings of Shakti. Daksha eventually turned arrogant and possessive and not agreed Sati to marry Shiva. But Sati married Lord Shiva against her father's wish and went to Kailasha. Once Daksha performed a great yajna to which he invited all gods except Shiva. Shiva tried to stop Sati going to yajna, but she went to yajna. Daksha insulted Sati and Shiva. Sati, unable to bear insult of Shiva by her father, and she violated herself. With the great angry Shiva created Veerabhadra from his hairlock and destroyed Daksha Yajna. Shiva went on doing vigorous Shiva Tandava by carrying Sati's body. As simulated by Parakshakti, Lord Vishnu cut the body of Sati with Nana, the so for you, Jitendra, 3 minutes are done, Nana. So try to conclude, Nana, within 10 seconds. okay. With his Vishnu Chakra, those body parts settled across the country in different places, which later emerged as Shakti Pitas, Ekavira in Mayura, Tulja Devi in Tuljapur, Mahalakshmi in Kolhapur, and Saptasringi Devi in Vani are known as 3.5 Shakti Pitas. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధ్రువజ్ఞాన గురువు గారికి ధన్యవాదములు. గుడ్ అనిరుద్, శక్తిపీఠాలు కూడా చక్కగా చెప్పావు నాన్న. నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం చక్కగా ప్లాన్డ్ గా రాసుకోవచ్చు. అంతా కవర్ చేసావు కానీ ఇంకొంచెం బాగా రాసుకోవచ్చు. ఏమా, వెల్ డన్. మనకి నెక్స్ట్ ధృవతేజము షణ్ముఖి లాస్య వరాహపట్ల. షణ్ముఖి లాస్య ఉన్నావమ్మా? మన నెక్స్ట్కి వచ్చేసరికి సత్య లకరాజు, సత్య శ్రీ కౌశిక్. Are you there, Satya? Namaskaram. My name is Satya Sri Kaushik Lakaraju. I am in level 2 and my essay and elocution topic is about Heramba Ganapati. Heramba Ganapati is one of the forms of Ganapati. He appeared when Shiva needed assistance in killing the demons Tarakasura, Vidyunmala and Kamalaksha. Shiva meditated and chanted one of the preeminent mantras of Ganapati. After Shiva finished, Heramba Ganapati appeared in front of him and helped Shiva kill demons by growing to a large size and holding the cities in a straight line for Shiva to shoot them. Heramba Ganapati rides on a lion, is pure white in color, and has 10 hands. He has 5 elephant faces with 3 eyes on each face, and he holds a pose of fearlessness, Abhyamudra, a tusk, a club, a japamala, and a gourd on his right side. He holds a pose of granting boons, Vardamudra, a fruit, an axe, a sweet ball, and a noose on his left side. Him riding a lion indicates that his form is a form of Shakti. Heramba Ganapati has many similarities with other gods. He holds a gourd and a noose with the poses of fearlessness and granting boons. Which reminds us of the Bhuvaneswari form of the Divine Mother. The gourd and noose are also seen in the Rajarajaswari form. His 5 faces, all of which have a crescent moon, hold a axe and are white in color. They resemble Shiva,
as well as have the same name as Shiva. The Japamala he holds indicates that Herama Ganapati is also a bestower of knowledge, just like Dakshinamurti and Sarada Devi. Since Herama Ganapati is a multi-dimensional and an amalgamation of multiple divine forces, he can bestow different desired results. Gurvagariki Namaskara, Dhanyavada team ki, Druvagnan team ki, Dhanyavada. వెరీ గుడ్ సత్య. హేరంబ గణపతి ఆయన యొక్క అలంకారాలు కూడా చక్కగా చెప్పావు. ఇప్పిటప్పుడు మా నెక్స్ట్ ఒక్కసారి నేను పేర్లు చదివితే ఎవరైనా ఉంటే చెప్పండి నాకు చెప్పండి అమ్మా. ప్రణమ్య మొక్కపాటి, వృంద ఆద్య నందుల, హిమజ వేలూరి, శివసూర్య సాత్విక్ మంత్రవాది, షణ్ముఖి లాస్య వరాహభట్ల, శశిచంద్ర పాటిల్, హేమచంద్ర పాటిల్, అనగా గణపవరపు. పిలిచిన పేర్లు ఎవరైనా ఉన్నారా అమ్మా? శైలజ్ గారు వీళ్ళే మనకి ఆబ్సెంటీస్, వాళ్ళు ఇంకా ఏమో ఉన్నట్లేరండి. అవునండి. ఇందాక ప్రీవియస్ సెషన్ పిల్లవాడు సెషన్ 8 పిల్లవాడు అడిగారు కదా. యా ఇంకెవరైనా ఉన్నారా నాన్న? చెప్పని వాళ్ళు ఉన్నారా అమ్మా? శ్రీ కౌశల్, శ్రీహాన్ ఉన్నావా నాన్న? నువ్వు చెప్తావా? అతనంతి శ్రీ కుశాల్ అత్త శ్రీ కౌశల్ కాదు. ఓకే, ఒకసారి నాకు పూర్తి పేరు చెప్పు నాన్న. శ్రీ కుశల్ తిరువీధుల. ఒక్క నిమిషమే, మెల్లిగా నేను రాసుకుంటాను. శ్రీ కుశల్ వాట్ ఇస్ కుడ్ ప్లీజ్ రిపీట్ అమ్మా. తిరువీధుల, THIRUV. Got it. So you register for which session Nana? Session 8. And what is your topic amma? Uchishta Ganapati. So which level are you? Level 3 for Okay. 5th standard, and I'm in Bangalore. Okay, so you can start Nana. నమస్కారం, నా పేరు శ్రీకృష్ణ. నేను లెవెల్ 3 ధ్రువజ్ఞానంలో చదువుతున్నాను. నేను ఇవాళ ఉచ్చిష్ట గణపతి గురించి చెప్తాను. ఉచ్చిష్ట గణపతి is one of the most significant form of Ganapati. This form of Ganapati is based on Vedas and Vaikacharas. But this, for that matter, worship of God has two sides. But in the sattvic tendencies, that is positive, aspiring welfare, everyone's welfare, that is the interest of every worshipper. Ganpati is the source of knowledge. Maharishi Vedavyasa also attained root syllable mantra of Ganpati and gave us the knowledge in the form of Puranas and to the universe. In Sanskrit letters, R to Aha is called Pranaksharam, and K to her is called Pranyaksharam. Pranaksharas are called the form of the head, and whereas Pranyaksharas are the lower body. Thank you for Dhruvagnanatham for letting me this opportunity. Very good, Sri Kushal. చక్కగా చెప్పావు నాన్న. Keep it up. నెక్స్ట్ ఎవరు? మీ బ్రదరా శ్రీహాన్ విధులానా? అంతేనమ్మా? సో నువ్వు కూడా సెషన్ 8 ఎన్రోల్ అయ్యావమ్మా? అవునత్త. సో ఏ లెవెల్ ఏం చెప్తున్నావు టాపిక్ అమ్మా? లెవెల్ 3 లెసన్ 5 సుబ్రహ్మణ్య ద గాడ్ ఆఫ్ వాలర్. సుబ్రహ్మణ్య. ఓకే నాన్న, చెప్పు, స్టార్ట్ చేయమ్మా.
అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహాన్. నేను 4వ తరగతిలో చదువుకుంటున్నాను. ధ్రువ జ్ఞానం లెవెల్ 3లో ఉన్నా. ఇవాళ నేను సుబ్రహ్మణ్య ద గాడ్ ఆఫ్ వార్ గురించి చెప్పబోతున్నాను. Subramanya, a marvelous tale. The story of Subramanya is narrated by Maharshi Vishwamitra to Rama, which is visually told by Maharshi Valmiki. The story of Subramanya is also told by Maharshi Markandeya. They are narrated the story of Subramanya. Narrated the story of Subramanya to Yudhishthira and his brother, which is also visually told by Maharshi Vedavyasa. Why were they told about Subramanya? It is important to understand that both were getting ready to vanquish demonic forces. Right at that juncture, they were told the story of Subramanya. Like Subramanya, Rama also gathered all the Vanaras to represent the aspects of many gods. He coherently led them to vanquish demonic demons successfully. Similarly, under the direct guidance of Krishna, Yudhishthira also gathered all the Virotas to fight the Dharma, fought against the Dharma, and attained victory. Subramanya marriage. Due to the will power of Lord Narayana, two divine girls named Anandavalli and Amrutavalli emanate. By divine providence, Amrutavalli becomes the daughter of Prajapati Aristanemi, and Anandavalli is brought up as the daughter of a hunter king, Subramanya Devasenapati. Once when Indra fought was on the Manasa mountain, he heard cries of a woman asking protection. When he reached there, he saw demon Kesi. Indra fought valiantly and killed Kesi and asked that woman for her details. When she narrated her story, she asked Indra to find a suitable husband who can vanquish any demons. Indra promised that to do so, adopted her as his sister and brought to heaven. When Subramanya became the commander-in-chief, Indra offers her sister in marriage to Subramanya. Also, Devasena literally means celestial army. Pati means Lord. Hence, even illogically, also one of his names, Devasena Pati, indicates the same. Subramanya Vallinatha. The story of his marriage with Valli is quite captivating. Valli was praying that Subramanya should become her husband. Subramanya came in the form of a hunter, but she did not recognize. Subramanya came in the form of an old man and asked for food. After he ate food, he asked in marriage with Valli. Valli did not yield. Subramanya invoked the blessings of Ganesha. Ganesha comes as an elephant and terrifies Anandavalli, who runs straight to Subramanya and of course is protected. Thank you. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ధ్రువ జ్ఞానం టీమ్ కి ధన్యవాదాలు. గుడ్ శ్రీహాన్, చక్కగా చెప్పావు నాన్న. సుబ్రహ్మణ్య స్వామి గురించి వెరీ గుడ్ బంగారం. శారద గారు, హిమజ జాయిన్ అయినట్టున్నారు. హిమజ బెలూరి. హిమజ మ్యామ్, నేను ఇప్పుడు లీవ్ అవ్వచ్చా? ఉంటారా? మీరు కొంచెం సేపు ఉండొచ్చుగా, ఏమైనా పని ఉందా?
మీరు టెస్ట్ తీసేసుకున్నారా? టెస్ట్ సబ్మిట్ చేశారా? రేపే లాస్ట్ డేట్ November 5th. మీకు ఇండియాలో ఉంటే ఇవాళ November 5th ఇస్ లాస్ట్ డేట్ టెస్ట్ కి. అలాగే ఎస్ఏ రిజిస్టర్ చేసుకుంటే అది కూడా సబ్మిట్ చేసుకోవాలి. హోంవర్క్స్ అన్నిటికీ సబ్మిషన్ డేట్ లాస్ట్ డేట్ November 15th. ఏమా నాన్న? హిమజ ఒక్కసారి మాట్లాడినానా? వీ కాంట్ హియర్ యూ. వినిపిస్తుంది బంగారు. హిమజ వేలూరి కదా నాన్న? అవునండి. చెప్తావమ్మా? చెప్తా. శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. నా పేరు హిమజ. నేను ధృవజ్ఞానంలో 3వ లెవెల్లో ఉన్నాను. ఇప్పుడు నేను విదురనీతి గురించి చెప్పబోతున్నాను. Mahabharatam is a treasure house of knowledge that teaches ethics, dharma, eternal values, and many more. It is very essential that current generations, especially children and youth, comprehend Mahabharatam in detail. Bharatadesham gave profound and proven knowledge to the world ages ago in personality development, character building, administration, management, finance, communication skills, and many more. Viduraniti is a part of Mahabharata. It comes in Prajagara Upaparva of Udyoga Parvam with 8 chapters and 600 slokas. Viduraniti expounds about polity, family, individual, society, dharma, success, and many more. Situation where Viduraniti begins when Dhritarashtra sends Sanjaya as an ambassador of Pandavas, supporting his son, denying giving them their right of ancestral kingdom. Sanjaya returns back to Hastinapuram, wakes up Dhritarashtra in the middle of the night, and severely rebukes him for his adharma and unrighteous deeds. He adds the calamity is impending. Dhritarashtra, agitated by the words of Sanjaya, does not get sleep, remains awake, and orders Vidura to be summoned once. When Vidura comes, Dhritarashtra asks him to say words of virtue. Listening to dharmic words soothes the mind and grants peace. This is when Viduraniti begins. Niti is the code of conduct. Thank you. గుడ్ నాన్న, వెల్ డన్ హిమజ, చక్కగా చెప్పావు. ఇప్పుడు బంగారం అందరూ చెప్పారా? శ్రీతజ కూడా ఉన్నారా అమ్మా? శ్రీతజ కూడా. హిమజ శ్రీతజ నెక్స్ట్ సెషన్ అండి. ఇప్పుడు ఉంటే చెప్పేమనండి అమ్మా. ఇప్పుడు రెడీగా లేదు. ఓకే ఓకే. ఎవరో జాయిన్ అయినట్టున్నారండి. మనకి 8 members ఆబ్సెంట్ ఉన్నారు. అదే వాళ్ళ నేమ్స్ రాసి హిమజ చెప్పింది. చెప్పేశారు. మాన్య చెప్పేశారు. సత్య లక్కరాజు అయిపోయింది. శ్రీకుల్ అయిపోయింది. ఈవిడ ఫ్యాకల్టీ అనిల్ గారు. అనిల్ రాచకొండ ఆయన నాగ శ్రీపాద కోడూరు. నాగ శ్రీపాద కోడూరు చెప్పారండి. వాళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు చెప్పారు. కార్తీక్ కోడూరు, నాగ శ్రీపాద కోడూరు. మన్యశ్రీ ఎవరండి? మాన్యశ్రీ కొప్పూరి ఫస్ట్ పిల్ల, తను కూడా చెప్పింది పాప. అది మనకి నందన్ సాయి, మాన్యశ్రీ, సత్య అంతే. సంపత్ గారు ఇప్పుడు యూట్యూబ్ స్టాప్ చేసి కొత్తది పెడతారేమో కదా. ఇక్కడ అనిల్ రాచకొండ అని ఒక ఆయన ఉన్నారండి. మరి సెషన్ 4 పోస్ట్. సారీ అండి. సంపత్ గారు లైవ్ ఆఫ్ చేసి మీరు ఇది టైం యూస్ చేయొచ్చేమోనండి. ఏం చేసేద్దామంటారండి? సంపత్ గారిని మీటింగ్ యూట్యూబ్ సెషన్ ఇంకోటి చేయించాలి కదా, ఈ టైం యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
సో థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ శైలజ గారు, నాగవేణి గారు, ధ్రువజ్ఞానం టీం అండి. థ్యాంక్ యూ శారద గారు, థ్యాంక్ యూ దిలీప్ గారు. సెషన్ 3 అయిపోయినట్టే ఇంకా. థ్యాంక్ యూ అండి. మనం ఇంకా మేము లీవ్ అవ్వచ్చండి. అయితే మేము ఇంకా ఉందాం, నెక్స్ట్ సెషన్ వరకు ఉండమంటారు. ఒక్కసారి షణ్ముఖి ప్రతిభ గారు వచ్చే వరకు ఉండండి. ఆవిడ నెక్స్ట్ మోడరేటర్ గారు. ఐఎమ్ హియర్ అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. అరుణ గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అరుణ గారు. నమస్కారం. అరుణ గారు మీరు మోడరేటర్ అండి? కాదు, ప్రెజెంటర్ అండి. ప్రెజెంటరా? మీరు లైవ్ ఆపేయచ్చు సంపత్ గారు. ఇది